హే హలో ఎవ్రీవన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఆల్రెడీ మన ఛానల్లో జావా స్క్రిప్ట్ మీద చాలా వీడియోస్ చేసాం. మన ఛానల్లో ఆల్రెడీ జావా స్క్రిప్ట్ బిగినర్ కోర్స్ అనేది 12 అవర్ లాంగ్ వీడియో ఉంది. అండ్ ఆల్సో అడ్వాన్స్డ్ సెక్షన్లో కూడా నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు అసలు జావా స్క్రిప్టే ఐడియా లేదు అంటే ఫస్ట్ వీళ్ళ బిగినర్ కోర్స్ చూడండి, ఆ 12 అవర్ లాంగ్ వీడియో. అండ్ అది చూసిన తర్వాత అది మీకు అర్థమైన తర్వాత ఈ అడ్వాన్స్డ్ సిరీస్ వీడియోస్ ఉంటాయి కదా, అవి వన్ బై వన్ చూడండి. సో అవన్నీ అర్థమైన తర్వాతనే ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఆ వీడియోస్లో నేను ఏదైతే చెప్పానో అవన్నీ మీకు ఈ వీడియోలో ఉపయోగపడుతుంది. సో మీరు ఆ వీడియోస్ ఏవి చూడకుండా ఈ వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. ఓకే, మీరు డైరెక్ట్గా ఈ వీడియో ఎప్పుడు చూడొచ్చు అంటే మీకు ఆల్రెడీ జావా స్క్రిప్ట్ మీద ఐడియా ఉంది, బట్ ఓన్లీ మీకు ఈ డామ్ ఒక్కటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది అన్నప్పుడు మీరు ఆ వీడియోస్ ఏవి చూడకపోయినా ఈ వీడియోస్ చూడండి. బట్ నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ బిగినర్ కోర్స్ ఓపెన్ చేయండి. అందులో నేను టైం స్టాంప్స్ ఇచ్చుంటా, ఎందుకంటే 12 అవర్ లాంగ్ వీడియో కదా, నేను కింద టైం స్టాంప్స్ ఇచ్చుంటాను. సో ఆ టాపిక్స్ అన్నీ చూడండి. మీరు ఏ టాపిక్ అయినా మిస్ అయ్యారా, మీకు ఏదైనా తెలియదా, కన్ఫ్యూజన్ ఉందా, ఆ టాపిక్ వెళ్ళిపోండి, ఆ టాపిక్ చూడండి. ఓకే, అది అర్థమైన తర్వాత అడ్వాన్స్డ్ సిరీస్ ఉంది కదా, అందులో ఒక్కొక్క వీడియో నేను అప్లోడ్ చేశాను. సో ఆ అడ్వాన్స్డ్ సిరీస్లో కూడా మీరు ఎయిదర్ తమ్నైల్ అన్నా లేకపోతే యూట్యూబ్ ఆ వీడియో టైటిల్ అన్నా చూడండి. మీకు తెలియని కాన్సెప్ట్ అయితే ఆ వీడియో కూడా చూడండి. ఓకే, అలా చూసి మీకు అర్థమైన తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయొచ్చు అనమాట. అండ్ ఈ జావా స్క్రిప్ట్ డామ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మీరు ఈ వీడియోలో ఇప్పుడు చూడబోయే జావా స్క్రిప్ట్ డామ్ కానీ, నెక్స్ట్ వీడియోలో రాబోయే ఈవెంట్స్ కానీ, అండ్ దాని తర్వాత రాబోయే ఏసింక్రనస్ జావా స్క్రిప్ట్ అంటే ఈ ప్రామిసెస్, ఏసింక్ అవైట్, అయినో ఇవన్నీ మీరు వినుండరని, బట్ జస్ట్ చెప్తున్నాను నెక్స్ట్ రాబోయే వీడియోస్ ఏంటి అని. సో చాలా మంది నన్ను అడుగుతున్నారు కూడా, ఇంకా ఎన్ని వీడియోస్ ఉన్నాయి బ్రో అని చెప్పి. మాక్సిమం ఇంకో 5 to 6 వీడియోస్లో జావా స్క్రిప్ట్ అడ్వాన్స్డ్ సిరీస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో కంప్లీట్గా జావా స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోతుంది అప్పటికి. ఓకే, సో ఈ జావా స్క్రిప్ట్ డామ్ నుండి నెక్స్ట్ రాబోయే వీడియోస్ అన్ని చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగని ముందు చెప్పినట్టు ఇంపార్టెంట్ కాదా అంటే మీకు అవి అర్థం కాకపోతే ఇవి అస్సలు అర్థం కావు. ఓకే, సో అందుకని ఫస్ట్ అవి అర్థం చేసుకొని తర్వాత ఈ వీడియోస్ చూడండి. ఓకే, సో మీరు నన్ను అడగచ్చు, డామ్ అన్నా ఓకే బ్రో, అసలు డామ్ అంటే ఏంటి? డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనమాట. సో అసలు ఎందుకు ఇది యూజ్ చేస్తారంటే, సో మనము డామ్ అనేది జావా స్క్రిప్ట్ యూజ్ చేసి డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేసేదానికి యూజ్ చేస్తాం అనమాట. అసలు డైనమిక్ అంటే ఏంటి బ్రో అంటే, మనకి 2 types ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి. ఒకటి డైనమిక్ వెబ్సైట్స్, ఇంకోటి స్టాటిక్ వెబ్సైట్స్. సో స్టాటిక్ అంటే పెద్ద చేంజెస్ ఏమి ఉండవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ పోర్ట్ఫోలియో సైట్ ఉందనుకోండి, అందులో మీరు కాన్స్టెంట్గా ఏం పెద్ద అప్డేట్స్ చేయరు. జస్ట్ ఒక వెబ్సైట్ అనేది బిల్డ్ చేస్తారు, డిజైన్ ఎక్కువ ఉంటుంది అండ్ దాంతో ఇంటరాక్టివిటీ ఏం పెద్ద ఉండదు అనమాట. ఓకే, సో అలా ఎక్కువ అప్డేట్స్ లేని ఒక వెబ్సైట్ని మనం స్టాటిక్ వెబ్సైట్స్ అంటాం. అండ్ డైనమిక్ వెబ్సైట్స్ అంటే ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఒక కామర్స్ సైట్ ఉంది, అందులో మీకు ప్రతిరోజు ఏదో ఒక కొత్త ప్రోడక్ట్స్ అనేవి యాడ్ చేస్తూ ఉండాలి. సో ఇదంతా త్రూ డామే చేస్తాం అనమాట. అండ్ ఇప్పుడు ఒక ట్రేడింగ్ వెబ్సైట్ ఉంది, లైక్ ఈ అప్ స్టాక్స్ కానీ, జెరోదా కానీ, ఇలాంటి యాప్స్ ఉన్నాయనుకోండి, లైక్ వెబ్ అప్లికేషన్స్. సో ఇవంతా కూడా డైనమిక్ వెబ్సైట్స్, అంటే ఎప్పటికప్పుడు దాంతో కాంటెంట్ మారుతూ ఉంటుంది. సో ఇవన్నీ మనం ఈ జావా స్క్రిప్ట్ డామ్ యూజ్ చేసి చేస్తాం అనమాట. సో డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే బ్రో, డామ్ డెఫినిషన్ చెప్పావు, ఎందుకు యూజ్ చేస్తారో చెప్పావు, బాగానే ఉంది. అసలు ఎందుకు ఈ డామ్? మనం నార్మల్గా హెచ్టిఎంఎల్ రాస్తాం కదా, దాంతోనే చేయలేమా అంటే సింపుల్. ఇప్పుడు స్క్రీన్ మీద మీకు ఈ హెచ్టిఎంఎల్ స్నిప్పెట్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఒక బేసిక్ హెచ్టిఎంఎల్ పేజ్ ఇది. ఓకే, లైక్ ఇప్పుడు బాడీలో చూస్తే ఒక హెడ్డింగ్ ట్యాగ్ ఉంది, లైక్ H1 ట్యాగ్ ఉంది, అండ్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది, అండ్ ఒక లిస్ట్ ఉంది, లైక్ అనార్డర్ లిస్ట్ ఉంది, అందులో 3 లిస్ట్ ఐటమ్స్ ఉన్నాయి. అంతేనా? సో ఈ హెచ్టిఎంఎల్ అనేది మన బ్రౌజర్కి అర్థం కాదనమాట. సో ఇది ఎలా అర్థం చేసుకుంటుందంటే, ఒక డామ్ ట్రీ అనేది బిల్డ్ చేసుకుంటుంది బ్రౌజర్లో. ఓకే, దాన్ని బట్టి బ్రౌజర్ అర్థం చేసుకుంటుంది. అలా బ్రౌజర్ అర్థం చేసుకున్నప్పుడు మనకు ఒక ఏపీఐ అనేది ఇస్తుంది అనమాట. అగైన్ ఏపీఐ అంటే ఏంటి అంటే, మనం ఏసింక్రనస్ జావా స్క్రిప్ట్ చూస్తాం కదా, అక్కడ ఏపీఐ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ నౌ ఏపీఐ అంటే జస్ట్ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఓకే, ఈ ఏపీఐ ఎందుకు యూజ్ చేస్తారంటే, మనకి డామ్ ట్రీ అనేది బ్రౌజర్ క్రియేట్ చేస్తుంది కదా, సో దాన్ని మనం జావా స్క్రిప్ట్లో యాక్సెస్ చేసేదానికి ఈ ఏపీఐ యూజ్ చేస్తాం అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఈ H1 ఉంది కదా, ఈ H1 అనేది మనం జావా స్క్రిప్ట్ యాక్సెస్ చేయొచ్చు. లైక్ ఈ H1ని యాక్సెస్ చేయొచ్చు, ఈ H1 లోపల ఉండే కాంటెంట్ని కూడా మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇలా మనం ఒక వెబ్ పేజ్లో ఉండే ఏ ఎలిమెంట్నైనా, దాని లోపల ఉండే టెక్స్ట్ కానీ ఏదైనా కానీ మనం త్రూ జావా స్క్రిప్ట్ యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకే, అసలు డామ్ ట్రీ ఎలా ఉంటుంది బ్రో అంటే సింపుల్. సో ఇది మన హెచ్టిఎంఎల్ పేజ్, అంతేనా?
సో ఈ హెచ్‌టీఎంఎల్ పేజ్ అనేది మనకి ఏ బ్రౌజర్ మనం యూజ్ చేస్తుంటే అది. లైక్ క్రోమ్ యూజ్ చేస్తే క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజ్ చేస్తే ఫైర్‌ఫాక్స్ ఏది యూజ్ చేసినా కూడా ఇలా డామ్ ట్రీనే క్రియేట్ చేస్తుందనమాట. ఆ డామ్ ట్రీతోనే అర్థం చేసుకుంటుంది బ్రౌజర్ అనేది. ఇందులో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి. దీన్ని మనం బ్రౌజర్‌లో ఎలా డిస్‌ప్లే చేయాలి. అండ్ ఒకవేళ ఆ రాసే ప్రోగ్రామర్ ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేయాలంటే వాడికి మనం ఈజీగా త్రూ జావా స్క్రిప్ట్ యూజ్ చేసేదానికి మనం ఒక ఏపీఐ ఎలా ఇవ్వాలి అనేది బ్రౌజర్ బ్యాక్ ఎండ్‌లో చూసుకుంటుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఇది డామ్ ట్రీ ఎలా బిల్డ్ చేస్తుందంటే, సో ఫస్ట్ థింగ్ మనకి ఈ హెచ్‌టీఎంఎల్‌లో ఫస్ట్ లైన్ ఏముంది? డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్. మీకు హెచ్‌టీఎంఎల్ కోర్స్‌లో చెప్పాను. ఈ ఫస్ట్ లైన్ ఏం చెప్తుందంటే, మనం ఏ టైప్ డాక్యుమెంట్‌ని యూజ్ చేస్తున్నాం అని. సో ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటి? హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్. అందులో కూడా స్పెసిఫిక్‌గా హెచ్‌టీఎంఎల్ 5 వర్షన్ యూజ్ చేస్తున్నాం. ఓకే. అగైన్ ఇదంతా ఏంటి మీకు తెలియకుండా ఉంటే హెచ్‌టీఎంఎల్ వీడియో ఉంది. లైక్ హెచ్‌టీఎంఎల్ ఫుల్ కోర్స్ ఉంది. అది చూడండి. ఓకే. సో మనకు అన్నిటికన్నా పైన ఏ ఎలిమెంట్ ఉంటుందంటే ఈ డాక్యుమెంట్ ఎలిమెంట్ ఉంటుందన్నమాట. ఓకే. ఈ డాక్యుమెంట్ నుంచే మనం జావా స్క్రిప్ట్‌లో ఈ ఎలిమెంట్స్ అన్నిటిని యాక్సెస్ చేయొచ్చు. లైక్ ఈ హెచ్1 గాని, పారాగ్రాఫ్‌ని గాని, ఈ అనార్డర్డ్ లిస్ట్‌లు గాని, లేకపోతే ఇమేజ్ ఉంటే ఇమేజ్‌ని, యాంకర్ ట్యాగ్స్ ఉంటే యాంకర్ ట్యాగ్స్‌ని అన్నిటిని యాక్సెస్ చేయొచ్చు. దేని నుండి? ఈ డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ నుండి. ఓకే. చెప్పాను కదా! డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే. ఆ డాక్యుమెంట్ నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు. ఆ డాక్యుమెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్. అందుకని డాక్యుమెంట్ ఆబ్జెక్ట్. మోడల్ అంటే సింపుల్. ఈ మోడల్‌లో క్రియేట్ చేస్తుంది కాబట్టి ఈ ట్రీ స్ట్రక్చర్‌లో దాన్ని మోడల్. ఓకే. సో ఫస్ట్ ఏముంటుందన్నాను? డాక్యుమెంట్. సో మీరు ఏ హెచ్‌టీఎంఎల్ పేజ్ రాసినా గాని ఫస్ట్ పైనుండే ఎలిమెంట్ ఏంటి మనకి? ఈ డాక్యుమెంట్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ హెచ్‌టీఎంఎల్. సో ఈ డాక్యుమెంట్ చైల్డ్ ఎవరు? ఈ హెచ్‌టీఎంఎల్. ఓకే. ఈ హెచ్‌టీఎంఎల్‌లో మనం ఏం పెట్టాము? ఒక హెడ్ ట్యాగ్ ఉంది. ఒక బాడీ ట్యాగ్ ఉంది. సో ఈ హెచ్‌టీఎంఎల్‌కి ఇద్దరు చిల్డ్రన్స్. ఎవరు? ఈ హెడ్ ట్యాగ్ ఒకటి అండ్ ఈ బాడీ ట్యాగ్ ఒకటి. అంతేనా? సో దాని తర్వాత మనకి హెడ్ ట్యాగ్‌లో ఏమున్నాయి? మళ్ళీ మల్టిపుల్ చిల్డ్రన్ ఉన్నారు. ఏంటి? మెటా అని ఒక చిల్డ్రన్ ఉన్నారు. మెటా అని ఒక చైల్డ్ ఉన్నాడు. మళ్ళీ ఇంకో మెటా ఉంది. మళ్ళీ టైటిల్ ఉంది. మళ్ళీ లింక్ ఉంది. మళ్ళీ స్క్రిప్ట్ ఉంది. సో ఈ హెడ్‌కి ఇవన్నీ చిల్డ్రన్ అన్నమాట. సో అందుకని ఈ యారోస్‌తో ఇక్కడ రిప్రజెంట్ చేశాను. నెక్స్ట్ బాడీ. బాడీలో ఏముంది మళ్ళీ? మనకి మల్టిపుల్ చిల్డ్రన్ ఉన్నారు. సో ఈ బాడీలో హెచ్1 అనేది ఒక చిల్డ్రన్. హెచ్1 అనేది ఒక చైల్డ్. అండ్ పారాగ్రాఫ్ అనేది ఒక చైల్డ్. మళ్ళీ అనార్డర్డ్ లిస్ట్ అనేది ఒక చైల్డ్. అంతేనా? మళ్ళీ హెచ్1లో ఏముంది నాకు? టెక్స్ట్ ఉంది. జావాస్క్రిప్ట్ డామ్ అని. అంతేనా? సో ఈ హెచ్1లో మళ్ళీ నాకు ఇంకో చైల్డ్ ఉంది. అదేంటి? టెక్స్ట్. ఓకే. సో ఇలా మనం ఈ హెచ్1 అనేది ఏంటి మనకి? ఒక ట్యాగ్ కదా! ఆర్ ఎలిమెంట్. అంతేనా? సో అందుకని ఈ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలిమెంట్ నోడ్ అంటామనమాట. సో ఈ హెచ్1 లేకపోతే పారాగ్రాఫ్ గాని, అనార్డర్డ్ లిస్ట్ గాని, ఇమేజ్ గాని, యాంకర్ గాని ఇవన్నిటిని మనం ఎలిమెంట్ నోడ్స్ అంటాం. ఓకే. అండ్ ఈ టెక్స్ట్ దీని లోపల ఈ హెచ్1 లోపల ఏదైతే జావాస్క్రిప్ట్ డామ్ ఉంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎలిమెంట్‌లో ఏముంది? టు లెర్న్ వెబ్ డెవలప్‌మెంట్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఉంది. సో ఆ పారాగ్రాఫ్ లోపల ఉండేటివి గాని, ఆ పారాగ్రాఫ్ లోపల గాని, హెచ్1 లోపల గాని ఉండే వీటిని మనం ఏమంటామంటే టెక్స్ట్ నోట్స్ అంటామనమాట. ఓకే. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఏవైతే హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ ఉన్నాయో లైక్ హెచ్1, పారాగ్రాఫ్ ఇవన్నీ వాటిని మనం ఎలిమెంట్ నోట్స్ అంటాం. ఓకే. అండ్ దాని లోపల టెక్స్ట్ ఉంటుంది కదా! వాటిని మనం టెక్స్ట్ నోట్స్ అంటాం అనమాట. నేను మీకు ఈజీగా అర్థమయ్యే దాని కోసం ఈ ఆరెంజ్ కలర్‌లో ఉండేటివన్నీ మనకి ఎలిమెంట్ నోడ్స్ అన్నమాట. సో, ఇక్కడ హెచ్1 అనేది ఎలిమెంట్ నోడ్. పారాగ్రాఫ్ అనేది ఎలిమెంట్ నోడ్. యూఎల్ అనేది ఎలిమెంట్ నోడ్. అండ్ ఈ హెచ్1 లోపల నాకు టెక్స్ట్ ఉంది కాబట్టి అది టెక్స్ట్ నోడ్. అది మళ్ళీ ఆ హెచ్1 లోపల ఉండే చైల్డ్. ఓకే. అండ్ పారాగ్రాఫ్. ఆ పారాగ్రాఫ్ లోపల మళ్ళీ టెక్స్ట్ ఉంది. అది నాకు చైల్డ్ ఆ పారాగ్రాఫ్‌కి. అండ్ యూఎల్ అంటే ఏంటి? అనార్డర్డ్ లిస్ట్. దాని లోపల మళ్ళీ నాకు 3 లిస్ట్ ఐటెమ్స్ ఉన్నాయి. సో, ఈ ఎల్ఐ అనేది ఏంటి? హెచ్‌టీఎంఎల్ ఎలిమెంటే కదా! సో, అందుకని ఇవి కూడా హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్. బట్ ఈ 3 ఎల్ఐస్ కూడా ఈ యూఎల్‌కి చిల్డ్రన్. అంతే కదా! మళ్ళీ ఈ ఎల్ఐలో ఒక్కొక్క ఎల్ఐకి ఏముంది? వాటి చిల్డ్రన్ ఉంది. లైక్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అని. అవి మళ్ళీ మనకి టెక్స్ట్ నోట్స్ అన్నమాట. ఓకే. సో, ఇలా మనకి మనం ఏదైతే హెచ్‌టీఎంఎల్ రాస్తామో అదంతా బ్రౌజర్ ఇలా ట్రీ స్ట్రక్చర్‌లో ఫార్మ్ చేస్తుందన్నమాట. సో, ఇలా ఫార్మ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే మనం ఒక్కో ఐటెమ్‌ని లైక్ ఒక్కో ఎలిమెంట్‌ని హెచ్1 అయితే హెచ్1ని, పారాగ్రాఫ్ అయితే పారాగ్రాఫ్‌ని, అనార్డర్డ్ లిస్ట్ అయితే అనార్డర్డ్ లిస్ట్‌ని, ఇమేజ్‌ని, యాంకర్‌ని వీటన్నిటిని యాక్సెస్ చేయొచ్చు. అండ్ వాటి లోపల ఉండే కాంటెంట్‌ని లైక్ టెక్స్ట్ ఉంటే టెక్స్ట్‌ని అండ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి కదా! ఇప్పుడు మనకి యాంకర్ ట్యాగ్ ఉంది. యాంకర్ ట్యాగ్ మనకి హెచ్‌రెఫ్ అని ఒక అట్రిబ్యూట్ ఉంటుంది కదా! దాని లోపల మనం ఏ లింక్ అయితే ఇస్తామో అప్పుడు మనం ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు ఆ వెబ్‌సైట్‌కెళ్తుంది కదా! సో, ఆ హెచ్‌రెఫ్ అట్రిబ్యూట్స్‌ని గాని అండ్ ఎలిమెంట్స్‌ని గాని దాని లోపల ఉండే టెక్స్ట్‌ని గాని మనం యాక్సెస్ చేయొచ్చనమాట. దేని నుండి? జావాస్క్రిప్ట్ నుండి. ఓకే. అండ్ ఆల్సో మనం ట్రావర్స్ చేయొచ్చు. ట్రావర్స్ అంటే ఏంటి బ్రో అంటే ఇప్పుడు మనకి అన్నిటికన్నా పైనుండే పేరెంట్ ఎలిమెంట్ ఏంటి? ఈ డాక్యుమెంట్. అంతేనా?
ఆ డాక్యుమెంట్ చైల్డ్ ఎవరు? ఈ హెచ్‌టీఎంఎల్. ఆ హెచ్‌టీఎంఎల్‌కి మళ్ళీ ఎన్ని చిల్డ్రన్ ఉన్నారు? ఈ హెడ్ అని ఒక చిల్డ్రన్ ఉన్నారు. అండ్ బాడీ అని ఒక చైల్డ్ ఉన్నారు. అంతేనా? సో, మళ్ళీ బాడీకి మళ్ళీ చిల్డ్రన్ ఉన్నారు గదా! సో, ఈ హెచ్1 ఒక చిల్డ్రను, పి ఒక చిల్డ్రను, యూఎల్ ఒక చిల్డ్రను. సో, అలా మళ్ళీ వాటికి చిల్డ్రన్ ఉన్నారు. అంతేనా? సో, ఇలా మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసి పర్టిక్యులర్‌గా చెప్పాలంటే ఈ జావా స్క్రిప్ట్ డామ్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం చైల్డ్ నుండి పేరెంట్ నోడ్‌ని కనుక్కోవచ్చు. పేరెంట్ నోడ్ నుండి చైల్డ్ నోడ్‌ని కనుక్కోవచ్చు. అండ్ ఆల్సో ఒక పేరెంట్‌కి మల్టిపుల్ చిల్డ్రన్ ఉన్నారనుకోండి. అప్పుడేమవుతారు? ఆ మల్టిపుల్ చిల్డ్రన్ గూడా వాళ్ళకి సిబ్లింగ్స్ అవుతారు. అంతే గదా! ఇప్పుడు మీ డ్యాడ్, మీ మామ్ ఉన్నారనుకోండి. మీ మామ్, డ్యాడ్‌కి ఇద్దరు పిల్లలనుకోండి. మీరు అండ్ మీ సిస్టర్ లేకపోతే బ్రదర్ అనుకోండి. మీరిద్దరు ఏమవుతారు? సిబ్లింగ్స్. అంతే గదా! ఒకే పేరెంట్‌కి పుట్టిన పిల్లలు ఏమవుతారు? సిబ్లింగ్స్ అవుతారు. సేమ్ అలాగే ఒకే పేరెంట్‌కి అంటే ఈ బాడీ ఉంది గదా! ఈ బాడీ నాకు పేరెంట్. ఆ బాడీకి ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు? ముగ్గురు. ఈ హెచ్1 ఒకటి, పి ఒకటి, ఈ యూఎల్ ఒకటి. ఈళ్ళు ముగ్గురు నాకు ఈ బాడీకి చిల్డ్రన్. బట్ వీళ్ళు ముగ్గురు ఒకరికొకరు ఏమవుతారు? సిబ్లింగ్స్ అవుతారు. ఓకే. సో, ఇలా మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసి పేరెంట్ నుండి చిల్డ్రన్‌ని కనుక్కోవచ్చు. చిల్డ్రన్ నుండి పేరెంట్‌ని కనుక్కోవచ్చు. అండ్ ఒక పేరెంట్‌కి మల్టిపుల్ చిల్డ్రన్స్ ఉంటే ఆ సిబ్లింగ్స్‌ని కూడా మనం కనుక్కోవచ్చనమాట. అండ్ ఆల్సో ఈ డామ్ యూజ్ చేసి మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసే ఆ స్టైల్‌ని మార్చొచ్చు. లైక్ ఇప్పుడు ఒక హెచ్1 ఉందనుకోండి. ఆ టెక్స్ట్ అనేది నాకు వైట్ కలర్‌లో ఉంది వెబ్ పేజ్‌లో. దాన్ని నేను రెడ్ కలర్‌లోకి మార్చాలి. అది నేను జావా స్క్రిప్ట్‌లోనే మార్చేయొచ్చనమాట డైనమిక్‌గా. ఓకే. అండ్ నేను టెక్స్ట్ కాంటెంట్ కూడా చేంజ్ చేయాలి. ఇప్పుడు నాకు హెచ్1లో ఇక్కడేముంది? జావా స్క్రిప్ట్ డామ్ అనుంది కదా! దాన్ని నేను చేంజ్ చేయాలి. నేనేం చేయొచ్చు? ఒకటి హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లోకెళ్ళిపోయి నేను చేంజ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ డైనమిక్‌గా చేంజ్ చేయాలంటే నేను జావా స్క్రిప్ట్‌తో చేంజ్ చేయొచ్చు దాన్ని. ఓకే. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తాం. సో, ఇది చాలా పెద్ద వీడియో ఉంటుంది. సో, కొంచెం జాగ్రత్తగా, కొంచెం ఓపిక తెచ్చుకొని చూడండి. ఎందుకంటే ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియో మీకు అర్థమైతే అండ్ నెక్స్ట్ చూడబోయే వీడియోస్ కూడా మీకు అర్థం అయ్యాయంటే, అర్థం కాకపోయినా మల్టిపుల్ టైమ్స్ చూస్తే అర్థం అవుతుంది. అదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. సో, మీరు అర్థం అయిందంటే మీరు ఎటువంటి వెబ్ అప్లికేషన్స్ అయినా బిల్డ్ చేసేయొచ్చు. ఓకే. సో, అందుకని ఇప్పటి నుంచి రాబోయే వీడియోస్ అన్నీ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయి. బట్ మీరు జాగ్రత్తగా విని అర్థం కాకపోతే ఒక మల్టిపుల్ టైమ్స్ చూడండి. 10 సార్లు చూడండి. ఏమవుతుంది? మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఓకే. సో, థియరీ అయిపోయింది. ఇంకా ప్రాక్టికల్‌లోకెళ్ళిపోదాం. ఓకే. నేనిక్కడ ఒక బేసిక్ హెచ్‌టీఎంఎల్ పేజ్ ఒకటి క్రియేట్ చేశాను. అండ్ ఆల్సో స్టైల్స్ ఫైల్ ఒకటి క్రియేట్ చేశాను. అండ్ జావా స్క్రిప్ట్ ఫైల్ కూడా ఒకటి క్రియేట్ చేశాను. అండ్ ఆ స్టైల్స్ ఫైల్‌ని అండ్ జావా స్క్రిప్ట్ ఫైల్‌ని రెండిటిని మన హెచ్‌టీఎంఎల్‌లో కూడా నేను యాడ్ చేసేసాను. ఓకే. సో, నేనేమని చెప్పాను? మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఇక్కడుండే హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ అన్నిటిని మనం సెలెక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో వాటి లోపల ఉండే కాంటెంట్‌ని కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు హెచ్1 అనేది ఏంటి? ఒక ట్యాగ్. అంతే కదా! హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ లేకపోతే ఎలిమెంట్. అంతేనా? సో, దాని లోపల ఉండే కాంటెంట్‌ని లైక్ ఈ జావా స్క్రిప్ట్ డామ్ అని ఉంది కదా! ఈ హెచ్1 లోపల దాన్ని నేను జావా స్క్రిప్ట్ యూజ్ చేసి చేంజ్ చేయొచ్చనమాట. అండ్ ఆల్సో నేను స్టైల్స్ కూడా చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు మన వెబ్ బ్రౌజర్‌లో చూసారనుకోండి. ఇదంతా నాకు టెక్స్ట్ ఏ కలర్‌లో ఉంది? వైట్ కలర్‌లో ఉంది. నేనిప్పుడు అన్నిటిని రెడ్ కలర్‌లోకి మార్చేయొచ్చు. దేంతో? జావా స్క్రిప్ట్ యూజ్ చేసి. ఓకే. సో, నేనేం చేశానంటే అన్ని కేటగరీ వైస్ డివైడ్ చేశాననమాట. సో, ఫస్ట్ మనం ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి గదా! హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్‌ని వాటిని ఎలా సెలెక్ట్ చేయాలి? అండ్ ఆల్సో దాని లోపల ఉండే కాంటెంట్‌ని ఎలా యాక్సెస్ చేయాలనేది చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ హెచ్1 ఉంది గదా! ఈ హెచ్1కి నేనొక ఐడీ ఇచ్చాను. సో, ఐడీ ఏంటి? టైటిల్ అని ఇచ్చాను. సో, ఈ ఐడీ యూజ్ చేసుకొని మనం ఫస్ట్ ఈ హెచ్1ని సెలెక్ట్ చేద్దాం జావా స్క్రిప్ట్‌లో. ఓకే. సో, జావా స్క్రిప్ట్‌లోకొచ్చేసాను. సో, నేనేమని చెప్పాను? మనకి అన్నిటికన్నా పైనుండే ఎలిమెంట్ ఏముంటుందని చెప్పాను? ఇందాక డయాగ్రామ్‌లో సీ ఏముంది ఇక్కడ అన్నిటికన్నా పైన డాక్యుమెంట్ అనుంది. అంతేనా? సో, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే డాక్యుమెంట్ డాట్ ఈ డాక్యుమెంట్ అనేది మనకి ఆబ్జెక్ట్ అనమాట. సో, డాట్ అంటే దాని లోపల ఉండే ప్రాపర్టీస్, మెథడ్స్ ఇవన్నీ మనం యాక్సెస్ చేయొచ్చు. సో, ఇప్పుడు నేను హెచ్1ని ఆ ఐడీ యూజ్ చేసి సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మనకుండే మెథడ్ ఏంటంటే గెట్ ఎలిమెంట్ బై ఐడీ. ఓకే. పేరు చూడండి చాలా సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీగా ఉంటుంది. సో, గెట్ ఎలిమెంట్ బై ఐడీ. గెట్ అంటే తీసుకురా అని. సో, ఎలిమెంట్ అంటే మన హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ అనమాట. బై ఐడీ. బై ఐడీ నుంచి నాకు తీసుకురా అని చెప్పని. ఓకే. సో, ఫస్ట్ మనం ఏం చేసాం? డాక్యుమెంట్ అనే దాన్ని సెలెక్ట్ చేసాం. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్‌ని. డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాం. సో, దీని లోపల కొటేషన్స్ పెట్టి మన ఐడీ ఏంటి ఇక్కడ? టైటిల్. వాల్యూ అదే గదా! సో, ఆ వాల్యూ అనేది ఇక్కడ ఇస్తాం అనమాట. సో, టైటిల్ అని ఇచ్చాను. సో, ఇలా ఇచ్చినప్పుడు ఇది నాకిప్పుడు సెలెక్ట్ చేసేసి ఉంటుంది. ఆ ఐడీ టైటిల్ అని ఏదుందో ఆ హెచ్1ని సెలెక్ట్ చేసేసి ఉంటుంది. సో, అప్పుడు నేను స్టోర్ చేసుకోవాలి కదా! నేను మళ్ళీ యూజ్ చేసుకోవాలంటే. సో, నేను కాన్స్ట్
టైటిల్ అని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని లాగ్ చేశానంటే సో మన కాన్సోల్ ఓపెన్ చేసేసి నాకు ఇది సెలెక్ట్ అయిందా? నేను ఈ H1ని జావా స్క్రిప్ట్‌తో సెలెక్ట్ చేశాను ఇప్పుడు. గెట్ ఎలిమెంట్ బై ఐడీ అని పెట్టి ఆ ఐడీ వాల్యూ ఏదైతే ఉందో అది ఇచ్చాను. అండ్ దెన్ దాన్ని నేను స్టోర్ చేసుకున్నాను. లాగ్ చేసేసి నాకు అది వచ్చింది. నేను ఇప్పుడు ఇక్కడ దీన్ని కాన్సోల్‌లో హవర్ చేసేసి నాకు వెబ్ బ్రౌజర్‌లో దానికి హైలైట్ అవుతుంది చూడండి. సో దీన్ని సెలెక్ట్ చేశాను నేను ఇప్పుడు. సో ఇందులో నాకు కొన్ని ప్రాపర్టీస్ అండ్ కొన్ని మెథడ్స్ ఉంటాయన్నమాట. కొన్ని కాదు చాలా ఉంటాయి. సో ఇప్పుడు నేనేమన్నాను సెలెక్ట్ చేద్దాం అండ్ ఆల్సో సెలెక్ట్ చేసిన తర్వాత ఎలిమెంట్‌ని దాని లోపల ఉండే టెక్స్ట్ కాంటెంట్‌ని మనం యాక్సెస్ చేద్దాం అని చెప్పాను. సో దీని లోపల ఉండే టెక్స్ట్ కాంటెంట్‌ని మనం 3 వేస్‌లో యాక్సెస్ చేయొచ్చనమాట. సో ఫస్ట్‌ది ఏంటంటే డాట్ అని పెట్టి టెక్స్ట్ కాంటెంట్ అని ఉంటుంది. టెక్స్ట్ కాంటెంట్ అంటే లోపల ఉండే టెక్స్ట్. సో ఇప్పుడు నేను సేవ్ చేశానంటే నాకు ఆ టెక్స్ట్ కాంటెంట్ వచ్చిందా జావాస్క్రిప్ట్ డామ్ అని. సో ఈ టెక్స్ట్ కాంటెంట్ ఒకటే కాదు ఇంకా 2 వేస్‌లో మనం ఆ టెక్స్ట్ కాంటెంట్‌ని యాక్సెస్ చేయొచ్చనమాట. సో ఒకటేంటంటే ఇన్నర్ టెక్స్ట్ అనమాట. సో సేవ్ చేసేసి స్టిల్ నాకు అదే వస్తుంది. ఇంకోటేంటంటే ఇన్నర్ హెచ్‌టీఎంఎల్. సో ఈ 3 మెథడ్స్ యూజ్ చేసి ఈ 3 ప్రాపర్టీస్‌ని యూజ్ చేసి ఎందుకని ఇవి ప్రాపర్టీస్? మెథడ్ అయితే మనం ఈ బ్రాకెట్స్ పెడతాం కదా! ఇది పెట్టలేదంటే ప్రాపర్టీ. ఓకే. సో ఈ 3 ప్రాపర్టీస్ టెక్స్ట్ కాంటెంట్, ఇన్నర్ టెక్స్ట్, ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ ఈ మూడిటిని మనం యూజ్ చేసి ఆ ఎలిమెంట్ లోపల ఉండే టెక్స్ట్ కాంటెంట్ మనం బయటికి తీసుకురావచ్చు. ఓకే. యాక్సెస్ చేయొచ్చు. ఓకే. సో 3 ఒకే పని చేస్తున్నాయి కదా బ్రో! మళ్ళీ మూడిటికి ఉండే డిఫరెన్స్ ఏంటి అంటే, సో టెక్స్ట్ కాంటెంట్ అనేది టెక్స్ట్ కాంటెంట్ అండ్ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ ఈ 2 ఏం చేస్తాయంటే, మనం కోడ్ ఎడిటర్‌లో రాసుంటాం కదా! వీఎస్ కోడ్‌లో వీఎస్ కోడ్ ఆర్ ఎనీ అదర్ కోడ్ ఎడిటర్ దేంతో అయితే మనం కోడ్ రాసుంటామో, అందులో ఉండే ఎలిమెంట్స్ మొత్తాన్ని దాని లోపల ఉండే టెక్స్ట్ కాంటెంట్ మొత్తాన్ని నాకు తీసుకొచ్చేస్తుంది. వేరాస్ ఇన్నర్ టెక్స్ట్ అలా కాదు. మనకిక్కడ బ్రౌజర్‌లో కనిపిస్తుంది చూడండి. దాన్ని బట్టి తీసుకొస్తుంది. రెండిటికి డిఫరెన్స్ ఏముంది బ్రో? నువ్వు ఇక్కడ కోడ్ ఎడిటర్‌లో ఏదైతే రాస్తావో అదే కదా నీకు బ్రౌజర్‌లో కనిపిస్తుందంటే చూపిస్తా. సో, ఇప్పుడు నేను H1 ఇక్కడుంది. సో, ఇది నాకు బ్రౌజర్‌లో కూడా కనిపిస్తుంది. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇక్కడ స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేసి, సో, నేను విజిబిలిటీ హిడెన్ అని పెడతాను. సో, ఇలా చేసినప్పుడు నేను సేవ్ చేస్తే ఏమవుతుంది? ఈ H1 అనేది నాకు కోడ్ ఎడిటర్‌లో ఉంటుంది. ఓకే. బట్ బ్రౌజర్‌లో డిస్‌ప్లే అవ్వదు. ఎందుకంటే నేను విజిబిలిటీ హిడెన్ అని పెట్టేసాను కాబట్టి. అగైన్ ఇదేంటో మీకు తెలియకుండా ఉంటే మీరు సీఎస్ఎస్ మీకు తెలీదనమాట. సో, సీఎస్ఎస్ కూడా మన ఛానెల్‌లో 7 అవర్ కోర్స్ ఉంది. సో, అది చూడండి. ఓకే. సో, ఇప్పుడు సేవ్ చేశానంటే నాకు బ్రౌజర్‌లో ఇది కనిపియట్లేదు. బట్ స్టిల్ నాకు కోడ్ ఎడిటర్‌లో ఇంకా ఈ H1 అలాగే ఉంది. కదా! సో, ఇప్పుడు నేను చెప్పింది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. సో, ఇప్పుడు నేను ఇక్కడొచ్చి టెక్స్ట్ కాంటెంట్ అని పెట్టానంటే, సేవ్ చేశానంటే కాన్సోల్ ఓపెన్ చేస్తే నాకు జావాస్క్రిప్ట్ డామ్ అనేది వచ్చింది. అంతేనా? నాకు ఈ H1కి ఉండే లోపల కాంటెంట్ జావాస్క్రిప్ట్ డామే కదా! సో, టెక్స్ట్ కాంటెంట్ అని పెడితే వచ్చింది. అండ్ ఇప్పుడు ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ చూద్దాం. సో, ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ పెట్టినా గాని స్టిల్ నాకొచ్చింది. అవునా? సో, ఇప్పుడు ఇన్నర్ టెక్స్ట్ అని పెట్టాననుకోండి. సేవ్ చేసేసి నాకేం రాలేదు. సో, ఇదే నేను జెప్పింది. సో, మనకి టెక్స్ట్ కాంటెంట్ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ మనం కోడ్ ఎడిటర్‌లో ఏదైతే రాసుంటామో దాన్ని బట్టి తీసుకొస్తుంది. వేరాస్ ఇన్నర్ టెక్స్ట్ ఏం చేస్తుందంటే మనకి బ్రౌజర్‌లో కనిపిస్తుందా లేదా అనే దాన్ని బట్టి తీసుకొస్తుంది. సో, ఇక్కడ నేను విజిబిలిటీ హిడెన్ అని పెట్టాను కాబట్టి ఇక్కడ ఇన్నర్ టెక్స్ట్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు బ్రౌజర్‌లో ఇది కనిపియట్లేదు. సో, అందుకని నాకు కాన్సోల్‌లో గూడా ఏమీ రాలేదు. ఓకే. వేరాస్ టెక్స్ట్ కాంటెంట్ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ నాకు కోడ్ ఎడిటర్‌లో నుంచి తీసుకొస్తుంది. ఓకే. సో, ఇందులో ఏది యూజ్ చేయాలి బ్రో అంటే, మనం ఎక్కువ ఏది యూజ్ చేస్తామంటే టెక్స్ట్ కాంటెంట్ అనమాట. ఎందుకంటే ఇది మోడర్న్ వే ఆఫ్ యూజింగ్ అండ్ ఇది చాలా ఫాస్ట్‌గా నీకు ఆ టెక్స్ట్ కాంటెంట్ అనేది తీసుకొస్తుంది. ఓకే. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కాదు ఎప్పుడు ఇదే యూజ్ చేయండి టెక్స్ట్ కాంటెంట్. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేసాం? గెట్ ఎలిమెంట్ బై ఐడీ అనే మెథడ్‌తో మనం ఆ ఐడీ వాల్యూ ఇచ్చి ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌ని దాన్ని తీసుకొచ్చాం. తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేసుకున్నాం. స్టోర్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ ఆ ఎలిమెంట్‌ని లాగ్ చేశాను. సో, ఎలిమెంట్‌ని లాగ్ చేస్తే నాకు ఎలిమెంట్ వచ్చింది. తర్వాత డాట్ అని పెట్టి మనం టెక్స్ట్ కాంటెంట్, ఇన్నర్ హెచ్‌టీఎంఎల్, ఇన్నర్ టెక్స్ట్ ఈ 3 యూజ్ చేసుకొని దాని లోపల ఉండే టెక్స్ట్ కాంటెంట్‌ని తీసుకొచ్చాం. అంతేనా? సో, దీంతో మనకి ఫస్ట్ వే ఎలా మనం ఒక ఎలిమెంట్‌ని యాక్సెస్ చేయాలనేది అయిపోయింది. ఎలా చేసాం? బై ఐడీ. ఓకే. సో, దీన్ని కామెంట్ చేసేస్తాను. అండ్ పైన గూడా ఒక రెఫరెన్స్‌కి బై ఐడీ అని పెడతాను. ఎందుకంటే బై ఐడీనే కదా మనం ఆ ఎలిమెంట్‌ని తీసుకొచ్చింది. సో, అందుకని. ఓకే. సో, ఈ కన్సోల్‌లాగా తీసేస్తాను. సో, ఇప్పుడు మనం బై ఐడీ తీసుకొచ్చాం. సో, నెక్స్ట్ ఎలా తీసుకురావచ్చంటే బై క్లాస్ నేమ్. ఈ క్లాస్ నేమ్స్ యూజ్ చేసి కూడా మనం ఐటెమ్స్ అన్నిటిని తీసుకురావచ్చనమాట. సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, అదెలాగో కూడా చూద్దాం. సో, కామెంట్ పెడతాను. సో, బై
క్లాస్ నేమ్. ఓకే. సో ఇది కూడా ఫస్ట్ మనం ఏం చేయాలి, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇదే అన్నిటికన్నా పేరెంట్ కాబట్టి. ఓకే. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐడి యూజ్ చేసేటప్పుడు ఇది గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఎలిమెంట్ అంటే సింగులర్. ఎందుకు ఇది సింగులర్ బ్రో అంటే, సో మనం హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ చూసేటప్పుడు నేను ఏమని చెప్పాను, మనకి ఐడి అనేది ఒకసారి ఒక ఎలిమెంట్కి ఒక ట్యాగ్కి ఇచ్చామంటే, అంటే ఇప్పుడు ఐడి ఈజ్ ఈక్వల్స్ టు టైటిల్ అని హెచ్1కి ఇచ్చానంటే, నేను మళ్ళీ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు టైటిల్ అని ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఇంకా వేటికి యూజ్ చేయకూడదు అనమాట. ఓకే. సో టెక్నికల్గా చెప్పాలంటే మనం ఐడి ఈజ్ ఈక్వల్స్ టు టైటిల్ అని మల్టిపుల్ ఐటమ్స్కి ఇవ్వచ్చు, ఏం కాదు, మీకేం హెచ్టిఎంఎల్ ఎర్రర్ ఇవ్వదు. బట్ యాజ్ ఎ కన్వెన్షన్ మనం ఐడి అనేది ఎప్పుడు ఒక్క ఎలిమెంట్కి మాత్రమే ఇవ్వాలి. సో అలా అని చెప్పి ఇప్పుడు నేను హెచ్1కి ఐడి ఇచ్చాను కదా, ఇంక ఏ ఎలిమెంట్కి నేను ఐడి పెట్టకూడదా అంటే ఐడి పెట్టచ్చు, బట్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు టైటిల్ ఈ వాల్యూ అనేది సేమ్ ఇవ్వకూడదు అనమాట. నెక్స్ట్ ఏ ఎలిమెంట్కి ఇవ్వకూడదు హెచ్టిఎంఎల్లో ఇంకా. ఓకే. కావాలంటే ఇప్పుడు నేను ఇక్కడ ఈ పారాగ్రాఫ్కి ఐడి అని పెట్టి దీనికి వేరే నేమ్ ఏదన్నా ఇచ్చుకోవచ్చు, కానీ దీనికి నేను టైటిల్ అని మాత్రం ఇవ్వకూడదు అనమాట. ఓకే. ఇది కన్వెన్షన్, ఐడి అనేది ఒక్క ఎలిమెంట్కే ఇవ్వాలి. ఓకే. సో అందుకని ఈ కన్వెన్షన్ వల్ల మనకి ఏం తెలుసు, మనం ఒక్క ఎలిమెంట్కి మాత్రమే ఐడి అనేది ఇవ్వగలుగుతాము అని మనకి తెలుసు, అంతేనా. సో అందుకని ఇక్కడ మనకి జావా స్క్రిప్ట్ లో కూడా వాడు ఏం చేశాడంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి అని ఇచ్చాడు, అంటే సింగులర్. ఓకే. సో మనకి తెలుసు కాబట్టి ఒక్క ఐటమ్కే ఉంటుంది కాబట్టి గెట్ ఎలిమెంట్ బై ఐడి. బట్ క్లాస్ నేమ్ అలా కాదు, మనం క్లాస్ అనేది మల్టిపుల్ ఐటమ్స్కి సేమ్ క్లాస్ అనేది ఇవ్వచ్చు. నేను హెచ్టిఎంఎల్లో చెప్పాను అండ్ సిఎస్ఎస్ రెండిట్లో చెప్పాను మీకు. ఇది క్లాస్ అనే అట్రిబ్యూట్ మనం ఎన్ని ఐటమ్స్ కన్నా ఇవ్వచ్చు అనమాట. ఈ క్లాస్ అనేది ఆ వాల్యూ అనేది ఎన్ని ఐటమ్స్ కన్నా ఇవ్వచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ 3 లిస్ట్ ఐటమ్స్ కి సేమ్ క్లాస్ నేమ్ ఇచ్చాను. ఓకే. క్లాస్ అని బట్టి మూడింటికి ఐటమ్ అనే ఇచ్చాను. సో అంటే ఏంటి, మనం మల్టిపుల్ ఐటమ్స్ కి ఇవ్వచ్చు కాబట్టి ఇక్కడ గెట్ ఎలిమెంట్స్ ప్లూరల్ బై క్లాస్ నేమ్. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే ఆ క్లాస్ నేమ్ ఇస్తాం. క్లాస్ నేమ్ ఏంటి అక్కడ, ఐటమ్, ఐ మీన్ క్లాస్ వాల్యూ. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఐటమ్, ఈ క్లాస్ అనే ఈ క్లాస్ అనే దానికి దేనికైతే ఐటమ్ అనే వాల్యూ ఉంటుందో ఇక్కడ మూడిటికి ఉన్నాయి. ఒకవేళ మన హెచ్టిఎంఎల్లో 10కి ఇచ్చాం అనుకో, 10 ఐటమ్స్కి ఇచ్చాం అనుకోండి, ఆ 10 కూడా నాకు ఇక్కడ సెలెక్ట్ చేస్తుంది అనమాట. ఆ ఐటమ్, ఆ క్లాస్ దేనికైతే మ్యాచ్ అవుతుందో ఐటమ్ అనే క్లాస్ అన్నింటినీ సెలెక్ట్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనకి 3 ఉన్నాయి కాబట్టి మూడింటిని సెలెక్ట్ చేసి ఉంటుంది. మనం స్టోర్ చేసుకోవాలి కదా మళ్ళీ యూజ్ చేసుకోవాలంటే, సో కాన్స్ట్ దీనికి ఏం ఇస్తాం అంటే ఎల్ఐ ఐటమ్స్ అని ఇస్తా. సో వీటిని ఇప్పుడు ఇక్కడ స్టోర్ చేసుకున్నా. సో ఇప్పుడు లాగ్ చేద్దాం. సో లాగ్ అని పెట్టి ఎల్ఐ ఐటమ్స్ సేవ్ చేశానంటే నాకు ఏమొచ్చింది ఇక్కడ, హెచ్టిఎంఎల్ కలెక్షన్ అని ఏదో కొత్తది ఒకటి వచ్చింది నాకు. బట్ ఇది చూసేదానికి ఎలా ఉంది, నాకు అరే లాగుంది. దీన్ని ఎక్స్పాండ్ చేసినా కూడా నాకు అరే లాగే ఉంది చూడండి. సో 0th ఇండెక్స్లో ఫస్ట్ ఐటమ్ ఉంది. ఫస్ట్ ఐటమ్ అంటే ఈ ఫస్ట్ ఎల్ఐ ఐటమ్. సో ఫస్ట్ ఇండెక్స్లో ఇది ఉంది అండ్ సెకండ్ ఇండెక్స్లో ఇది ఉంది. ఓకే. సో నాకు ఇది హెచ్టిఎంఎల్ కలెక్షన్ అనేది వచ్చింది. ఇది చూసేదానికి అరే లాగే ఉంది, బట్ ఇది అరే లాగా పని చేయదు అనమాట. ఏంటి బ్రో అరే లాగా పని చేయదు అంటే, మనకి అరేకి మెథడ్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం లూప్ చేయాలనుకోండి, మనకి మ్యాప్ మెథడ్ ఉంది, ఫిల్టర్ మెథడ్ ఉంది, రెడ్యూస్ ఉంది, ఇలా మనకి మెథడ్స్ ఉంటాయి, ఫార్ ఈచ్ మెథడ్ ఇవన్నీ ఉన్నాయి కదా మనకి అరేకి. సో ఇవన్నీ మనం అరేకి యూస్ చేసుకోవచ్చు, బట్ హెచ్టిఎంఎల్ కలెక్షన్కి మనం అవేవి యూస్ చేయలేమన్నమాట. ఓకే. సో లూప్ చేయాలంటే ఎలా చేయాలి బ్రో మరి అంటే, సింపుల్, మనము ఈ హెచ్టిఎంఎల్ కలెక్షన్ని అరే లాగా కన్వర్ట్ చేసుకోవాలి. అది ఎలా చేయాలి బ్రో అంటే, సో మనకి అరే డాట్ ఫ్రమ్ అని ఒక మెథడ్ ఉంటుంది అనమాట. దీని లోపల నేను ఏదైతే పాస్ చేస్తానో అది నాకు అరే లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను దేన్ని అరే లాగా చేంజ్ చేయాలనుకుంటున్నాను, ఈ హెచ్టిఎంఎల్ కలెక్షన్. అంతే కదా, నేను ఇక్కడ క్లాస్ నేమ్ అని పెట్టి దీన్ని తీసుకొచ్చినప్పుడు నాకు ఇక్కడ మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది నాకు హెచ్టిఎంఎల్ కలెక్షన్ లాగా రిటర్న్ చేసింది. ఓకే. సో ఇప్పుడు నాకు ఈ ఎల్ఐ ఐటమ్స్లో హెచ్టిఎంఎల్ కలెక్షన్ అనేది ఉంది. సో దాన్ని నేను అరే లాగా చేంజ్ చేయాలంటే ఈ అరే డాట్ ఫ్రమ్ మెథడ్లో ఆ ఎల్ఐ ఐటమ్స్ అని పంపించానంటే ఈ పర్టికులర్ లైన్లో నాకు ఈ హెచ్టిఎంఎల్ కలెక్షన్ అనేది అరే లాగా మారిపోయి ఉంటుంది. సో అప్పుడు నేను స్టోర్ చేసుకోవాలి కదా, కాన్స్ట్ ఎల్ఐ అరే అని పెడతా. సో ఇప్పుడు నాకు ఇక్కడ అరే లాగా చేంజ్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే మ్యాప్ చేయొచ్చు, మ్యాప్ అన్నా చేయొచ్చు, ఫార్ ఈచ్, ఫిల్టర్, రెడ్యూస్ ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అరే లాగా మారిపోయింది కాబట్టి అరే మెథడ్స్ అన్నిటికీ నాకు యాక్సెస్ ఉంటుంది అనమాట. ఓకే. సో మనం క్విక్గా మ్యాప్ మెథడ్ చూద్దాం. సో ఎల్ఐ అరే అని పెట్టా, సో డాట్ మ్యాప్ అని పెట్టా. ఓకే. సో ఈ మ్యాప్ అనేది ఏం చేస్తుంది, ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటుంది. అగైన్ ఇవన్నీ మీకు తెలియకుండా ఉంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూడండి. ఓకే. సో ఇది ఈ ఎల్ఐ అరేలో ఉండే ఈచ్ ఐటమ్కి నాకు యాక్సెస్ ఉంటుంది. సో
ఐటెం. అండ్ ఇక్కడ వచ్చి నేను లాగ్ అని పెట్టి ఈచ్ ఐటెంని నేను లాగ్ చేశానంటే నాకు 3 లిస్ట్ ఐటమ్స్ వచ్చాయా. ఇక్కడ నేను హవర్ చేశానంటే ఫస్ట్ ఇది హవర్ అయింది చూడండి, సెకండ్ లిస్ట్ ఐటమ్, థర్డ్ లిస్ట్ ఐటమ్, 3 హవర్ అయ్యాయా. సో దీన్ని ఎక్స్పాండ్ చేశానంటే సో 3 వచ్చాయి కదా. ఇప్పుడు దీని లోపల ఉండే టెక్స్ట్ కాంటెంట్ని నేను యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఎలా బ్రో అంటే సింపుల్. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక్కొక్క ఐటమ్ వస్తుంది. సో నేను డాట్ అని పెట్టి టెక్స్ట్ కాంటెంట్ అని పెట్టానంటే నాకు 3 వచ్చాయా. ఆ 3 లిస్ట్ ఐటమ్స్లో ఉండే టెక్స్ట్ కాంటెంట్ నాకు వచ్చాయి చూడండి. ఓకే, మీరు ఇన్నర్ టెక్స్ట్ అన్న యూజ్ చేయొచ్చు, ఇన్నర్ హెచ్టిఎంఎల్ అన్న యూజ్ చేయొచ్చు. బట్ నేనేం చెప్పాను, టెక్స్ట్ కాంటెంటే యూజ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసాం, గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ అని పెట్టి ఆ క్లాస్ నేమ్కి ఏదైతే వాల్యూ ఉందో అది ఇచ్చాం. సో ఏదైతే మ్యాచ్ అయిందో అవన్నిటిని కూడా నాకు సెలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చేసింది. ఇది ఎలా రిటర్న్ చేస్తుంది, హెచ్టిఎంఎల్ కలెక్షన్ లాగా. హెచ్టిఎంఎల్ కలెక్షన్కి మనకి ఏ అరే మెథడ్స్ పనిచేయవు అండ్ ఫార్ ఈచ్ కూడా పనిచేయదు లూప్ చేయాలంటే. సో అందుకని ఫస్ట్ మనం ఈ అరే డాట్ ఫ్రమ్ అనే మెథడ్ యూజ్ చేసి దాని లోపలికి ఈ హెచ్టిఎంఎల్ కలెక్షన్ని మనం ఇక్కడ పాస్ చేసాం. పాస్ చేసినప్పుడు అది నాకు అరే లాగా చేంజ్ అయిపోయింది. దాన్ని ఇక్కడ స్టోర్ చేసుకున్న ఒక మ్యాప్ చేశాను. ఓకే, సో ఇది మనకి ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు మనం 2 ways చూసాం. ఒకటి బై ఐడి ఎలా సెలెక్ట్ చేయాలో చూసాం, ఇంకోటి బై క్లాస్ నేమ్ ఎలా సెలెక్ట్ చేయాలో చూసాం. ఓకే, సో వీటన్నిటిని కూడా కామెంట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే బై ట్యాగ్ నేమ్. బై ట్యాగ్ నేమ్ అంటే ఏంటి, మనకి ఇక్కడ HTML ట్యాగ్స్ ఉన్నాయి కదా, H1, P అండ్ ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్, LI ఐటమ్స్ అండ్ ఆల్సో మనకి ఇమేజెస్, యాంకర్ ట్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ బై ట్యాగ్ నేమే మనం యాక్సెస్ చేసేయచ్చు అనమాట. ఎలా బ్రో అంటే సింపుల్. మళ్ళీ ఫస్ట్ కామెంట్ పెడతాను. సో బై ట్యాగ్ నేమ్. ఓకే, సో మళ్ళీ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. ఎందుకు దీనికి ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు నాకు ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. మీరు రియాలిటీలో ఆలోచించండి, మనకి పారాగ్రాఫ్, ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ బిల్డ్ చేసేటప్పుడు పారాగ్రాఫ్ అనేది మనకు ఓన్లీ ఒకటే ఉంటుందా, చాలా ఉంటాయి కదా. సో అందుకని ఇవన్నీ మనకి చాలా ఉండొచ్చు, ఒక్కో ఎలిమెంట్ మనకి చాలా ఉండొచ్చు. అందుకని గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. ఓకే, సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. మనకి ఎన్ని ఉన్నాయి HTML డాక్యుమెంట్లో, మొత్తం 2 ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నాకు ఆ 2 తీసుకొచ్చి చేయాలి. ఓకే, సో ఇక్కడ నేను ఈ కొటేషన్స్ పెడతాను అండ్ పి అంటే పారాగ్రాఫ్. ఓకే, సో ఇప్పుడు నాకు ఆ రెండింటిని సెలెక్ట్ చేసి ఉంటుంది. మనకి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2, ఒకవేళ మనకి 10 ఉంటే 10 సెలెక్ట్ చేసి ఉంటుంది. ఓకే, సో కాన్స్ట్ p ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇప్పుడు నాకు సెలెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి మళ్ళీ లాగ్ చేసేయచ్చు. సో లాగ్ p, సో సేవ్ చేశానంటే మళ్ళీ నాకు HTML కలెక్షనే వచ్చింది. ఓకే, సో ఇంతకు ముందులాగే మనకి HTML కలెక్షన్ వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్పాండ్ చేశానంటే ఇవన్నీ ఏమనుకుంటున్నారు, ఇవన్నీ నాకు ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. నేను చెప్పాను కదా ప్రతి ఎలిమెంట్కి మనకి టెక్స్ట్ కాంటెంట్, ఇన్నర్ HTML, ఇన్నర్ టెక్స్ట్ ఉంటుందని. సో కిందకు వచ్చానంటే టీ దగ్గరికి వచ్చాను అనుకోండి. సో ఇక్కడ టీ దగ్గరికి వచ్చానంటే టెక్స్ట్ కాంటెంట్ అని ఉందా. సో దాంతో మన టెక్స్ట్ ఉంది చూడండి, ఆ పారాగ్రాఫ్, ఫస్ట్ పారాగ్రాఫ్ ఉంది కదా. ఫస్ట్ పారాగ్రాఫ్లో మనకి ఏముంది కాంటెంట్, టెక్స్ట్ కాంటెంట్. టు లెర్న్ వెబ్ డెవలప్మెంట్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఉంది. ఇక్కడ టెక్స్ట్ కాంటెంట్లో కూడా అదే ఉంది. సో మీరు ఇన్నర్ HTML అవి చూడాలనుకుంటే కూడా పైకి వచ్చారనుకోండి ఐ దగ్గరికి, ఇన్నర్ HTML, ఇన్నర్ టెక్స్ట్లో కూడా సేమ్ అవే ఉన్నాయి. ఓకే, ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం 1 by 1 చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ రెండింటిని తీసుకొచ్చేసింది. ఈ పారాగ్రాఫ్ కూడా నాకు సేమ్ అవే ప్రాపర్టీస్ అవి ఉంటాయి అనమాట, దాని స్పెసిఫిక్వి. ఓకే, సో ఈ సెకండ్ దాంతో మనం చూసామంటే దీంతో టెక్స్ట్ కాంటెంట్ ఏముంటుందంటే ఆ సెకండ్ పారాలో మనకి ఏదైతే ఉందో టెక్స్ట్ కాంటెంట్ అది ఉంటుంది. టెక్స్ట్ కాంటెంట్ ఇక్కడ ఏముంది, పారా అని ఉంది. సో మన HTMLలో మన సెకండ్ పారాగ్రాఫ్ టెక్స్ట్ కాంటెంట్ ఏముంది, పారా. సేమ్ అలాగే ఇన్నర్ టెక్స్ట్, ఇన్నర్ HTML కూడా అవే ఉంటాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది కూడా నాకు HTML కలెక్షన్ లాగా వచ్చింది. దీన్ని నేను లూప్ చేయగలుగుతానా, చేయలేను. చేయాలంటే ఏం చేయాలి, సేమ్ ఈ అరే డాట్ ఫ్రమ్ అని యూజ్ చేసి దాని లోపల ఈ HTML కలెక్షన్ పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత నేను మ్యాప్, ఫిల్టర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, ఫార్ ఈచ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. అండ్ నెక్స్ట్ ఇంకా 2 ఉన్నాయి మనం సెలెక్ట్ చేసేదానికి. ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ మోడర్న్ వే అనమాట. ఇవే మనం ఎక్కువ యూజ్ చేస్తాం. రేపు మీరు కంపెనీకి వెళ్ళినప్పుడు కూడా మీరు ఎక్కువ కోడ్ బేస్లో చూసే మెథడ్స్ ఏముంటాయంటే సెలెక్ట్ చేసేదానికి, ఒకటి ఈ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని ఉంటుంది. ఎందుకంటే ఇది ఐడి అంటే మనకు ఒకటే ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా తీసుకొచ్చేస్తుంది కాబట్టి మనకు ఐడి తెలిస్తే ఇది యూజ్ చేస్తారనమాట. లేదు అలా కాదు అన్నప్పుడు మనం ఇప్పుడు నేను చెప్పబోయే 2 మెథడ్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. అలా కాదని గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్, గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ యూజ్ చేయకూడదా అంటే యూజ్ చేయొచ్చు. ఓకే, బట్ నా సజెషన్ ఏంటంటే
ఎక్కువ ఇప్పుడు నేను చెప్పబోయే 2 మెథడ్స్ అవి ఎక్కువ యూజ్ చేయండి. అండ్ మీకు ఐడీ తెలుసు అన్నప్పుడు ఇది యూజ్ చేయండి. ఓకే. సో, నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే సో, డాట్ గెట్ డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ అని ఒక మెథడ్ ఉంటుందన్నమాట. ఇది సూపర్ పవర్‌ఫుల్ అన్నమాట. ఎందుకు బ్రో అంటే దీన్ని యూజ్ చేసి మనం ఐడీని సెలెక్ట్ చేయొచ్చు. క్లాస్‌ని సెలెక్ట్ చేయొచ్చు. అండ్ నార్మల్ ట్యాగ్ నేమ్‌తో కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఓకే. అందుకని ఇది చాలా సూపర్ పవర్‌ఫుల్ అండ్ సూపర్ ఫ్లెక్సిబుల్ కూడా. ఎందుకంటే మనం మూడిటిని ఒకే దాంతో చేసేయొచ్చు కదా! సో, అది ఎలాగో చూపిస్తా. ఫస్ట్ ఐడీని సెలెక్ట్ చేద్దాం. సో, ఇప్పుడు మనకి హెచ్1కి ఒక్కటే మనకిక్కడ ఐడీ ఉంది. సో, ఈ విజిబిలిటీ హిడెన్ తీసేస్తాను. ఓకే. సో, మనకిప్పుడు ఐడీ అనేది ఓన్లీ హెచ్1కి ఉంది. దీన్ని నేను సెలెక్ట్ చేయాలి. సో, ఒకటేం చేయొచ్చు ఈ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ అన్న యూజ్ చేయొచ్చు. లేకపోతే ఈ క్వైరీ సెలెక్టర్‌లో ఈ కొటేషన్స్ పెట్టి దాని నేమ్ ఏంటి? టైటిల్. ఓకే. సో, ఈ టైటిల్ అని పెట్టినప్పుడు నేను ముందర ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టాలన్నమాట. ఎందుకు ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టాలంటే మీరు సీఎస్ఎస్ కోర్స్‌లో చూస్తే మనం అక్కడ సీఎస్ఎస్ సెలెక్టర్స్ ఉంటాయి కదా! మనకక్కడ. సో, అక్కడ మనం ఐడీ అయితే ఏం చేస్తాం? ఆ ఐడీ వాల్యూ ఇచ్చేదానికన్నా ముందు హ్యాష్ ట్యాగ్ అని పెడతాం. అంతేనా? అదే క్లాస్ అయితే ఏం చేస్తాం? ఆ క్లాస్ నేమ్ ఇచ్చేదానికన్నా ముందు డాట్ అని పెడతాం. ఓకే. సేమ్ సీఎస్ఎస్ సెలెక్టర్స్‌తో ఎలా అయితే చేస్తామో ఇక్కడ ఈ క్వైరీ సెలెక్టర్ ఇది కూడా. ఓకే. అందుకని ఇక్కడ మనం హ్యాష్ ట్యాగ్ పెట్టాలన్నమాట. ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టకపోతే ఏమవుతుందంటే, ఈ క్వైరీ సెలెక్టర్‌కి తెలీదు. ఈ టైటిల్ అనేది హెచ్‌టీఎంఎల్ ఎలిమెంటా? లేకపోతే ఇదొక ఐడీనా? లేకపోతే ఇదొక క్లాసా? అని దానికి తెలీదనమాట. సో, ఇవైతే మనకు తెలుసు. ఎందుకంటే మనకి మెథడ్ నేమ్ ఏంటి? గెట్ ఎలిమెంట్ బై ఐడీ. ఇక్కడ నువ్వు ఐడీ తప్ప ఇంకేమి ఇయ్యలేవు. ఏదిచ్చినా పని చేయదు. ఇక్కడ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్. నువ్వు ఇక్కడ క్లాస్ తప్ప ఇంకేదిచ్చినా పని చేయదు. ఇక్కడ ట్యాగ్ కూడా అంతే. ట్యాగ్ తప్ప నువ్వు ఏదిచ్చినా పని చేయదు. ఓకే. బట్ క్వైరీ సెలెక్టర్ అలా కాదు. మనం వీటితో మూడిటిని సెలెక్ట్ చేయొచ్చు కదా! మూడిటిని సెలెక్ట్ చేయొచ్చన్నప్పుడు ఇక్కడ నువ్వు ఏది పాస్ చేస్తున్నావో దానికెలా తెలుస్తుంది? సో, తెలియాలంటే నువ్వు స్పెసిఫై చేయాలి. ఓకే. సో, టైటిల్ అనేది మనకి ఐడీ కాబట్టి హ్యాష్ ట్యాగ్ పెడతాం. తర్వాత ఆ వాల్యూ ఏదైతే ఉందో అది ఇస్తాం. ఆ ఐడీ వాల్యూ. సో, ఇప్పుడు నాకు హెచ్1ని సెలెక్ట్ చేసేసి ఉంటుంది. దాన్ని నేను స్టోర్ చేసుకోవాలి. సో, కాన్స్ట్ టైటిల్. సో, ఇప్పుడు ఇది స్టోర్ అయిపోయి ఉంటుంది. సో, మనం లాగ్ చేద్దాం. సో, లాగ్ అని పెట్టి ఆ టైటిల్‌ని నేను లాగ్ చేశానంటే నాకు హెచ్1 హ్యాష్ ట్యాగ్ టైటిల్ అంటే హెచ్1 అనేది ఎలిమెంట్. హ్యాష్ ట్యాగ్ టైటిల్ అంటే ఆ ఐడీ. సో, ఓపెన్ చేశానంటే ఇందాక మీరు ఏవైతే ప్రాపర్టీస్ ఇవన్నీ చూసారో సేమ్ అవే ఉంటాయి ఇక్కడ కూడా. కాకపోతే స్పెసిఫిక్ టు దిస్ ఎలిమెంట్. ఓకే. దీనికి కూడా మీకు టెక్స్ట్ కాంటెంట్ ఉంటుంది. చూడండి కిందకొచ్చారంటే టెక్స్ట్ కాంటెంట్ ఉందా? జావాస్క్రిప్ట్ డామ్ అని ఉంది. ఎందుకంటే ఈ హెచ్1లో మన టెక్స్ట్ కాంటెంట్ ఏంటి? ఈ జావాస్క్రిప్ట్ డామే. మీరు ఇన్నర్ హెచ్టీఎంఎల్ అవి చూసినా గానీ సేమ్ అదే ఉంటుంది. సో, ఇప్పుడు మీరు ఇక్కడ దగ్గరికొచ్చారంటే ఇక్కడ ఇన్నర్ హెచ్టీఎంఎల్ జావాస్క్రిప్ట్ డామ్ ఉంది. ఇన్నర్ టెక్స్ట్ కూడా అదే ఉంది. ఓకే. సో, క్వైరీ సెలెక్టర్ యూజ్ చేసి మనం ఐడీతో సెలెక్ట్ చేయొచ్చు. సో, క్లాస్‌తో కూడా సెలెక్ట్ చేయొచ్చనమాట. సో, ఇప్పుడు ఇక్కడ క్లాస్ ఉన్నది మనకి ఈ మూడిటికి. అంతేనా? సో, ఇప్పుడు నేను ఈ క్లాస్‌ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. సో, ఏవైతే ఇవి మ్యాచ్ అవుతుందో ఈ క్లాస్ వాల్యూతో అవన్నీ నాకు రావాలి. అంతేనా? సో, ఇప్పుడు నేనిక్కడ టైటిల్ అని తీసేసి ఆ క్లాస్ వాల్యూ ఏంటి? ఐటెమ్. బట్ సీఎస్ఎస్ సెలెక్టర్ లాగా సెలెక్ట్ చేయాలి కాబట్టి డాట్ అని పెడతాం. క్లాస్ కాబట్టి. ఓకే. సో, ఇప్పుడు నాకు ఆ లిస్ట్ ఐటెమ్స్ వచ్చుంటాయి. సో, ఐటెమ్స్ అని చేంజ్ చేస్తాను పేరు కూడా. ఓకే. సో, ఇక్కడ కూడా ఐటెమ్స్ అని పెడతా. సో, సేవ్ చేశానంటే ఏమొచ్చింది? నాకు ఒకటే వచ్చింది. ఎందుకు బ్రో ఒకటే వచ్చిందంటే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? క్వైరీ సెలెక్టర్ అంటే సింగులర్. నాకిక్కడ ఈ ఐటెమ్ అనే క్లాస్ మల్టిపుల్ వాటికి ఉన్నా కూడా ఫస్ట్ మ్యాచింగ్ ఒక్కటే నాకు తీసుకొస్తుంది. ఎందుకంటే నేను క్వైరీ సెలెక్టర్ అన్నా. ఒకవేళ నాకు అన్ని మ్యాచ్ అయ్యి అన్నీ కావాలనుకోండి డాక్యుమెంట్‌లో క్వైరీ సెలెక్టర్ ఆల్ అని పెడతా. ఓకే. సో, ఇప్పుడు సేవ్ చేశానంటే ఏవైతే మ్యాచ్ అవుతుందో అవన్నీ నాకు తీసుకొచ్చేస్తుంది. ఓకే. ఇక్కడేంటి బ్రో నోడ్ లిస్ట్ అనేదో కొత్తదొచ్చింది. ఇది కూడా చూసేదానికి మనకి అరే లాగే ఉంది. ఏంటి బ్రో ఇది అంటే, ఇది కూడా మనకి చూసేదానికి అరే లాగే ఉంటుంది. ఇవి కూడా ఇండెక్సెస్‌తోనే మనం యాక్సెస్ చేయొచ్చు. ఇంతకుముందు హెచ్‌టీఎంఎల్ కలెక్షన్ చూసాం గదా! హెచ్‌టీఎంఎల్ కలెక్షన్‌కి దీనికి ఉండే అండ్ అరేకి ఉండే డిఫరెన్సెస్ ఏంటంటే, మనకి హెచ్‌టీఎంఎల్ కలెక్షన్‌లో మనకి ఏ మెథడ్స్ పనిచేయవు లూప్ చేయాలంటే. లైక్ అరే మెథడ్స్ మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ ఇది పనిచేయదు. ఫార్ ఈచ్ కూడా పనిచేయదు. అవునా? సో, అందుకని మనం దాన్ని అరే లాగా కన్వర్ట్ చేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ నోడ్ లిస్ట్ ఏంటంటే దీనికి ఒక ఎగ్జంప్షన్. అట్‌లీస్ట్ ఫార్ ఈచ్ మెథడ్ పనిచేస్తుంది దీనికి లూప్ చేయాలంటే. కానీ అరే మెథడ్స్ ఏవి పనిచేయవు. మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ ఇవేవి పనిచేయవు. ఓకే. మీరు అరే మెథడ్స్ యూజ్ చేయాలనుకుంటే సేమ్ ఇందాక అరే డాట్ ఫ్రమ్ అని చెప్పి ఎలా అయితే దాన్ని చేంజ్ చేశారో దీన్ని కూడా అట్లా అరే లాగా చేంజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లేదు మాకు ఫర్ ఈచ్ సరిపోతది బ్రో అని చెప్తే ఫర్ ఈచ్ యూజ్ చేసుకోవచ్చు. సో, చూపిస్తాను. సో, ఇప్పుడు మన నోడ్ లిస్ట్ ఏంటి? ఇది. సో, ఎల్ఐ ఐటెమ్స్ డాట్ ఫర్ ఈచ్. సో, ఇదొక కాల్ బ్యాక్ తీసుకుంటుంది. అగైన్ ఇవన్నీ నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పున్నాను. ఓకే.
సో దీనికి నాకు ఆ నోడ్ లిస్ట్ లో ఉండే ఈచ్ ఐటమ్ కి యాక్సెస్ ఉంటుంది. సో నేను ఇక్కడ వచ్చి జస్ట్ లాగ్ అని పెట్టి సో ఆ ఈచ్ ఐటమ్ ని లాగ్ చేయొచ్చు. సో లాగ్ చేశానంటే నాకు అన్ని ఐటమ్స్ వచ్చాయి. ప్రతిదానికి నాకు ఇవన్నీ ఉంటాయి. ఈ ప్రాపర్టీస్ వాటికి ఇండివిజువల్ వాటికి ఉంటాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి డాట్ టెక్స్ట్ కాంటెంట్ అని పెడితే సేవ్ చేసి నాకు 3 వచ్చా. എല്ലാ ఐటమ్స్ లో ఉండే టెక్స్ట్ కాంటెంట్ మొత్తం నాకు వచ్చింది. ఓకే, సో ఇలా మీరు చేయొచ్చు అనమాట. ఫార్ ఈచ్ ఉంటుంది దీనికి అంతే. హెచ్టిఎంఎల్ కలెక్షన్ కి దీనికి ఉండే డిఫరెన్స్ ఏంటంటే చూసేదానికి అరేలాగే ఉంటుంది, బట్ హెచ్టిఎంఎల్ కలెక్షన్ కి మీకు ఏవి ఉండవు, అరే మెథడ్స్ ఉండవు అండ్ ఫార్ ఈచ్ కి యాక్సెస్ ఉండదు. అలా మీకు యాక్సెస్ రావాలంటే మీరు అరేలా కన్వర్ట్ చేసుకొని మళ్ళీ యూస్ చేసుకోవాలి. బట్ నోడ్ లిస్ట్ ఉండే ఒక ఎగ్జామ్షన్ ఏంటంటే దీనికి అరే మెథడ్స్ పని చేయకపోయినా కానీ ఫార్ ఈచ్ మాత్రం పనిచేస్తుంది. ఓకే, సో ఇది మనకి క్వైరీ సెలెక్టర్ అండ్ క్వైరీ సెలెక్టర్ ఆల్. సో ఈ క్వైరీ సెలెక్టర్ తో నేను మీకు ట్యాగ్ ఎలా సెలెక్ట్ చేయాలో చూపిలేదు కదా. సో క్వైరీ సెలెక్టర్ అని పెట్టి జస్ట్ ఆ ట్యాగ్ నేమ్ ఇవ్వడమే. సో ఇక్కడ వచ్చి పి అని పెట్టాను అనుకోండి. సో ఇప్పుడు నాకు ఆ పారాగ్రాఫ్ ఐటమ్ నాకు వచ్చి ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ మీరు చూస్తే నాకు పారాగ్రాఫ్ 2 ఉన్నాయి, అవునా? సో ఇప్పుడు నాకు ఏమవుతుంది, నాకు నేను చెప్పిన దాని ప్రకారం క్వైరీ సెలెక్టర్ అని పెట్టాను కాబట్టి ఫస్ట్ మ్యాచింగ్ ఫస్ట్ ఏదైతే పి ఉంటుందో నాకు డాక్యుమెంట్లో దాన్ని తీసుకొచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి లాగ్ అని పెట్టి ఆ పిని లాగ్ చేశానంటే నాకు ఫస్ట్ది వచ్చింది బట్ సెకండ్ది రాలేదు. నాకు అన్నీ కావాలంటే క్వైరీ సెలెక్టర్ ఆల్ అని పెడతా, అప్పుడు నాకు అన్నీ వచ్చేస్తుంది నోడ్ లిస్ట్ లాగా. ఓకే, సో ఇవి మనకి సెలెక్ట్ చేసేదానికి ఎలిమెంట్ని సెలెక్ట్ చేసేదానికి ఉండే మెథడ్స్ అనమాట. సో ఏంటవి? సో ఫస్ట్ది డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అండ్ నెక్స్ట్ది డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ అండ్ నెక్స్ట్ది డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ అండ్ నెక్స్ట్ క్వైరీ సెలెక్టర్ అండ్ క్వైరీ సెలెక్టర్ ఆల్. ఓకే, మనకి గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ హెచ్టిఎంఎల్ కలెక్షన్ ఇస్తుంది అండ్ క్వైరీ సెలెక్టర్ ఆల్ మాత్రం నోడ్ లిస్ట్ ఇస్తుంది. ఓకే, సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, మీరు మల్టిపుల్ టైమ్స్ చూసారంటే మీకు అర్థం అయిపోతుంది. అండ్ దీని రిలేటెడ్ చీట్ షీట్ కూడా నేను మీకు వాట్సాప్ కమ్యూనిటీలో పెట్టాను, దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో మీరు వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యి ఆ చీట్ షీట్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు దాన్ని రెఫర్ చేసుకుంటూ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఎలా సెలెక్ట్ చేయాలో తెలుసు అండ్ దాని లోపల ఉండే టెక్స్ట్ కాంటెంట్ని ఎలా యాక్సెస్ చేయాలో కూడా మనకు తెలుసు. సో ఏవేవి చూసాం, అందులో టెక్స్ట్ కాంటెంట్ అని ఒక ప్రాపర్టీ చూసాం, ఇన్నర్ హెచ్టిఎంఎల్ చూసాం అండ్ ఇన్నర్ టెక్స్ట్ చూసాం. సో ఇవి ఈ మూడిటికి డిఫరెన్స్ కూడా చెప్పాను నేను, అండ్ ఆల్సో నేను చీట్ షీట్లో కూడా ఇచ్చాను. ఓకే, సో నెక్స్ట్ సెక్షన్లో మనం ఏం చేస్తామంటే సో మనం ఇప్పుడు ఎలిమెంట్ సెలెక్ట్ చేసి ఆ లోపల ఉండే టెక్స్ట్ కాంటెంట్ని రీడ్ చేయగలిగాం, బట్ దాని లోపల ఎలా చేంజ్ చేయాలో మనకు తెలియదు కదా. సో నెక్స్ట్ సెక్షన్లో ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఓకే ఓకే, మనకి ఇప్పుడు ఎలిమెంట్ ఎలా యాక్సెస్ చేయాలో తెలుసు అండ్ ఎలిమెంట్ లోపల ఉండే టెక్స్ట్ కాంటెంట్ ఎలా యాక్సెస్ చేయాలో కూడా తెలుసు. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక ఎలిమెంట్ని సెలెక్ట్ చేసి దాని లోపల ఉండే టెక్స్ట్ కాంటెంట్ని చేంజ్ చేద్దాం. లైక్ ఇప్పుడు ఈ H1 ఉంది కదా, ఈ H1లో నాకు టెక్స్ట్ కాంటెంట్ ఏముంది, జావాస్క్రిప్ట్ డామ్ అని ఉంది. సో దీన్ని మనం చేంజ్ చేద్దాం. లైక్ ఇప్పుడు ఏమని పెడదాం అంటే వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ డామ్ ట్యుటోరియల్ అని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనం ఏం చేయొచ్చు, ఒక డైరెక్ట్గా HTML ఇక్కడ చేంజ్ చేసేయచ్చు, బట్ మనకు కావాల్సింది అది కాదు కదా, మనం త్రూ జావాస్క్రిప్ట్ చేయాలి. సో చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఆ H1ని మనం సెలెక్ట్ చేసుకుందాం. సో H1 ఈజ్ ఈక్వల్స్ టు సో డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్, ఇది మన మోడర్న్ వే కాబట్టి ఇదే యూజ్ చేద్దాం. సో బై ట్యాగ్గే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ లాగ్ చేద్దాం దాన్ని. సో లాగ్ అని పెట్టి H1 సో సేవ్ చేశానంటే మన కాన్సోల్ ఓపెన్ చేస్తే సో నాకు H1 అనేది వచ్చింది. ఓకే, దీని లోపల ఉండే టెక్స్ట్ కాంటెంట్ మనం టెక్స్ట్ కాంటెంట్ అని పెట్టి యాక్సెస్ చేస్తే నాకు ఆ టెక్స్ట్ కాంటెంట్ అనేది వచ్చింది, బట్ నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ కాన్సోల్లోకి తీసేసి ఈ H1 డాట్ అని పెట్టి సో టెక్స్ట్ కాంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు నేను ఏం చేంజ్ చేయాలనుకున్నాను, వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ డామ్ ట్యుటోరియల్, ఇదే కదా నేను చేంజ్ చేయాలనుకున్నది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ సేవ్ చేస్తాను. సేవ్ చేస్తే నాకు బ్రౌజర్లో మీరు గమనించండి ఏమవుతుందో చూడండి. ఓకే, సో సేవ్ చేశానంటే వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ ట్యుటోరియల్ వచ్చిందా, చేంజ్ అయిందా? సో కంగ్రాచులేషన్స్, మీరు మీ ఫస్ట్ డామ్ మ్యానిపులేషన్ అనేది చేశారు. సో జావా స్క్రిప్ట్ యూస్ చేసి వెబ్ పేజ్లో ఉండే కాంటెంట్ని మీరు చేంజ్ చేశారు. ఓకే బ్రో, టెక్స్ట్ కాంటెంట్తో చేంజ్ చేసావు, బట్ నువ్వు ఇందాక టెక్స్ట్ కాంటెంట్తో మనం టెక్స్ట్ని యాక్సెస్ చేయొచ్చు, ఇన్నర్ హెచ్టిఎంఎల్తో చేయొచ్చు, ఇన్నర్ టెక్స్ట్తో మూడితో చేయొచ్చు అని చెప్పావు కదా, వాటితో మనం చేంజ్ చేయలేమంటే చేంజ్ చేయొచ్చు. సో జస్ట్ కిందకు వచ్చి ఇక్కడ టెక్స్ట్ కాంటెంట్ అని కాకుండా ఇన్నర్ టెక్స్ట్ అని పెడతా ఫస్ట్. సో ఇక్కడ డామ్ ట్యుటోరియల్ 1 అని పెడతా, సేవ్ చేసేసి చేంజ్ అయిందా? ఎందుకు ఇది విన్ అయింది అంటే మనం ఫస్ట్ ఈ పని చేసాం, ఇది చేసిన వెంటనే ఇక్కడ చేసాం కాబట్టి ఇది చేంజ్ అయింది అనమాట.
సో నెక్స్ట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్. సో ఇక్కడొచ్చి సో ఇన్నర్ హెచ్టిఎంఎల్ అని పెట్టి ఇక్కడ డామ్ ట్యుటోరియల్ 2 అని పెడతా. సో సేవ్ చేసేసి చేంజ్ అయిందా? సో మూడిటితో మనం యాక్సెస్ చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు. బట్ ఈ ఇన్నర్ హెచ్టిఎంఎల్కి ఇంకో సూపర్ పవర్ ఉంటుందన్నమాట. అదేంటంటే మీరు టెక్స్ట్ కాంటెంట్ ఇన్నర్ టెక్స్ట్తో ఓన్లీ టెక్స్ట్ మాత్రమే పెట్టగలుగుతారు. బట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్తో మీరు హెచ్టిఎంఎల్ రాసేయగలుగుతారు అనమాట. సో అది ఎలా అంటే ఫస్ట్ ఈ రెండింటిని కామెంట్ చేస్తా. సో ఇక్కడ ఏం చేస్తానంటే వీటన్నిటిని తీసేస్తాను. సో తీసేసి ఇక్కడ బ్యాక్ టిక్స్ పెడతా. సో దీని లోపల నేను డైరెక్ట్ హెచ్టిఎంఎల్ రాసేయచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ H1ని సెలెక్ట్ చేశాను, దాని లోపల ఇన్నర్ హెచ్టిఎంఎల్ దాని లోపల చేంజ్ చేస్తున్నాను. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఒక స్పాన్ ట్యాగ్ పెడతా. సో ఒక స్పాన్ ట్యాగ్ పెట్టా, దీని లోపల కాంటెంట్ అనేది దిస్ ఈస్ అ స్పాన్ అని పెడతా. ఓకే, సో ఇప్పుడు నేను సేవ్ చేస్తే బ్రౌజర్లో చూడండి ఏమవుతుందో. దిస్ ఈజ్ అ స్పాన్ అని వచ్చిందా? మీరు ఏమనుకుంటుంటారు, ఇది H1 అనుకుంటుంటారు. అవునా, ఇది H1ఏ. బట్ H1 లోపల ఉండేది ఏంటంటే ఈ స్పాన్, దాని లోపల దిస్ ఈజ్ ఎ స్పాన్ అని ఉంది. ఎందుకంటే నేను ఏం చేశాను, H1 సెలెక్ట్ చేశాను, దాని లోపల ఇన్నర్ హెచ్టిఎంఎల్ టెక్స్ట్ కాంటెంట్ ఉంది కదా, దాని లోపల నేను ఈ స్పాన్ పెట్టి దాని లోపల ఇది పెట్టాను అనమాట. కావాలంటే మీరు డెవలపర్ టూల్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఎలిమెంట్స్కి వచ్చారనుకోండి, ఇక్కడ H1 ఉంది కదా, దాన్ని ఎక్స్పాండ్ చేయండి. H1 లోపల నాకు స్పాన్ ఉంది, దాని లోపల దిస్ ఈజ్ ఎ స్పాన్ అని ఉంది. ఓకే, సో ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్ గా ఇన్నర్ హెచ్టిఎంఎల్ యూజ్ చేసి హెచ్టిఎంఎల్ కూడా రాసేయగలుగుతారు అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టెక్స్ట్ కాంటెంట్ ఇన్నర్ టెక్స్ట్ తో మీరు ఓన్లీ టెక్స్ట్ మాత్రం యాడ్ చేయగలుగుతారు. బట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ తో టెక్స్ట్ యాడ్ చేయగలుగుతారు అండ్ ఆల్సో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ కూడా రాసేయగలుగుతారు డైరెక్ట్ గా. ఇప్పుడు నేను ఇక్కడ స్పాన్ పెట్టాను, స్పాన్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమన్నా ఎలిమెంట్స్ రాసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనం టెక్స్ట్ కాంటెంట్ తో చేంజ్ చేయొచ్చు, ఇన్నర్ టెక్స్ట్ తో చేంజ్ చేయొచ్చు, ఇన్నర్ హెచ్టిఎంఎల్ తో కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. నా సజెషన్ ఏంటంటే ఇన్నర్ హెచ్టిఎంఎల్ అసలు యూజ్ చేయకండి. ఎందుకంటే ఈ ఇన్నర్ హెచ్టిఎంఎల్ వల్ల అటాకర్స్ మనకి క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అని ఒక అటాక్ చేయొచ్చు అనమాట మన వెబ్సైట్ మీద. అంటే హ్యాక్ చేసేయచ్చు సింపుల్ గా చెప్పాలంటే. సో అందుకని ఇన్నర్ హెచ్టిఎంఎల్ మాత్రం యూజ్ చేయకండి. యాక్సెస్ చేసేదానికి యూజ్ చేయకండి, చేంజ్ చేసేదానికి యూజ్ చేయకండి. మీరు ఓన్లీ టెక్స్ట్ కాంటెంట్ యూజ్ చేయండి, ఎందుకంటే ఇదే ఫాస్ట్ అండ్ బెస్ట్ వే అనమాట. ఓకే, అండ్ ఇన్నర్ టెక్స్ట్ కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ దీనికి ఉండే డ్రాబ్యాక్ ఏంటో చెప్పాను కదా, ఒకవేళ మీరు విజిబిలిటీ లేకపోతే డిస్ప్లే నన్ అని పెట్టారంటే మీకు ఆ టెక్స్ట్ కాంటెంట్ అనేది మీరు యాక్సెస్ చేయలేరు. ఓకే, సో అది. సో ఇప్పుడు మనకి ఎలిమెంట్స్ ఎలా సెలెక్ట్ చేయాలో తెలుసు, ఆ ఎలిమెంట్స్ లోపల ఉండే టెక్స్ట్ కాంటెంట్ ఎలా యాక్సెస్ చేయాలో తెలుసు, ఎలా చేంజ్ చేయాలో కూడా తెలుసు. ఓకే, సో నెక్స్ట్ సెక్షన్ లో మనం ఏం చూద్దాం అంటే మనం డామ్ ట్రావర్సింగ్ చేస్తాం అనమాట. సో డామ్ ట్రావర్సింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ బాడీ ఉంది, ఈ బాడీ అనేది పేరెంట్, ఈ బాడీకి 3 చిల్డ్రన్ ఉన్నారు అంతేనా, వీళ్ళు ముగ్గురు సిబ్లింగ్స్, వీళ్ళకి మళ్ళా చైల్డ్ ఉన్నారు. లైక్ ఈ H1కి ఒక టెక్స్ట్ చైల్డ్ ఉంది, ఈ Pకి ఒక టెక్స్ట్ ఉంది, ఈ ULకి మాత్రం ముగ్గురు ఎలిమెంట్ నోడ్స్ ఉన్నాయి చైల్డ్ లాగా. మళ్ళీ ఒక్కొక్క ఎలిమెంట్ కి ఒక్కో టెక్స్ట్ నోడ్ చిల్డ్రన్ లాగా ఉంది అంతేనా. సో ఇలా మనం పేరెంట్ నుండి చైల్డ్ కి, చైల్డ్ నుండి పేరెంట్ కి, ఒక సిబ్లింగ్ నుండి ఇంకో సిబ్లింగ్ కి ఇలా మనము ట్రావర్స్ చేయొచ్చు అనమాట. ఓకే, అది ఎలాగో నెక్స్ట్ సెక్షన్ లో చూద్దాం. ఓకే ఓకే, ఇక్కడ మనకి మన HTML డాక్యుమెంట్ ఉంది. సో ఇందులో మనకి ఏది పేరెంట్, ఏది చైల్డ్, ఎవరు సిబ్లింగ్స్, ఇవన్నీ మనకి తెలుసు కదా. సో అదే మనం జావా స్క్రిప్ట్ లో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే మనం నార్మల్ గా చూద్దాం, జావా స్క్రిప్ట్ యూజ్ చేయకుండా జస్ట్ చూద్దాం. సో ఇక్కడ మనకి మెయిన్ పేరెంట్ ఏంటి, ఈ HTML. అవునా, ఈ HTML కి నాకు 2 చైల్డ్ ఐటమ్స్ ఉన్నాయి. ఏంటది, ఒకటి హెడ్, ఇంకోటి బాడీ అంతేనా. మళ్ళీ ఈ హెడ్ లో నాకు 5 చైల్డ్ ఐటమ్స్ ఉన్నాయి అంతేనా. అండ్ బాడీలో మళ్ళీ నాకు ఈ చైల్డ్ ఐటమ్స్ ఉన్నాయి. సో H1 Pలు 2 ఉన్నాయి అండ్ UL ఒకటి ఉంది. మళ్ళీ ఈ UL కి ముగ్గురు చిల్డ్రన్ ఉన్నారు. అండ్ ఈ H1 కి మళ్ళీ నాకు టెక్స్ట్ నోడ్ చిల్డ్రన్ ఉంది. అవునా, అండ్ పారాగ్రాఫ్ కూడా నాకు మళ్ళీ టెక్స్ట్ నోడ్ చిల్డ్రన్ ఉంది. అండ్ లిస్ట్ ఐటమ్ కూడా మళ్ళీ నాకు టెక్స్ట్ నోడ్ చిల్డ్రన్ ఉన్నాయి ఈ లిస్ట్ ఐటమ్ కి అంతేనా. అండ్ ఇప్పుడు మనకి పేరెంట్ చిల్డ్రన్ ఎవరెవరు ఏంటి అనేది మనకు తెలుసు. అండ్ ఈ ముగ్గురు సిబ్లింగ్స్ అనమాట, ఎందుకంటే ఈ ముగ్గురు కామన్ పేరెంట్ ఎవరు, ఈ UL కదా. సో వీళ్ళు సిబ్లింగ్స్. అండ్ ఈ బాడీలో మనకి ఈ H1, ఈ ఫస్ట్ పారాగ్రాఫ్, ఈ సెకండ్ పారాగ్రాఫ్, ఈ UL, వీళ్ళు నలుగురు సిబ్లింగ్స్ అనమాట. ఓకే, సో మనకి ఇప్పుడు సిబ్లింగ్స్ ఇవంతా మనకి తెలుసు. ఇదే మనం జావా స్క్రిప్ట్ లో యాక్సెస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ ఫైల్లోకి వచ్చాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మన బాడీ ఉంది కదా, ఈ బాడీని సెలెక్ట్ చేయాలి. ఓకే, సో కాన్స్ట్ అని పెడతా. సో బాడీ అని పెట్టి డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్, ఇది మోడర్న్ వే కాబట్టి ఇదే యూజ్ చేద్దాం. సో మనం ట్యాగ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో బాడీని సెలెక్ట్ చేశాను. సో ఫస్ట్ లాగ్ చేద్దాం. సో లాగ్ అని పెట్టి బాడీ అని పెట్టారు.
సో సేవ్ చేశానంటే నాకు బాడీ వచ్చిందా? ఓపెన్ చేస్తే ఇంతకు ముందు మనకి ఏవైతే ప్రాపర్టీస్ మెథడ్స్ ఉన్నాయో అవన్నీ దీంట్లో కూడా ఉంటాయి. ఓకే, ఇప్పుడు బాడీని సెలెక్ట్ చేశాను. ఈ బాడీకి పేరెంట్ ఎవరో నేను తెలుసుకోవాలి ఇప్పుడు. సి ఇప్పుడు మనం ఇక్కడ హెచ్టిఎంఎల్ చూసామంటే ఈ బాడీ పేరెంట్ ఎవరు? ఈ హెచ్టిఎంఎల్ కదా. సో దీని పేరెంట్ ఎవరో చూసుకోవాలి, నేను ఇప్పుడు తెలుసుకోవాలి. సో ఏం చేస్తానంటే డాట్ అని పెడతా. మనకి పేరెంట్ నోడ్ పేరెంట్ ఎలిమెంట్ అని 2 ways లో మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అదేంటో చూద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ పేరెంట్ ఎలిమెంట్ అని పెడతా ఫస్ట్. సో సేవ్ చేశానంటే ఏమొచ్చింది? నాకు ఏదైతే పేరెంట్ అది వచ్చింది హెచ్టిఎంఎల్. అంతేనా? హెచ్టిఎంఎల్లో నాకు మొత్తం వచ్చేసింది. ఎందుకంటే బాడీకి నాకు పేరెంట్ ఏది? ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంటే కదా. సో అందుకని నాకు కాన్సోల్లో చూపించింది. ఓకే, ఇంకో వేలో కూడా యాక్సెస్ చేయొచ్చు అని చెప్పావు కదా బ్రో అన్నావు. సో కింద కాపీ చేసుకుంటా. సో ఇక్కడ ఏం చేస్తానంటే పేరెంట్ నోడ్ అని పెడతాను. సో సేవ్ చేశానంటే రెండు నాకు సేమ్ వచ్చాయి. సో ఇక్కడ నాకు అదే వచ్చింది, ఇక్కడ అదే వచ్చింది. రెండు హెచ్టిఎంఎల్సే వచ్చాయి నాకు. ఎందుకంటే మనం చెప్పాను కదా 2 waysలో మనం యాక్సెస్ చేయొచ్చు. రెండితో మనకి అదే వచ్చింది. బట్ ఈ పేరెంట్ ఎలిమెంట్కి ఈ పేరెంట్ నోడ్కి ఒక డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అదేంటి అంటే మనకి ఎలిమెంట్ అంటే ఏంటంటే ఓన్లీ ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ మాత్రమే. అంటే ఏంటంటే ఇప్పుడు నాకు ఎలిమెంట్ అంటే ఇప్పుడు నాకు ఈ హెచ్1 అనేది ఏంటి? ఒక ఎలిమెంట్. అంటే హెచ్1 అనేది నాకు హెచ్టిఎంఎల్ ట్యాగ్. అంతేనా? ఈ పీ కూడా నాకు ఒక హెచ్టిఎంఎల్ ట్యాగ్. సో ఇవి మనకి ఎలిమెంట్, అంతే కదా. సో నేను ఎలిమెంట్ అంటే ఏంటి, ట్యాగ్ అంటే ఏంటి అనేది మీకు హెచ్టిఎంఎల్ వీడియోస్లో చెప్పాను. అది మీకు తెలియకుండా ఉంటే ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, నోడ్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు హెచ్1 అనేది నేను ఎలిమెంట్ అని చెప్పాను. నోడ్ ఏంటంటే ఈ హెచ్1 అనేది అండ్ దాని లోపల ఉండే టెక్స్ట్ అండ్ నేను ఏదైనా కామెంట్ పెట్టాను అనుకోండి ఈ హెచ్1 లోపల. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఇది మన హెచ్1 కదా, దీని లోపల టెక్స్ట్ కాంటెంట్ ఉంది. దీని లోపల నేను ఇప్పుడు కామెంట్ కూడా పెట్టచ్చు. సపోజ్ ఇక్కడ నేను ఒక కామెంట్ కూడా పెట్టచ్చు. సో వీటన్నిటిని కలిపి నాకు నోడ్ తీసుకొస్తుంది అనమాట. నోడ్ అంటే నాకు ఎలిమెంట్ని తీసుకొస్తుంది, దాని లోపల ఏమన్నా కామెంట్ ఉంటే అది తీసుకొస్తుంది, టెక్స్ట్ కాంటెంట్ ఉంటే అది కూడా తీసుకొస్తుంది. బట్ ఎలిమెంట్ అంటే ఓన్లీ ఎలిమెంట్ మాత్రమే తీసుకొస్తుంది, జస్ట్ హెచ్1 అంతే. ఇంకా దాని లోపల కామెంట్ టెక్స్ట్ ఏం తీసుకురాదు మనం చెప్పేంత వరకు. ఓకే, సో ఇది మనకి నోడ్కి ఎలిమెంట్కి ఉండే డిఫరెన్స్ అనమాట, మేజర్ డిఫరెన్స్. సో ఎలిమెంట్ అంటే ఓన్లీ ఎలిమెంట్ మాత్రమే తీసుకొస్తుంది. వేరాస్ నోడ్ అంటే నోడ్ అంటే ఏంటంటే ఎలిమెంట్ని అండ్ దాని లోపల ఉండే టెక్స్ట్ ఏదన్నా ఉంటే దాన్ని అండ్ దాని లోపల ఉండే కామెంట్ ఏదన్నా ఉంటే దాన్ని మూడింటిని తీసుకొస్తుంది. ఐ మీన్ మూడిటికి యాక్సెస్ ఉంటుంది, మనం ఏదన్నా తీసుకొచ్చుకోవచ్చు. ఓకే, సో ఇది మేజర్ డిఫరెన్స్ అనమాట ఎలిమెంట్కి అండ్ నోడ్కి ఉండేది. ఇది ఎందుకు నేను ఎన్నిసార్లు చెప్తున్నా అంటే ఇది ఇంపార్టెంట్. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు యాక్సెస్ చేసేటప్పుడు మీకు ఎలిమెంట్ వస్తుందా నోడ్ వస్తుందా తెలుసుకోకుండా ఉంటే మీరు ఏం చేయాలో మీకు అర్థం కాదనమాట. అదేంటో కూడా నేను చెప్తాను మీకు, వీడియోలో వెళ్ళే కొద్దీ మీకే అర్థం అవుతుంది. సో ఇప్పుడు మనం పేరెంట్ ఎలా యాక్సెస్ చేయాలో చూసాం. నెక్స్ట్ మనం చిల్డ్రన్ ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. సో వీటికి కామెంట్ చేస్తాను. సో ఇప్పుడు ఈ బాడీ ఉంది, ఈ బాడీ నుండి మనం దాని పేరెంట్ ఎవరో కనుక్కున్నాం, అవునా? ఇప్పుడు ఇదే బాడీకి చిల్డ్రన్ ఎవరన్నా ఉన్నారో లేదో మనం కనుక్కోవాలి. సో బాడీకి మనకి చిల్డ్రన్ ఉన్నారు కదా, ఈ హెచ్1 ఒక చిల్డ్రన్ అండ్ ఈ పి ఒక చైల్డ్, ఈ పి ఒక చైల్డ్ అండ్ యూఎల్ ఒకటి ఒక చైల్డ్, అంతేనా? సో దాన్ని కూడా చూద్దాం. సో ఇది కూడా మనం 2 waysలో సెలెక్ట్ చేయొచ్చు. ఒకటి ఎలిమెంట్గా సెలెక్ట్ చేయొచ్చు, ఇంకోటి నోడ్గా సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఏంటి ఎలిమెంట్ ఏంటి నోడ్ అనేది. ఓకే ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే లాగ్ అని పెడతాను. సో ఫస్ట్ ఇప్పుడు బాడీ కదా మనకు ఉండేది. సో లాగ్ అని పెట్టిన తర్వాత సో బాడీ డాట్ చెప్పాను కదా 2 waysలో సెలెక్ట్ చేయొచ్చు. ఒకటి ఎలిమెంట్గా సెలెక్ట్ చేయొచ్చు, ఇంకోటి నోడ్గా సెలెక్ట్ చేయొచ్చు. సో చిల్డ్రన్, సో చిల్డ్రన్ అనేది మనకి ఎలిమెంట్ లాగా తీసుకొస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే చైల్డ్ నోట్స్ అనమాట, ఇది మనకి నోడ్ లాగా తీసుకొస్తుంది ఆ బాడీకి ఉండే చిల్డ్రన్ అన్నిటిని. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేశానంటే నాకు ఫస్ట్ చిల్డ్రన్ అనేది అందరు చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఆ బాడీకి అవన్నింటిని తీసుకొచ్చింది ఎలా, హెచ్టిఎంఎల్ కలెక్షన్ లాగా. నాకు ఫస్ట్ చైల్డ్ ఏంటి హెచ్1. నేను ఇక్కడ హవర్ చేసినప్పుడు నాకు అక్కడ బ్రౌజర్లో అది హైలైట్ అవుతుంది చూడండి. అండ్ నెక్స్ట్ పి, నెక్స్ట్ ఇంకో పి, నెక్స్ట్ యుఎల్. అండ్ ఈ స్క్రిప్ట్ ఏంటి అంటే ఈ స్క్రిప్ట్ మనం ఇక్కడ విఎస్ కోడ్లో లైవ్ సర్వర్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. సో అది ఆటోమేటిక్గా మనకి ఒక స్క్రిప్ట్ ట్యాగ్ అనేది పెడుతుంది అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు లైవ్ సర్వర్ నొక్కినప్పుడు ఇక్కడ మనం సేవ్ చేసిన ప్రతిసారి అక్కడ చేంజ్ అవ్వాలి కదా బ్రౌజర్లో.
సో అదంతా ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఆ స్క్రిప్ట్లో ఏదైతే రాసున్నారో అది చేస్తుంది అనమాట. సో అది ఆ విఎస్ కోడ్ ఎక్స్టెన్షన్ మనం ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, వాడు పెట్టుంటాడు. సో దాన్ని వదిలేయండి. మనం ఏదైతే మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో రాసామో ఆ నలుగురు చిల్డ్రన్ మనకి వచ్చారు. అవునా? అండ్ సెకండ్ వే చూద్దాం. సెకండ్ వేలో చైల్డ్ నోట్స్, ఇది మనకి నోడ్ లాగా తీసుకొస్తుంది. అంటే నోడ్ అంటే ఏంటి? ఎలిమెంట్, దాంతో ఉండే టెక్స్ట్ అండ్ కామెంట్ ఏమైనా రాసుంటే అది. అవునా? సో ఇక్కడ ఓపెన్ చేశానంటే ఇక్కడ కూడా నాకు ఫస్ట్ చైల్డ్ ఏంటో అది వచ్చింది. మళ్ళీ పి వచ్చింది. తర్వాత ఇంకో పి వచ్చింది. తర్వాత యూఎల్ వచ్చింది. మరి ప్రతిసారి ఈ మధ్యలో ఈ ముందర ఒక టెక్స్ట్, వెనకాల ఒక టెక్స్ట్, ఇవంతా ఏంటి బ్రో అంటే చెప్తాను. సో మనకి ఇక్కడ హెచ్టిఎంఎల్ ఉంది కదా. సో హెచ్టిఎంఎల్‌లో మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఇప్పుడు ఒక లైన్ రాస్తాం. లైక్ ఇప్పుడు ఈ ఎల్ఐ ఉంది కదా. ఈ ఎల్ఐ రాసిన తర్వాత నేనేం చేస్తాను? ఎంటర్ క్లిక్ చేస్తాను. ఎంటర్ క్లిక్ చేసి దాని లోపల ఇంకో ఎల్ఐ అనేది రాస్తాను. అవునా? సో ఈ ఎంటర్ క్లిక్ చేసినప్పుడు ఇది నాకు ఒక న్యూ లైన్ అనేది క్రియేట్ చేస్తుందనమాట. అంతే కదా! ఇప్పుడు నేను ఇక్కడ నొక్కానంటే ఇది నాకు న్యూ లైన్‌కొచ్చిందా? సో ఆ న్యూ లైన్ అనేది ఒక ఎంప్టీ స్పేస్ టెక్స్ట్ లాగా స్టోర్ అయి ఉంటుందనమాట. ఓకే. మరి ఎందుకు ఈ హెచ్1 ముందర అది ఉందంటే, యాజ్ యూజువల్ మనం కోడ్ రాసేటప్పుడు ఈ బాడీ ఉంది కదా. ఈ బాడీ అయిన తర్వాత మనం ఇలా ఎంటర్ క్లిక్ చేసే కదా, దాని కిందనే కదా ఈ హెచ్1 రాస్తాం. తర్వాత ఈ హెచ్1 అయిన తర్వాత మళ్ళీ ఎంటర్ క్లిక్ చేసే కదా ఈ పారాగ్రాఫ్‌ని పెడతాం. సో ఇలా చేసే కదా మనం రాస్తాం. సో అందుకని ప్రతిసారి మనం ఆ ఎంటర్ క్లిక్ చేసినప్పుడు ఆ కింద ఒక న్యూ లైన్ అనేది అది క్రియేట్ చేస్తుంది. అది మనకి ఎంప్టీ స్పేస్ లాగా స్టోర్ చేసుకుంటుందనమాట. సో అందుకే మనం మోస్ట్‌లీ ఈ నోడ్స్‌ని మనం యాక్సెస్ చేయము. మోస్ట్‌లీ మనం ఎలిమెంట్ లాగే సెలెక్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు నేను ఈ టెక్స్ట్‌ని ఓపెన్ చేశానంటే, ఈ కింద నాకు టెక్స్ట్ కాంటెంట్ ఏముంది? /n అంటే న్యూ లైన్. తర్వాత ఎంప్టీ స్పేస్ ఉంది. అదే కదా నేను చెప్పింది. సో అలా ఉంటుందనమాట. అందుకని మనం మోస్ట్‌లీ ఈ నోడ్ అనే దాన్ని యూజ్ చేయము. ఎలిమెంట్ లాగే తీసుకొచ్చుకుంటాం. ఓకే. బట్ మీకు రెండిటికి డిఫరెన్స్ తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఓకే. సో చైల్డ్ నోడ్స్ అంటే నాకు అందరి చిల్డ్రన్‌ని తీసుకొస్తుంది. బట్ నోడ్ లాగా తీసుకొస్తుంది. అండ్ ఇలా తీసుకొచ్చినప్పుడు నాకిలా ఈ ఎంప్టీ స్పేసెస్ ఇవన్నీ పెడతాయి కదా. సో అందుకని ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది కాబట్టి మనం దీన్ని యూజ్ చేయము ఎక్కువ. ఈ చిల్డ్రన్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం అనమాట. ఇదేం చేస్తుందంటే హెచ్టీఎంఎల్ కలెక్షన్ లాగా ఆ బాడీలో ఉండే చిల్డ్రన్ అన్నిటిని నాకు తీసుకొచ్చేస్తుంది. మనం యాజ్ యూజువల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈ ఫస్ట్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలనుకోండి. సో 0th ఇండెక్స్‌లో నాకు ఫస్ట్ ఐటమ్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు హెచ్1 అనేది వచ్చింది. సో దాని లోపల నేను టెక్స్ట్ కాంటెంట్ సెలెక్ట్ చేయాలంటే సో టెక్స్ట్ కాంటెంట్ అని పెట్టేసి టెక్స్ట్ కాంటెంట్ అనేది వచ్చింది. సో ఇలా మనం ఒక పేరెంట్ నుండి చిల్డ్రన్ యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు మనకి ఏం తెలుసు? మనకి ఒక హెచ్టీఎంఎల్ ఎలిమెంట్ ఉంటే, లైక్ ఒక హెచ్టీఎంఎల్ ఎలిమెంట్ ఎక్కడ మనం ఏం తీసుకున్నాం? బాడీ తీసుకున్నాం. ఆ బాడీని తీసుకుంటే దాని పేరెంట్ ఎవరో మనం తెలుసుకోవచ్చు. అండ్ ఆ బాడీకి ఏమైనా చిల్డ్రన్ ఉంటే వాళ్ళ చిల్డ్రన్ ఎవరో కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ వరకు వచ్చు. సో నెక్స్ట్ ఏం చూద్దామంటే, ఇప్పుడు మనకి ఈ బాడీ ఉంది. అవునా? ఈ బాడీలో నాకు మల్టిపుల్ చిల్డ్రన్ ఉన్నారు. ఈ హెచ్1, ఈ పారాగ్రాఫ్ అండ్ ఈ యూఎల్. ఇవి చిల్డ్రనే కదా. సో ఇప్పుడు ఈ బాడీకి ఇవి చిల్డ్రన్. బట్ వీళ్ళు నలుగురు ఒకరికొకరు ఏమవుతారు? సిబ్లింగ్స్ అవుతారు. అంతేనా? ఇప్పుడు మీ పేరెంట్స్ ఉన్నారనుకోండి. మీరు మీ బ్రదర్ ఉన్నారనుకోండి. మీ ఇద్దరు ఏమవుతారు? సిబ్లింగ్స్ అవుతారు. బట్ మీ ఇద్దరు మీ పేరెంట్స్‌కి ఏమవుతారు? చిల్డ్రన్ అవుతారు. అంతేనా? సో ఇప్పుడు మనం సిబ్లింగ్స్ గురించి చూద్దాం. ఓకే. సో యాజ్ యూజువల్ మన బాడీ ఉంది. బాడీని అలాగే ఉండిద్దాం. సో ఇక్కడికొచ్చి లాగ్ అని పెడతాను. అండ్ బాడీ డాట్ ఫస్ట్ మనకి చిల్డ్రన్ ఎవరో తెలియాలి కదా. సిబ్లింగ్స్ ఎవరో తెలియాలంటే. సో అందుకని చిల్డ్రన్‌ని సెలెక్ట్ చేస్తా. సో సేవ్ చేస్తే నాకు చిల్డ్రన్ వచ్చారు. ఇప్పుడు సిబ్లింగ్ ఎవరో తెలుసుకోవాలి నాకు. ఓకే. సో ఏం చేయాలంటే ఫస్ట్ నేను ఇప్పుడు ఒక ఫస్ట్ ఎలిమెంట్‌ని ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ చిల్డ్రన్ ఉంది. ఈ చిల్డ్రన్ నాకు ఫస్ట్ ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేసుకుంటాను. సో 0. ఇప్పుడు నేను ఈ హెచ్1ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేశాను? ఫస్ట్ బాడీని సెలెక్ట్ చేశాను. ఆ బాడీలో నేను ఫస్ట్ చైల్డ్ ఏంటో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అవునా? ఇప్పుడు ఈ హెచ్1కి నెక్స్ట్ సిబ్లింగ్ ఎవరో నేను తెలుసుకోవాలి. మనకి ఇక్కడ కోడ్‌లో చూస్తే మనకు తెలుసు. ఈ హెచ్1కి నెక్స్ట్ సిబ్లింగ్ ఎవరు? ఈ పి. అంతేనా? సో ఇప్పుడు నాకు అది కావాలి. సో ఏం చేస్తానంటే ఇక్కడికొచ్చి డాట్ నెక్స్ట్ ఇది కూడా మనం 2 వేస్‌లో సెలెక్ట్ చేయొచ్చు. ఒకటి నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్. ఎలిమెంట్ అంటే ఎలిమెంట్ తీసుకొస్తుంది. అండ్ ఇదే మనం యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సిబ్లింగ్ అంటే చిల్డ్రన్‌ని తీసుకొస్తుంది. దాని నెక్స్ట్ సిబ్లింగ్‌ని తీసుకొస్తుంది. బట్ నోడ్ లాగా తీసుకొస్తుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఇక్కడ ఇది రాసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేస్తాం కదా. సో అందుకని మధ్యలో నాకు ఎంప్టీ స్పేస్ తీసుకొస్తుంది. సో ఇప్పుడు నేను నోడ్ లాగా తీసుకున్నాను అనుకోండి. నాకు ఎంప్టీ స్పేస్ తీసుకొస్తుంది. బట్ మనకు కావాల్సింది ఎంప్టీ స్పేస్ కాదు. ఎలిమెంట్ కావాలి. సో అందుకని మనం నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్ అని పెడతాం అనమాట. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తే నాకు ఏం రావాలి? ఈ పారాగ్రాఫ్ ఫస్ట్ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఇది మనకి రావాలి. అంతేనా? సో ఇప్పుడు సేవ్ చేశానంటే నాకు ఆ పారాగ్రాఫ్ వచ్చింది.
నేను దీని టెక్స్ట్ కాంటెంట్ చూసానంటే ఏముంది? టు లెర్న్ వెబ్ డెవలప్మెంట్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్. ఇదేనా మన ఫస్ట్ సిబ్లింగ్, ఐ మీన్ మన నెక్స్ట్ సిబ్లింగ్? ఈ H1 తర్వాత దాని తర్వాత వచ్చే నెక్స్ట్ సిబ్లింగ్ ఇదేనా? సో ఇప్పుడు దీని నెక్స్ట్ సిబ్లింగ్ నేను చూడాలి. సో దీని నెక్స్ట్ సిబ్లింగ్ ఏంది? ఈ పారా. అంతేనా? సింపుల్. మనం ఈ మెథడ్స్ ని, ఈ ప్రాపర్టీస్ ని చేంజ్ చేసుకుంటూ పోవచ్చు. మళ్ళీ డాట్ అని పెట్టి సో నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్ సేవ్ చేశానంటే ఇంకో పారాగ్రాఫ్ వచ్చింది ఇప్పుడు. సో దీని సిబ్లింగ్ ఎవరు ఇప్పుడు నాకు? ఈ పేరా వచ్చిందా? ఆ పేరా తర్వాత నాకు నెక్స్ట్ సిబ్లింగ్ ఏంటి? ఈ యుఎల్. సో ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి డాట్ నెక్స్ట్ సిబ్లింగ్ అని పెట్టాను అనుకోండి, నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్ అని సేవ్ చేసేసి నాకు ఆ యుఎల్ వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేసాం? ఫస్ట్ ఒక పేరెంట్ని సెలెక్ట్ చేసాం, దాని నుండి ఒక చైల్డ్కి వచ్చాం, అక్కడ నుండి మనం నెక్స్ట్ సిబ్లింగ్ అని ఇక్కడ వరకు వచ్చాం. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ప్రెసెంట్, ఇప్పుడు నాకు ప్రీవియస్ సిబ్లింగ్ కావాలి. ఏం చేస్తాను? సేమ్ మనకి ఎలా నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్ అని ఉందో సేమ్ అలాగే ప్రీవియస్ ఎలిమెంట్ సిబ్లింగ్ అని ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు ప్రీవియస్ ఎలిమెంట్ సిబ్లింగ్ అంటే ఏం వస్తుంది? ఇది వస్తుంది. అంతేనా? సో దీని నుండి మళ్ళీ ప్రీవియస్ ఎలిమెంట్ సిబ్లింగ్ అంటే ఇది వస్తుంది. మళ్ళీ ప్రీవియస్ అంటే ఇది వస్తుంది. సో ఈ ఫస్ట్కి వచ్చిన తర్వాత నేను మళ్ళీ ప్రీవియస్ ఎలిమెంట్ సిబ్లింగ్ అన్నాను అనుకోండి, నాకు దీనిపైన ఇంకేం లేదు. అంతే కదా? ఇప్పుడు మీకు మీ పేరెంట్స్ ఉన్నారనుకోండి, మీ పేరెంట్స్కి ఫస్ట్ పుట్టింది మీరు అనుకోండి. అప్పుడు మీ ముందు ఎవరో పుట్టనప్పుడు మీ ముందు సిబ్లింగ్ ఎవరన్నా ఉంటారా మీకు? ఉండరు. బట్ మీ తర్వాత పుట్టే వాళ్ళకైతే మీరు నెక్స్ట్ సిబ్లింగ్ ఉంటారు మీకు. తనకి ప్రీవియస్ సిబ్లింగ్ ఎవరు? మీరు. బట్ మీకు ముందు ఎవరు లేరు కాబట్టి మీ ప్రీవియస్ సిబ్లింగ్ ఎవరు? ఎవరు లేరు. సో నల్. ఓకే. సో చూపిస్తాను. సో ఇప్పుడు నేను యూఎల్ వరకు ఉన్నాను. సో దీని తర్వాత నేను డాట్ నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్ అని పెట్టాను అనుకోండి, అంటే ఈ యూఎల్ తర్వాత నేను డాట్ నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్ అని పెట్టా. సో దీని తర్వాత నాకు ఏమైనా సిబ్లింగ్ ఉందా? ఏమీ లేదు. సో అందుకని నాకు ఇప్పుడు ఏం రావాలి? అక్కడ కాన్సోల్లో నల్ అని రావాలి. సో సేవ్ చేస్తే ఏమొచ్చింది? సో ఇక్కడ మనకి నల్ అని రాలేదు, ఎందుకంటే చెప్పాను కదా ఈ లైవ్ సర్వర్ అనేది మనకి స్క్రిప్ట్ పెడుతుంది. సో అందుకని ఇది వచ్చిందనమాట. మీకు నార్మల్గా అయితే లైవ్ సర్వర్ యూజ్ చేయకుండా ఉంటే మీకు నల్ అని వచ్చి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నేను నెక్స్ట్ సిబ్లింగ్ లాస్ట్ తీసేసి ఇప్పుడు మళ్ళీ నేను ఎక్కడ ఉన్నాను? యూఎల్ దగ్గర ఉన్నాను. ఓకే. సో డాట్ అని పెట్టి ప్రీవియస్ ఎలిమెంట్ సిబ్లింగ్ అంటే నోడ్ తీసుకొస్తుంది. సో ప్రీవియస్ ఎలిమెంట్ సిబ్లింగ్ అని పెట్టి సేవ్ చేశానంటే ఏమొచ్చింది? పారాగ్రాఫ్ వచ్చింది. అంతేనా? సో నేను యూఎల్ దగ్గర ఉన్నప్పుడు ప్రీవియస్ అంటే ఇది, మళ్ళీ ప్రీవియస్ అంటే ఇది, మళ్ళీ ప్రీవియస్ అంటే ఇది. అంతేనా? సో చూద్దాం. సో ఇప్పుడు ఇది మొత్తం మళ్ళీ చేయకుండా మరీ పెద్దది అయిపోతుంది కదా. సో అందుకని ఏం చేస్తానంటే ఈ మొత్తాన్ని కట్ చేసేస్తాను. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఈ H1 దగ్గర ఉన్నాం. అంతేనా? సో ఇప్పుడు దీని ప్రీవియస్ సిబ్లింగ్ వస్తాను నేను ఇప్పుడు. ఈ H1 ప్రీవియస్ సిబ్లింగ్ ఏమి ఉండాలి? ఏమీ లేదు, నల్. ఓకే. సో ఏం చేస్తానంటే డాట్ అని పెట్టి ప్రీవియస్ ఎలిమెంట్ సిబ్లింగ్ సేవ్ చేశానంటే నల్. ఓకే. సో ఇలా మనం సిబ్లింగ్స్ని కూడా ట్రావర్స్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ అయితే నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్, ప్రీవియస్ అయితే ప్రీవియస్ ఎలిమెంట్ సిబ్లింగ్. ఓకే. సో ఇప్పుడు మనకి ఇప్పుడు సిబ్లింగ్స్ని ఎలా యాక్సెస్ చేయాలో కూడా తెలుసు. ఇప్పుడు మనకు ఒక పేరెంట్ ఉంది. ఆ పేరెంట్ ఉన్నప్పుడు దాని లోపల ఎవరెవరైతే చిల్డ్రన్ ఉన్నారో వాటన్నింటిని తీసుకురావడం మనకు తెలుసు. బట్ కొన్ని కేసెస్లో మనకు ఒక పేరెంట్ ఉన్నప్పుడు దాని ఫస్ట్ చైల్డ్ ఎవరో మనం తెలుసుకోవాలి, లాస్ట్ చైల్డ్ ఎవరో మనం తెలుసుకోవాలి. మిగతా అంతా మనకు అవసరం లేదు. ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారో అంతా మనకు అవసరం లేదు. ఓన్లీ ఫస్ట్ చైల్డ్ ఎవరు, లాస్ట్ చైల్డ్ ఎవరో తెలుసుకోవాలి. సో దానికి కూడా మనకి మెథడ్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు బాడీని సెలెక్ట్ చేశారు. ఈ బాడీ ఫస్ట్ చైల్డ్ ఎవరు? ఈ H1. దీని లాస్ట్ చైల్డ్ ఎవరు? ఈ యుఎల్. ఓకే. ఆ రెండు చూద్దాం. సో ఇక్కడికి వచ్చేసి సో లాగ్ అని పెడతా. సో బాడీ డాట్ ఫస్ట్ ఎలిమెంట్ చైల్డ్ అంటే ఎలిమెంట్ తీసుకొస్తుంది, ఫస్ట్ చైల్డ్ అంటే నోడ్ తీసుకొస్తుంది. అండ్ అగైన్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సో నోడ్ అంటే ఈ బాడీ తర్వాత నేను ఇక్కడ ఎంటర్ క్లిక్ చేసి ఆ H1 పెట్టుంటాను కాబట్టి నాకు ఎంటీ స్పేస్ వస్తుంది. సో అది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి మనం ఎలిమెంట్ తీసుకుందాం. ఓకే. ఫస్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్. సో అలాగే మనం లాస్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్ కూడా చూసేద్దాం. ఓకే సారీ లాస్ట్ ఎలిమెంట్ చైల్డ్ని కూడా చూసేద్దాం. సో లాస్ట్ ఎలిమెంట్ చైల్డ్. సో సేవ్ చేశానంటే ఫస్ట్ ఏంటి నాకు? ఈ H1. అందుకని నాకు ఫస్ట్ అదే వచ్చింది, బాడీ ఫస్ట్ చైల్డ్. అండ్ ఇది స్క్రిప్ట్ ఎందుకు వచ్చిందంటే యాజ్ యూజువల్ ఇందాక చెప్పినట్టే మనకి ఇక్కడ లైవ్ సర్వర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎలా వచ్చిందనమాట. లేకపోతే ఇంకొంచెం బెటర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ యూఎల్ ఉంది కదా, ఈ యూఎల్ని తీసుకుంటా. అప్పుడు మనకి ఫస్ట్ చైల్డ్ ఏం రావాలి? ఈ HTML రావాలి. లాస్ట్ చైల్డ్ ఏం రావాలి? ఇది రావాలి. ఓకే. సో ఏం చేస్తానంటే వీటిని కామెంట్ చేసి పడేస్తాను. సో కామెంట్ చేస్తాను. సో క్విక్గా యూఎల్ని సెలెక్ట్ చేసుకుందాం. సో కాన్స్ట్ యూఎల్ ఎలిమెంట్ అని పెట్టా. ఓకే. ఈజ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్. ఆ యూఎల్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ లాగ్ అని పెడతాను. సో ఆ యూఎల్ ఎలిమెంట్ డాట్ ఫస్ట్ ఎలిమెంట్ చైల్డ్. ఓకే. కాపీ చేసుకొని ఫస్ట్ ఎలిమెంట్ చైల్డ్ లాగే లాస్ట్
ఎలిమెంట్ చైల్డ్. సో సేవ్ చేశానంటే దీన్ని ఫస్ట్ దాన్ని ఓపెన్ చేసి దాని టెక్స్ట్ కాంటెంట్ చూసానంటే ఏముంది? హెచ్టిఎంఎల్ అదేనా ఫస్ట్. అండ్ లాస్ట్ దీన్ని ఓపెన్ చేసి దీని కింద టెక్స్ట్ కాంటెంట్ చూసానంటే ఏముంది? జావా స్క్రిప్ట్. సో మనకి ఈ యూఎల్ అనేది పేరెంట్ కాబట్టి దీని ఫస్ట్ ఎలిమెంట్ చైల్డ్ ఎవరు? ఇది. లాస్ట్ ఎలిమెంట్ చైల్డ్ ఎవరు? ఇది. సో సక్సెస్ఫుల్ గా ట్రావర్స్ చేసామా? సో ఇవి మనకి ఉండే ట్రావర్స్ ప్రాపర్టీస్ అన్నమాట. సో మనకి ఇప్పుడు ఏమేం తెలుసు? మనకు ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఉంటే దాని పేరెంట్ ఎవరో మనం తెలుసుకోవచ్చు. దాని చిల్డ్రన్ ఎవరన్నా ఉన్నారో మనం తెలుసుకోవచ్చు. ఇంకా ప్రిసైజ్ గా కావాలంటే ఫస్ట్ చిల్డ్రన్ ఎవరు, లాస్ట్ చిల్డ్రన్ ఎవరో తెలుసుకోవచ్చు. అండ్ సిబ్లింగ్స్ కూడా మనం ట్రావర్స్ చేయొచ్చు. ఓకే, ఇవన్నీ మీకు ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు. సో మీరు మల్టిపుల్ టైమ్స్ చూసి నేను చెప్పినట్టు మీరు కూడా విఎస్ కోడ్ లో ప్రాక్టీస్ చేశారంటే మీకు అర్థమైపోతుంది. అండ్ చెప్పాను కదా, దీని రిలేటెడ్ చీట్ షీట్ నేను మన వాట్సాప్ కమ్యూనిటీలో ఇచ్చాను. అండ్ వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. సో మీరు వాట్సాప్ కమ్యూనిటీలోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు రెఫర్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ సెక్షన్ లో మనం ఏం చూస్తామంటే, ఇంతసేపు మనం ఏం చేసాం? మనం ఆల్రెడీ హెచ్టిఎంఎల్లో మనం రాసిన కోడ్ ని సెలెక్ట్ చేసాం, ఎలిమెంట్స్ ని. అండ్ సెలెక్ట్ చేసిన తర్వాత దాని లోపల ఉండే టెక్స్ట్ కాంటెంట్ ని సెలెక్ట్ చేసుకున్నాం. దాంతో ఉండే కాంటెంట్ ఎలా మార్చాలో కూడా మనం చూసాం. అండ్ మనం ట్రావర్స్ చేయడం కూడా తెలుసు మనకి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం అంటే నెక్స్ట్ సెక్షన్ లో మనమే జావా స్క్రిప్ట్ తో ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తాం. ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత దాని లోపల టెక్స్ట్ కాంటెంట్ మనం ఇంజెక్ట్ చేసి మన బ్రౌజర్ లో డిస్ప్లే అయ్యేటట్టు ఎలా చేయాలో చూద్దాం. ఓకే ఓకే, మనకి ఇప్పుడు ఉండే టాస్క్ ఏంటి? మనం ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేయాలి, అంతేనా? సో నేను ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అండ్ క్రియేట్ చేసి దాని లోపల టెక్స్ట్ కాంటెంట్ ని కూడా ఇంజెక్ట్ చేసి దాన్ని నేను ఈ బాడీలో లాస్ట్ చైల్డ్ లాగా అంటే ఈ యూఎల్ తర్వాత యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అది మన టాస్క్. సో చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని మనకి ఒక మెథడ్ ఉంటుందన్నమాట. సో ఈ మెథడ్ లో మనం ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కావాలంటే దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మనకి పారాగ్రాఫ్ కావాలంటే పారాగ్రాఫ్ చేసుకోవచ్చు, హెచ్1 కావాలంటే హెచ్1 చేయొచ్చు, ఇమేజ్ కావాలంటే ఇమేజ్ చేయొచ్చు. దేన్నన్నా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దేన్నన్నా క్రియేట్ చేసుకోవచ్చు ఈ క్రియేట్ ఎలిమెంట్ తో. సో మన రిక్వైర్మెంట్ ఏంటి? పారాగ్రాఫ్. సో పారాగ్రాఫ్ క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేసినప్పుడు దాన్ని నేను స్టోర్ చేసుకోవాలి కదా, మళ్ళీ నేను వాడాలంటే ఎక్కడన్నా. సో కాన్స్ట్ పీ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి స్టోర్ చేసుకున్నాను మెమరీలో. సో ఇప్పుడు నేను లాగ్ అని పెట్టి ఆ పీని కానీ లాగ్ చేశానంటే మన కాన్సోల్ ఓపెన్ చేసేసి నాకు ఎంటీ పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఒకటి క్రియేట్ అయినాయి. ఓకే, బట్ నేను ఇంకా టెక్స్ట్ కాంటెంట్ ఏం పెట్టలేదు దాని లోపల. సో ఏం చేస్తానంటే ఈ లాగ్ చేసేదానికన్నా ముందు ఈ పారాగ్రాఫ్ ఎంటీ పారాగ్రాఫ్ క్రియేట్ చేసిన తర్వాత పీ డాట్ టెక్స్ట్ కాంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ ఈస్ క్రియేటెడ్ బై జావా స్క్రిప్ట్ అని పెడతారు. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేసేసి నాకు పారాగ్రాఫ్ క్రియేట్ అయింది, దాని లోపల టెక్స్ట్ కాంటెంట్ కూడా వచ్చింది. తర్వాత నేను లాగ్ చేశాను, అందుకని నాకు వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనకి పారాగ్రాఫ్ క్రియేట్ చేసాం, దాని లోపల టెక్స్ట్ కాంటెంట్ కూడా పెట్టాం. బట్ ఇంకా మనం మన వెబ్ పేజ్ లో దాన్ని డిస్ప్లే చేయలేదు. ఎక్కడ రావాలి అది? ఇవంతా అయిపోయిన తర్వాత ఈ లాస్ట్ చైల్డ్ లాగా రావాలి, అంతేనా? బట్ మనకి ఇంకా రాలేదు. ప్రస్తుతానికి మెమరీలో స్టోర్ అయింది. సో ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఎక్కడ దాన్ని చైల్డ్ లాగా పెట్టాలనుకుంటున్నాం? బాడీలో, అంతేనా? సో బాడీ మనకు ఆల్రెడీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసి ఉన్నాం ఇంతకు ముందు. సో ఏం చేయాలంటే బాడీ డాట్ అపెండ్ అని మనకి ఒక మెథడ్ ఉంటుంది అనమాట. అపెండ్ చైల్డ్ రెండు ఒకే పని చేస్తుంది. సో అపెండ్ అంటే మనం ఏమన్నా అపెండ్ చేయొచ్చు, లైక్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అయినా అపెండ్ చేయొచ్చు, టెక్స్ట్ కూడా అపెండ్ చేయొచ్చు. బట్ అపెండ్ చైల్డ్ అంటే మనం ఓన్లీ ఎలిమెంట్ అని మాత్రమే పెట్టగలుగుతాం అనమాట. సో మోడర్న్ వేలో మనం ఏం చేస్తామంటే ఈ అపెండ్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో అపెండ్ అని పెడతా. సో అపెండ్ అని పెట్టి ఇప్పుడు మనం పెట్టాలనుకుంటున్న ఎలిమెంట్ ఏంటి? ఈ పారాగ్రాఫ్. సో పి అని పెడతా. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తా. సేవ్ చేసిన తర్వాత బ్రౌజర్ లో గమనించండి ఏమవుతుందో. ఓకే, సో సేవ్ చేసేసి వచ్చిందా? దిస్ ఈస్ క్రియేటెడ్ బై జావా స్క్రిప్ట్ అని. సో సక్సెస్ఫుల్ గా మనం ఇప్పుడు ఒక ఎలిమెంట్ క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి దాంతో టెక్స్ట్ కాంటెంట్ పెట్టాం. టెక్స్ట్ కాంటెంట్ పెట్టిన తర్వాత మన వెబ్ బ్రౌజర్ లో డైనమిక్ గా డిస్ప్లే అయ్యేటట్టు చేసాం. ఎలా? ఈ యూఎల్ తర్వాత బాడీలో లాస్ట్ చైల్డ్ లాగా. అందుకే దీని తర్వాత నాకు పారాగ్రాఫ్ అనేది వచ్చింది. ఓకే ఓకే, అపెండ్ చేసావు, బాగానే ఉంది బ్రో. నాకు ఇప్పుడు బాడీ తర్వాత కాదు, నాకు ఎలా కావాలంటే ఈ యూఎల్ ఉంది కదా, ఈ యూఎల్ లో నాకు లాస్ట్ ఇంకో లిస్ట్ ఐటమ్ యాడ్ చేయాలి. సింపుల్. ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ ఫాలో అయ్యామో సేమ్ అదే ప్రాసెస్. సో వీటిని కామెంట్ చేసి మనకి ఇప్పుడు కావాల్సిన ఎలిమెంట్ ఏంటి? కాన్స్ట్ ఒక ఎల్ఐ ఐటమ్. సో డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్
సో ఇప్పుడు నేను ఇక్కడ ఎల్ఐ ఐటమ్ క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేశాను, స్టోర్ చేసుకున్నాను. దాంతో కాంటెంట్ పెట్టాలి కదా. సో ఎల్ఐ డాట్ టెక్స్ట్ కాంటెంట్. సో దీనికి ఏమి ఇస్తానంటే రియాక్ట్ జేఎస్ అని ఇస్తా. సో రియాక్ట్ జేఎస్. ఓకే, ఇది మన టెక్స్ట్ ఆ ఎల్ఐ లోపల. సో ఇప్పుడు దీన్ని నేను ఎక్కడ యాడ్ చేయాలి? ఈ యూఎల్లో లాస్ట్ చైల్డ్ లాగా. ఓకే, సో ఇప్పుడు మనం ఈ బాడీలో లాస్ట్ చైల్డ్ లాగా యాడ్ చేయాలంటే ఏం చేసాం? ఫస్ట్ బాడీని సెలెక్ట్ చేసాం, దాని లోపల డాట్ అపెండ్ అని పెట్టాం. ఇప్పుడు యూఎల్ లోపల లాస్ట్ చైల్డ్ లాగా యాడ్ చేయాలంటే ఏం చేయాలి? యూఎల్ని సెలెక్ట్ చేయాలి, దానికి అపెండ్ యూజ్ చేయాలి. సింపుల్. ఓకే, సో ఫస్ట్ యూఎల్ని సెలెక్ట్ చేద్దాం. సో కాన్స్ట్ యూఎల్ ఈజ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్. అండ్ మనకు కావాల్సింది మనకుండే యూఎల్. సో సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే యూఎల్ డాట్ అపెండ్ అని పెట్టి దీని లోపల మనం క్రియేట్ చేసిన ఎల్ఐని పంపిస్తాను. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేశానంటే ఇప్పుడు నాకు దీన్ని కమెంట్ చేశాను కాబట్టి ఇది ఎగిరిపోతుంది. సో ఈ జావా స్క్రిప్ట్ తర్వాత ఇంకో లిస్ట్ ఐటమ్ లాగా నాకు ఈ ఎల్ఐ వస్తుంది అనమాట. సో సేవ్ చేసేసి వచ్చిందా రియాక్ట్ చేసి. ఓకే, లాస్ట్ యాడ్ చేయాలంటే అపెండ్ యూస్ చేసావు బ్రో. ఇప్పుడు నాకు అది కాదు, నాకు ఇదే యూఎల్లో ఈ హెచ్టిఎంఎల్ ముందు ఇంకో చైల్డ్ ఐటమ్ కావాలి, ఇంకో ఎల్ఐ ఐటమ్ కావాలి. దానికి ఏమైనా మెథడ్ ఉందా అంటే ఉంది. సో ఇప్పుడు మనకి హెచ్టిఎంఎల్ అయింది, సిఎస్ఎస్ అయింది, జావా స్క్రిప్ట్ అయింది, అండ్ రియాక్ట్ చేసింది. సో ఇంకోటి నోట్ జేఎస్. నోట్ జేఎస్ ఈ హెచ్టిఎంఎల్ ముందర ఫస్ట్ చైల్డ్ లాగా యాడ్ చేద్దాం. ఓకే, సో ఏం చేయాలి? యాడ్ చేయాలంటే క్రియేట్ చేయాలి ఫస్ట్. సో కాన్స్ట్ ఇంకో ఎల్ఐ ఐటమ్ కాబట్టి సో ఎల్ఐ 2 అని పెడతా. ఓకే, సో డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్. సో మనకు కావాల్సింది ఎల్ఐ ఐటమ్. సో క్రియేట్ చేసిన తర్వాత సో ఎల్ఐ 2 డాట్ టెక్స్ట్ కాంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని చెప్పాను? నోడ్ జేఎస్. ఓకే, సో క్రియేట్ చేశాను, టెక్స్ట్ కాంటెంట్ కూడా పెట్టాను. నెక్స్ట్ యాడ్ చేయడమే. సో యూఎల్ని సెలెక్ట్ చేశాను, డాట్. ఇప్పుడు అపెండ్ కాదు, ప్రీపెండ్. ప్రీపెండ్ అంటే ముందు. ఓకే, అపెండ్ అంటే లాస్ట్లో, లాస్ట్ చైల్డ్ లాగా యాడ్ చేస్తుంది. ప్రీపెండ్ అంటే ముందు. సో ప్రీపెండ్. ఓకే, ఏం చేయాలి? మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ఎల్ఐ 2ని పంపించాలి. ఓకే, సో సేవ్ చేశానంటే సి ఫస్ట్ నోట్ జేఎస్ వచ్చింది, తర్వాత హెచ్టిఎంఎల్, తర్వాత సిఎస్ఎస్, తర్వాత జావా స్క్రిప్ట్, తర్వాత రియాక్ట్ జేఎస్. ఓకే, సో అపెండ్ అంటే లాస్ట్, ఆ పేరెంట్ ఏదైతే ఉందో దాంతో లాస్ట్ చైల్డ్ ఐటమ్ లాగా యాడ్ చేస్తుంది. ప్రీపెండ్ అంటే ఆ పేరెంట్ ఐటమ్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ చైల్డ్ లాగా యాడ్ చేస్తుంది. ఓకే, సో ఈ రెండు కాకుండా మనకి ఇంకో 2 మెథడ్స్ కూడా ఉంటాయి, బిఫోర్ ఆఫ్టర్ అని. సో అది కూడా చూసేద్దాం. సో ఇవన్నీ కామెంట్ చేసేస్తాను. అండ్ ఈ యూఎల్ ఉండించుకుందాం, దీంతో మనకు పని ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి యూఎల్ ఉంది. ఈ యూఎల్లో నాకు ఇప్పుడు ఫస్ట్ చైల్డ్ లాగా ఎలా యాడ్ చేయాలో తెలుసు, లాస్ట్ చైల్డ్ లాగా ఎలా యాడ్ చేయాలో తెలుసు. బట్ నాకు ఇప్పుడు అలా కాదు. ఈ హెచ్టిఎంఎల్ ఉంది కదా, దీని తర్వాత నేను ఒకటి యాడ్ చేయాలి. ఇప్పుడు నేను ఇది అపెండ్ అని యూజ్ చేసి చేయలేను, ప్రీపెండ్ యూజ్ చేసి చేయలేను. ప్రీపెండ్ అంటే ఏం చేస్తుంది? ఈ పేరెంట్కి ఫస్ట్ చైల్డ్ లాగా యాడ్ చేస్తుంది. అపెండ్ అంటే ఈ పేరెంట్కి లాస్ట్ చైల్డ్ లాగా యాడ్ చేస్తుంది. బట్ నాకు ఇప్పుడు కావాల్సిన రిక్వైర్మెంట్ అది కాదు. మన ఫస్ట్ చైల్డ్ తర్వాత నెక్స్ట్ ఐటమ్ నాకు అది కావాలి. సో దాన్ని ఎలా చేయొచ్చు బ్రో అంటే సింపుల్. సో మళ్ళీ మనం యూఎల్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలి కదా. సో ఏం చేస్తానంటే ఆల్రెడీ రియాక్ట్ చేస్తుంది కదా, దాన్ని అన్కామెంట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఐటమ్ క్రియేట్ చేసాం, ఎల్ఐ ఐటమ్ని టెక్స్ట్ కాంటెంట్ రియాక్ట్ చేసి పెట్టాం. సో ఇప్పుడు ఈ అపెండ్ ప్రీపెండ్ కాదు. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే సేమ్ యూఎల్ డాట్ అని పెట్టి ఈ యూఎల్లో ఫస్ట్ చైల్డ్ని మనం యాక్సెస్ చేయాలి. ఎందుకంటే ఆ ఫస్ట్ చైల్డ్ తర్వాతనే కదా నేను పెట్టాలనుకుంటున్నాను. సో అందుకని యూఎల్లో మనకి ఒక పేరెంట్ నుండి చిల్డ్రన్ యాక్సెస్ చేయాలంటే మనకి ఏం తెలుసు? చిల్డ్రన్ అని ఇంతకు ముందు చూసాం. ఇది మనకి నోడ్ లాగా ఇస్తుంది. అదే చైల్డ్ నోట్స్ అంటే నోట్స్ ఇస్తుంది. మనం ఎప్పుడు ఎలిమెంట్ లాగే సెలెక్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నాకు యూఎల్ డాట్ చిల్డ్రన్ అన్నప్పుడు నాకు హెచ్టిఎంఎల్ కలెక్షన్ అనేది ఉంటుంది కదా, అందులో ఫస్ట్ ఐటమ్ యాక్సెస్ చేయాలి అంటే 0th ఇండెక్స్లో. సో 0th ఇండెక్స్లో యాక్సెస్ చేశాను. సో ప్రస్తుతానికి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, అవునా? సో ఇక్కడికి వచ్చిన తర్వాత దీని తర్వాత నేను యాడ్ చేయాలి. సో డాట్ అని పెట్టి ఆఫ్టర్ అని మనకు ఒకటి ఉంటుంది అనమాట మెథడ్. సో దాని లోపల నేను ఎలిమెంట్స్ని పెట్టచ్చు. సో ఏం పెట్టచ్చు? మనం ఇప్పుడు పెట్టాలనుకుంటుంది ఏంటి? మనం క్రియేట్ చేసిన ఎల్ఐని. ఓకే, సో సేవ్ చేశానంటే సి హెచ్టిఎంఎల్ తర్వాత నాకు రియాక్ట్ చేసి వచ్చింది. సో ఇక్కడ మనం చేసింది ఏం లేదు. సో ఫస్ట్ మనం యూఎల్ని సెలెక్ట్ చేసుకున్నాం, ఎందుకంటే ఇది మన పేరెంట్. దీని లోపలే కదా నేను దీని తర్వాత యాడ్ చేయాలనుకుంటున్నాను. సో అందుకని ఫస్ట్ పేరెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో పేరెంట్ని సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత ఎలిమెంట్ని క్రియేట్ చేశాను, టెక్స్ట్ కాంటెంట్ కూడా పెట్టాను. తర్వాత ఏం చేయాలి? మన రిక్వైర్మెంట్ ఏంది? ఈ యూఎల్లో ఈ ఫస్ట్ చైల్డ్ ఉంది కదా, దాని
తర్వాత నేను సెకండ్ చైల్డ్ లాగా దీన్ని యాడ్ చేయాలి. ఇది మనం అపెండ్ యూజ్ చేసి చేయలేము, ప్రీపెండ్ యూజ్ చేసి చేయలేము. ఓకే. సో అందుకని ఏం చేస్తామంటే ఫస్ట్ దీన్ని యాక్సెస్ చేస్తే దీని తర్వాత మనం పెట్టగలుగుతాం. అంతేనా? సో అందుకని ఇందులో చిల్డ్రన్ యాక్సెస్ చేశారు. అప్పుడు మనకి హెచ్టీఎంఎల్ కలెక్షన్ వస్తుంది. అందులో ఫస్ట్ ఐటమ్ అది 0th ఇండెక్స్‌లో ఉంటుంది. 0th ఇండెక్స్‌లో యాక్సెస్ చేసిన తర్వాత డాట్ ఆఫ్టర్ అని పెట్టి మనం ఇప్పుడు ఏదైతే ఎలైన్ క్రియేట్ చేసామో దాన్ని పెట్టా. అందుకని నాకు ఆ ఫస్ట్ ఐటమ్ తర్వాత మనం క్రియేట్ చేసిన ఐటమ్ వచ్చింది. ఓకే. ఓకే. అలా కాదు బ్రో. నాకిప్పుడు ఈ హెచ్టీఎంఎల్ ఉంది కదా! దీని ముందు కావాలి. ఇది మనం ప్రీపెండ్ యూజ్ చేసి చేయొచ్చు. బట్ ఇంకో వే ఏంటంటే సో ఈ హెచ్టీఎంఎల్ ఉంది కదా! సో ఫస్ట్ ఐటమ్ ఉంది. ఆఫ్టర్ కాకుండా బిఫోర్ అని పెడతాం. బిఫోర్ అని పెడితే దీని ముందు వస్తుంది. సో సేవ్ చేశానంటే ఫస్ట్ రియాక్ట్ చేసి వచ్చింది. తర్వాత హెచ్టీఎంఎల్ వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మనం 4 మెథడ్స్ చూసాం. ఎలా యాడ్ చేయాలి అనే దానికి. ఏంటవి? ఒకటి అపెండ్. అపెండ్ అంటే మనం ఒక పేరెంట్ ఉంటుంది కదా! ఆ పేరెంట్‌లో లాస్ట్ చైల్డ్ ఐటమ్ ఇక్కడ మనకి పెడుతుందనమాట. మనం క్రియేట్ చేసిన ఎలిమెంట్‌ని. ప్రీపెండ్ అంటే ఫస్ట్ చైల్డ్ ఐటమ్ లాగా పెడుతుంది. వేరస్ బిఫోర్, ఆఫ్టర్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి స్పెసిఫిక్ యూజ్ కేస్ ఉంది. ఈ ఎలిమెంట్ తర్వాత రావాలి. లేకపోతే ఈ ఎలిమెంట్ తర్వాత రావాలి. లేకపోతే దీని ముందు రావాలి అన్నప్పుడు ఈ బిఫోర్, ఆఫ్టర్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే. సో ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటా. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే మల్టిపుల్ టైమ్స్ చూసారంటే మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనకేం తెలుసు? ఒక ఎలిమెంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు. దాని లోపల టెక్స్ట్ కాంటెంట్ పెట్టి దాన్ని మనం ఎలా మన వెబ్ బ్రౌజర్‌లో డిస్‌ప్లే అయ్యేటట్టు చేయాలో కూడా మనకు తెలుసు. ఓకే. సో నెక్స్ట్ సెక్షన్‌లో మనం ఏం చూద్దామంటే జావా స్క్రిప్ట్ యూజ్ చేసి స్టైల్స్ ఎలా మార్చొచ్చు అనేది చూద్దాం. ఓకే. ఓకే. మనం ఈ సెక్షన్‌లో ఇప్పుడు జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఎలా మనం స్టైల్స్ అనేవి చేంజ్ చేయాలి అనేది చూద్దాం. ఓకే. ఇప్పుడు మనకి ఈ హెచ్1 ఉంది కదా! ఇది నాకు బ్రౌజర్‌లో ఏ కలర్‌లో ఉంది? వైట్ కలర్‌లో ఉంది. అవునా? సో ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ అనేది రెడ్ కలర్‌లోకి మార్చాలనుకుంటున్నాను. మనం ఏం చేయొచ్చు? ఒకటి ఇక్కడే ఇన్‌లైన్ స్టైల్స్ యూజ్ చేయొచ్చు. లైక్ స్టైల్ అట్రిబ్యూట్ పెట్టి మనం ఇక్కడ చేంజ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మనం సీఎస్ఎస్ ఫైల్‌లో కూడా దానికి ఒక స్టైల్ రాయొచ్చు. బట్ మనం చేయాలనుకుంటుంది ఏంటి? జావా స్క్రిప్ట్‌తో చేంజ్ చేయాలని. ఓకే. సో మనం జావా స్క్రిప్ట్‌లో చేంజ్ చేద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు నేను దీని స్టైల్ నేను రెడ్ కలర్‌లోకి మార్చాలంటే ఆ టెక్స్ట్ కలర్‌ని నేనేం చేయాలి? ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి జావా స్క్రిప్ట్‌లో. అంతేనా? సో ఫస్ట్ ఎళ్లి సెలెక్ట్ చేసుకుందాం. సో కాన్స్ట్ హెచ్1 అని పెట్టి డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్. సో హెచ్1. సో దీన్ని ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను. ఓకే. దీన్ని ఇప్పుడు నేను రెడ్ కలర్‌లోకి మార్చాలనుకుంటున్నాను ఆ టెక్స్ట్‌ని. సో నేనేం చేయొచ్చంటే హెచ్1 డాట్ స్టైల్ అని మనకొక ఆబ్జెక్ట్ ఉంటుందన్నమాట. ఈ ఆబ్జెక్ట్ లోపల మనకి సీఎస్ఎస్‌లో ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకు అవైలబుల్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేను డాట్ అని పెట్టానంటే నాకు యాక్సెంట్ కలరు, అలైన్ ఐటెమ్స్. సో అలైన్ ఐటెమ్స్ మీకు గుర్తుంటే మనకి ఫ్లెక్స్ బాక్స్‌లో వస్తుంది. సో ప్రతీదీ ఇంకా మార్జిన్ టాప్, మార్జిన్ బాటమ్, కలరు, బ్యాక్‌గ్రౌండ్ కలరు ప్రతీదీ మనకి దీంతో అవైలబుల్ ఉంటుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు నేను చేయాలనుకుంటుంది ఏంటి? కలర్‌ని మార్చాలనుకుంటున్నాను. సో కలర్ అని పెడతా. ఈజ్ ఈక్వల్స్ టు పెట్టి ఏ కలర్‌లోకి మార్చాలనుకున్నా ఆ వాల్యూ ఇవ్వడమే. ఇక్కడ మీరు నార్మల్ రెడ్, బ్లూ, గ్రీన్ ఇలా అన్నా ఇవ్వచ్చు. లేకపోతే హెక్స్ వాల్యూస్ అన్నా ఇవ్వచ్చు. లేకపోతే ఆర్‌జీబీ అన్నా ఇవ్వచ్చు. మీ ఇష్టం. ఓకే. సో మనం చేంజ్ చేయాలనుకుంటుంది రెడ్ కాబట్టి సో రెడ్ అని పెట్టా. సో ఇప్పుడు నేను జస్ట్ సేవ్ అని నొక్కిన వెంటనే బ్రౌజర్‌లో చూడండి కలర్ చేంజ్ అవుతుంది. చేంజ్ అయిందా? సో సక్సెస్‌ఫుల్‌గా మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసి సీఎస్ఎస్ స్టైల్స్ అనేవి మార్చామన్నమాట. ఓకే. ఇది ఓన్లీ కలరే కాదు. మనం ఇంక ఏదన్నా మార్చుకోవచ్చు. సో మళ్ళీ స్టైల్ అని పెట్టి, డాట్ అని పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనుకోండి. సో బ్యాక్‌గ్రౌండ్ కలర్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి నార్మల్‌గా సీఎస్ఎస్‌లో ఎలా ఉంటుంది ఈ ప్రాపర్టీ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది. సో బ్యాక్‌గ్రౌండ్ డాష్ సిఓఎల్ఓఆర్ అంతేనా? ఇలా ఉంటుంది మనకి సీఎస్ఎస్‌లో అయితే. సో సీఎస్ఎస్‌లో అయితే మనం ఇలా 2 వర్డ్స్ ఉన్నాయనుకోండి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ లేకపోతే టెక్స్ట్ ఓవర్‌ఫ్లో లేకపోతే ఫ్లెక్స్ ఐటెమ్స్, అలైన్ ఐటెమ్స్ ఇలా మనకి 2 వర్డ్స్ ఉన్నాయనుకోండి. మనం ఏం చేస్తాం? ఫస్ట్ వర్డ్ రాస్తాం స్మాల్ లెటర్స్‌లో. తర్వాత డాష్ అని పెట్టి ఆ సెకండ్ వర్డ్ రాస్తాం. అవునా? బట్ జావా స్క్రిప్ట్‌లో మనం అలా రాయకూడదనమాట. అలా రాస్తే పని చేయదు. సో జావా స్క్రిప్ట్‌లో ఎలా రాస్తామంటే క్యామెల్ కేస్ నొటేషన్ యూజ్ చేస్తాం. అంటే ఫస్ట్ వర్డ్ అనేది మనం స్మాల్ లెటర్స్‌లోనే రాస్తాం. తర్వాత సెకండ్ వర్డ్ ఉంటుంది కదా! దాంతో ఫస్ట్ లెటర్‌ని క్యాపిటలైజ్ చేస్తాం. ఒకవేళ దీని పక్కన ఇంకో వర్డ్ ఉందనుకోండి. దాంతో కూడా ఫస్ట్ లెటర్‌ని క్యాపిటలైజ్ చేస్తాం. మిగతావన్నీ స్మాల్ లెటర్ రాస్తాం. దీన్నే మనం క్యామెల్ కేస్ అంటాం అనమాట. సో నేను ఇది జావా స్క్రిప్ట్‌లో మీకు వేరియబుల్స్ సెక్షన్ ఉంటుందనుకుంటా. సో అందులో చెప్పాననుకుంటా ఇది. మనకి పాస్కల్ కేసు, క్యామెల్ కేసు అండ్ స్నేక్ కేస్ అని 3 నొటేషన్స్ ఉంటాయని చెప్పని. ఓకే. సో మీరు ఒకసారి మీకు
సో మీకు అది తెలియకుండా ఉంటే ఒకసారి మీరు వెళ్ళి ఆ వీడియో చూడండి. లేకపోతే మీరు జస్ట్ గూగుల్‌లో సెర్చ్ చేసినా మీకు వచ్చేస్తుంది. ఏ నొటేషన్స్ ఉన్నాయని చెప్పని. ఓకే. సో బ్యాక్‌గ్రౌండ్ కలర్. సో బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు అని పెట్టి, సో ఇప్పుడు నేను వైట్ అని పెట్టాననుకోండి. సో సేవ్ చేసేసి నాకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైట్ అయింది. అండ్ టెక్స్ట్ కలర్ వచ్చి రెడ్ అయింది. ఓకే. సో సేమ్ ఇంకొక్కడ మారుద్దాం. సో స్టైల్ డాట్ మార్జిన్ బాటమ్. సో మార్జిన్ బాటమ్ అంటే ఆ హెడ్డింగ్ కింద నాకు స్పేస్ వస్తుంది. సో దీన్ని నేను ఒక 40 పిక్సెల్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఎందుకంటే మీకు కొంచెం బెటర్‌గా కనిపించేదానికి. 40 పిక్సెల్ వచ్చిందా? సో ఇప్పుడు మనం ఈ స్టైల్స్ అంతా దేంతో రాసాం? జావా స్క్రిప్ట్‌లో స్టైల్ ఆబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. దాని లోపల ఈ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. సీఎస్ఎస్ ప్రాపర్టీస్. అందులో రాయొచ్చు. ఓకే. ఓకే. ఇప్పుడు నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఇక్కడైతే మనం జస్ట్ 3 స్టైల్స్ మారుస్తున్నాం కాబట్టి ఇక్కడ హ్యాపీగా రాసుకోవచ్చు. ఈ స్టైల్ ప్రాపర్టీ యూజ్ చేసి. ఓకే. బట్ మనకి కొన్నిసార్లు మనం స్టైల్స్ కొన్ని 100 లైన్స్ రాయాల్సొస్తది. ఒక్క ఎలిమెంట్‌కి మనం ఒక 100 లైన్స్ స్టైల్స్ అనేవి చేంజ్ చేయాల్సొస్తది. ఇప్పుడు ఇక్కడ నేను ఇలాగే 100 లైన్స్ రాసుకుంటా పోతే, ఈ ఫైల్ అనేది మనకు పెద్దదయిపోతుందనమాట. సో, ఇలా చేయకుండా మనం ఏం చేయొచ్చంటే, సీఎస్ఎస్‌లో ఫస్ట్ ఆ స్టైల్స్ రాసేయొచ్చు. ఇప్పుడు ఒక ఎలిమెంట్ ఉందనుకోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు ఈ లిస్ట్ ఐటెమ్ ఉంది. ఈ లిస్ట్ ఐటెమ్‌కి నేను స్టైల్స్ రాసేయొచ్చు. లైక్ ఇప్పుడు ఇక్కడ నాకు క్లాస్ ఇచ్చాను కదా! ఐటెమ్ అని. సో, ఈ ఐటెమ్‌కి నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను. సారీ. నేను ఈ లిస్ట్ అనేది దీనికి పెట్టాలనుకుంటున్నాను. సో, క్లాస్ లిస్ట్. ఓకే. ఈ లిస్ట్ అనేది ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ పెట్టి స్టైల్స్‌లో నేను ఆల్రెడీ దానికి లిస్ట్‌కి కొన్ని ప్రాపర్టీస్ రాసాను. సీఎస్ఎస్ ప్రాపర్టీస్. ఏమన్నాను? లిస్ట్ స్టైల్ నన్ అని పెట్టా. అంటే నాకు ఈ డాట్స్ ఉన్నాయి గదా! ఈ బుల్లెట్ పాయింట్స్ అవి పోతాయి. తర్వాత బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ అని పెట్టా. తర్వాత ప్యాడింగ్ ఇచ్చాను. తర్వాత మార్జిన్ టాప్ అని ఇచ్చా. అంటే పైన నాకు స్పేస్ వస్తుంది. ఓకే. సో, ఇక్కడ నేను క్లాస్ అని పెట్టి, లిస్ట్ అని పెట్టి డైరెక్ట్‌గా ఇక్కడ నేను నార్మల్‌గా మనం యాడ్ చేసేటట్టు యాడ్ చేయకుండా దీన్ని నేను జావా స్క్రిప్ట్‌తో యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో, నేనేం చేయొచ్చంటే సింపుల్. ఫస్ట్ నేను దేనికి చేంజ్ చేయాలనుకుంటున్నాను? ఈ యూఎల్‌కి. అంతేనా? సో, దాన్ని నేనిక్కడ వచ్చి ఫస్ట్ సెలెక్ట్ చేయాలన్నమాట. సో, కాన్స్ట్ యూఎల్ ఈజ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ అండ్ యూఎల్. ఓకే. దీన్ని సెలెక్ట్ చేశాను. మీరిక్కడ వేరియబుల్ నేమ్ యూఎల్ అని ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఏదన్నా ఇవ్వచ్చు. బట్ మనం సెలెక్ట్ చేసేది యూఎల్ కాబట్టి ఇలా యూఎల్ అన్నా ఇవ్వండి. లేకపోతే ఇలా యూఎల్ ఈఎల్. ఈఎల్ అంటే ఎలిమెంట్. యూఎల్ ఎలిమెంట్. ఓకే. దాన్ని సెలెక్ట్ చేసాం. ఓకే. ఇప్పుడు నేను స్టైల్స్ యాడ్ చేయాలి. నేనేం చేయొచ్చు? ఇక్కడ స్టైల్స్ మనం ఆల్రెడీ రాయేసాం దానికి. అవునా? నేను ఇక్కడ కావాలంటే ఆ యూఎల్‌ని సెలెక్ట్ చేసుకొని ఐ మీన్ ఆ యూఎల్ ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేసుకొని లిస్ట్ స్టైల్ నన్ అని ఇచ్చా. సో, ఇక్కడ నేను స్టైల్ అని పెట్టి డాట్ లిస్ట్ స్టైల్. ఇక్కడ కూడా నాకు ఈ ప్రాపర్టీ ఉంది. ఇక్కడ నేను కావాలంటే నన్ అని పెట్టొచ్చు. సేవ్ చేశానంటే నాకు పోయినాయి బుల్లెట్ పాయింట్స్. సో, ఇక్కడ కూడా నేను మళ్ళీ ఇక్కడ ఏవైతే 4 ప్రాపర్టీస్ రాసానో అవన్నీ ఇక్కడ నేను ఇండివిడ్యువల్‌గా సెలెక్ట్ చేసి రాయొచ్చు. ఈ పైన రాసినట్టు. బట్ మనం చేయాలనుకుంటుంది అది కాదు. మనం ఈజీగా ఈ క్లాస్ మొత్తాన్ని జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాం. ఓకే. సో, అప్పుడు ఏం చేయొచ్చంటే ఎలిమెంట్‌ని ఆల్రెడీ సెలెక్ట్ చేసేసాం. యూఎల్ ఎలిమెంట్‌ని. సో, యూఎల్ ఎలిమెంట్ డాట్ క్లాస్ లిస్ట్. ఈ క్లాస్ లిస్ట్‌లో మనం ఎన్నన్నా యాడ్ చేసుకోవచ్చనమాట. అండ్ ఎన్నన్నా రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే నేను చెప్పింది మీకు అర్థం కాలేదంటే ఇప్పుడు ఇక్కడ మనకి యూఎల్ అని ఉంది కదా! సో, క్లాస్ అని పెట్టి ఇక్కడ నేను ఎన్ని స్టైల్స్ అన్నా రాయొచ్చు. ఐ మీన్ ఇక్కడ ఎన్ని క్లాస్‌లన్నా నేను పెట్టొచ్చు. ఓకే. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఐటెమ్ అని పెట్టాను. ఇక్కడ నేను ఇంకోటి కూడా పెట్టొచ్చు. లైక్ టెస్ట్ అని. అండ్ దాని తర్వాత ఇంకోటి కూడా పెట్టొచ్చు ఇలా. ఇలా మల్టిపుల్ స్టైల్స్ నేను యాడ్ చేయొచ్చు. ఆ క్లాస్ లిస్ట్ ప్రాపర్టీ యూజ్ చేసి. ఓకే. సో, అది ఎలాగో చూద్దాం. సో, ఇప్పుడు మనం మన జావా స్క్రిప్ట్ ఫైల్‌లోకి వెళ్ళిపోయాం అనుకోండి. ఇక్కడ మనకి యూఎల్ డాట్ క్లాస్ లిస్ట్ అని ఉంది. సో, దీనికి మనకి మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయన్నమాట. సో, ఒకటి యాడ్. సో, యాడ్ అంటే సింపుల్ యాడ్ చేస్తుంది. ఇక్కడ నేను ఎన్ని క్లాసులన్నా యాడ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం యాడ్ చేయాలనుకుంటున్నాను? లిస్ట్ అనేది. ఓకే. అంటే ఇక్కడ ఈ స్టైల్స్ మనం ఆల్రెడీ రాసాం కదా! లిస్ట్ అనేది. అది నేను ఈ యూఎల్‌కి యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో, ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేశాను. బట్ నేను ఇంకా సేవ్ చేయలేదు. అందుకే నాకు స్టైల్స్ అప్లై అవ్వలేదు. సో, నేనేం చేశానంటే ఇది సేవ్ చేసేదానికన్నా ముందు ఒకసారి డెవలపర్ టూల్స్ ఓపెన్ చేద్దాం. సో, డెవలపర్ టూల్స్ ఓపెన్ చేసి మన ఎలిమెంట్స్ ట్యాబ్‌లోకి వచ్చామనుకోండి. ఇక్కడ యూఎల్‌కి నాకేమన్నా క్లాస్ ఉందా? ఏం లేదు. ఓకే. సో, ఇప్పుడు సేవ్ చేస్తా. సో, సేవ్ చేసిన వెంటనే నాకేమైంది? ఆ క్లాస్ లిస్ట్ మనం ఏదైతే యాడ్ చేసామో అది యాడ్ అయింది. అండ్ బ్రౌజర్‌లో చూస్తే నాకు ఆ స్టైల్స్ అన్నీ కూడా అప్లై అయ్యాయి. నేను ఇక్కడ లిస్ట్‌కి ఏదైతే స్టైల్స్ రాసానో అవన్నీ నాకు అప్లై అయ్యాయి. లిస్ట్ స్టైల్ నన్ను బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చింది, ప్యాడింగ్ వచ్చింది అండ్ మార్జిన్ టాప్ ఈ స్పేస్.
ఈ పారాకి ఈ మధ్యలో స్పేస్ ఉంది కదా అది. ఓకే. సో మనకు అన్నీ అప్లై అయ్యాయి. సో ఇలా ఓన్లీ లిస్ట్ ఒక్కటే కాదు, నేను మల్టిపుల్ క్లాసెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ టెస్ట్ అని ఒకటి క్రియేట్ చేశాను. ఫాంట్ సైజ్ 50 పిక్సెల్స్ అని ఇచ్చా. అది కూడా నేను ఈ యూఎల్కే యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఏం చేస్తాను, కమాండ్ పెడతాను, మళ్ళీ కొటేషన్స్ పెడతాను. సో ఆ క్లాస్ నేమ్ ఏంటి, టెస్ట్. సో సేవ్ చేస్తే నాకు 2 అప్లై అయ్యాయి. ఓకే. సో ఇలా నేను మల్టిపుల్ క్లాసులు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సేమ్ అలాగే రిమూవ్ చేయొచ్చు. సో దాని పేరు యాజ్ సింపుల్. ఇప్పుడు మనకి ఎలా యాడ్ అయితే ఉందో రిమూవ్ అని ఉంటుంది. సో ఇక్కడ నేను సేమ్ ఈ రెండింటిని తీసేయచ్చు. ఆర్ఎల్స్ ఇంకా మనకి చాలా ఉన్నాయి అనుకోండి, కమా సపరేటెడ్గా అవి కూడా తీసేయచ్చు అనమాట. సో నేను ఏం చేద్దాం అనుకుంటానంటే ఈ టెస్ట్ అనేదాన్ని తీసేద్దాం అనుకుంటున్నాను. సో సేవ్ చేస్తే పోయిందా. సో మనకి ఇప్పుడు క్లాస్ లిస్ట్ యాడ్ చూసాం, క్లాస్ లిస్ట్ డాట్ రిమూవ్ చూసాం. ఇంకోటి ఏంటంటే క్లాస్ లిస్ట్ డాట్ కంటైన్స్ అనమాట. సో యుఎల్ ఎలిమెంట్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ కంటైన్స్. ఓకే. ఇక్కడ కూడా నేను క్లాస్ పాస్ చేయొచ్చు. ఇది ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ యూఎల్ ఎలిమెంట్కి ఏ క్లాస్ ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేసాం, ఈ 2 క్లాసులు యాడ్ చేసాం. తర్వాత నేను ఈ టెస్ట్ అనేది తీసేసా. సో అంటే ఇప్పుడు నాకు ఏముంటుంది, యూఎల్కి ఓన్లీ ఈ లిస్ట్ ఒక్కటే ఉంటుంది. అంతేనా. సో మనం మన డెవలపర్ టూల్స్ ఓపెన్ చేసి ఎలిమెంట్స్ ట్యాబ్లోకి వెళ్ళామంటే నాకు యూఎల్కి ఓన్లీ లిస్ట్ ఒక్కటే ఉంది. సో ఇప్పుడు నేను చెక్ చేయాలి ఈ టెస్ట్ అనేది ఉందా లేదా అని చెప్పని. మనం ప్రతిసారి ఇలా ఓపెన్ చేసి చూడలేం కదా. సో నేను చెక్ చేయాలి. ఒకవేళ లేకపోతే నేను వేరేది ఏదైనా చేయాలన్నమాట. సో అప్పుడు నేను ఏం చేయొచ్చు, ఈ కంటెంట్స్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఈ టెస్ట్ అని పెడతాను. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తే నాకు కాన్సోల్ ఏమన్నా వచ్చిందా, ఏమి రాదు, ఎందుకంటే నేను లాగ్ చేయట్లేదు కాబట్టి. సో నేను ఏం చేస్తానంటే దీన్ని కట్ చేసి సో కాన్సోల్ లాగ్ పెట్టి దాని లోపల దీన్ని పెడతా. సో ఇప్పుడు సేవ్ చేస్తే ఫాల్స్, ఎందుకంటే నాకు ఈ క్లాస్ అనేది ఈ యూఎల్ ఎలిమెంట్కి లేదు, కంటైన్స్ అంటే లేదు, అందుకని ఫాల్స్ వచ్చింది. అదే నేను లిస్ట్ పెట్టాను అనుకోండి, ఇది ఉంది నాకు. సో సేవ్ చేస్తే ట్రూ వచ్చింది. ఓకే. సో అలా ఉందా లేదా ఒక పర్టికులర్ క్లాస్ అనే దాన్ని బట్టి మనం ఏమైనా స్టైల్స్ అనేవి చేంజ్ చేయొచ్చు, లేకపోతే ఇంకేమైనా చేయొచ్చు అనమాట. అదేంటో మనం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసేటప్పుడు చూద్దాం. ఓకే. సో మనకి ఇప్పుడు యాడ్ తెలుసు, రిమూవ్ తెలుసు, అండ్ కంటెంట్స్ తెలుసు. సేమ్ ఇలాగే మనకి ఇంకోటి ఉంటుంది, అదేంటంటే టాగల్. సో ఫస్ట్ ఎలిమెంట్ అని సెలెక్ట్ చేస్తాం, తర్వాత క్లాస్ లిస్ట్ డాట్ టాగల్. సో ఇది ఏం చేస్తుందంటే పేరుకి తగ్గట్టే టాగుల్ చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఒక పర్టికులర్ క్లాస్ ఆ ఎలిమెంట్ ఉందనుకోండి, దాన్ని తీసేస్తుంది. ఒకవేళ లేదనుకోండి దాన్ని యాడ్ చేస్తుంది. అయినా మీకు అర్థం కాలేదని చూపిస్తాను. సో ఇప్పుడు నాకు ప్రస్తుతానికి ఈ యూఎల్ ఎలిమెంట్కి ఏమన్నా ఉంటుందా, ఏం ఉండదు. ఎందుకంటే నేను పెట్టినటువన్నీ కామెంట్ చేసి పడేసాను కాబట్టి ప్రస్తుతానికి నాకు ఏం ఉండదు క్లాస్ అక్కడ. ఓకే. సో ఎర్రర్ ఫర్ నౌ ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే నేను ఇక్కడ దీన్ని రాసి దీని లోపల ఏం వాల్యూ పెట్టలేదు కాబట్టి నాకు ఎర్రర్ వచ్చింది, లేకపోతే కామెంట్ చేసేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఎలిమెంట్స్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తే యూఎల్కి ఏమన్నా ఉందా నా క్లాస్, ఏమీ లేదు. అవునా. సో నేను ఏం చేస్తానంటే టాగుల్ అని పెట్టి సో ఆ లిస్ట్ అనేది దాన్ని యాడ్ చేస్తాను. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది, ప్రస్తుతానికి ఇక్కడ నాకు లేదు, అందుకని యాడ్ చేస్తుంది అనమాట. సో సేవ్ చేశాను అనుకోండి, స్టైల్స్ అప్లై అయ్యాయి, అండ్ ఆల్సో ఎలిమెంట్స్ ట్యాబ్కి వస్తే లిస్ట్ అనేది నాకు వచ్చింది. అవునా. ఇప్పుడు మళ్ళీ కింద సేమ్ అదే రాస్తా. సో ఈ పర్టికులర్ పాయింట్లో నాకు యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి ఈ కింద మళ్ళీ నేను టాగుల్ అని పెట్టాను, ఇప్పుడు తీసేస్తుంది ఉంది కాబట్టి. ఓకే. సేవ్ చేశానంటే నాకు స్టైల్స్ పోయినాయి, ఆ క్లాస్ కూడా పోయింది. ఇది మనం బేసిక్గా ఎలా యూజ్ చేయం, ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నాకు ఒక బటన్ ఉందనుకోండి, ఆ బటన్ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ స్టైల్స్ అప్లై అవ్వాలి, అండ్ మళ్ళీ క్లిక్ చేస్తే నాకు ఆ స్టైల్స్ పోవాలి. అది టాగుల్ అనమాట. సో అది నేను క్విక్గా ఒకసారి చూపిస్తాను, ఎందుకంటే మీకు ఇప్పుడు అర్థం కాదు, ఎందుకంటే మనం నెక్స్ట్ సెక్షన్లో జావా స్క్రిప్ట్ ఈవెంట్స్ చూస్తాం అనమాట. సో ఇప్పుడే అన్నీ చెప్పానంటే వీడియో పెద్దది అని మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో నెక్స్ట్ వీడియోలో ఈవెంట్స్ అనేది చెప్తాను. సో ఫర్ నౌ నేను జస్ట్ ఒక కోడ్ రాస్తాను, అది మీకు ప్రస్తుతానికి ఏం అర్థం కాదు, ఎందుకంటే నేను ఇంకా ఆ కాన్సెప్ట్ మీకు చెప్పలేదు కాబట్టి జావా స్క్రిప్ట్ ఈవెంట్స్ అనేది. సో అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పినప్పుడు మీకు అర్థం అవుతుంది. ఫర్ నౌ జస్ట్ చూడండి, జస్ట్ ఇది ఎందుకు యూజ్ చేస్తారని చూపిస్తాను. ఓకే. సో ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఈ లాస్ట్లో ఒక బటన్ యాడ్ చేద్దాం. సో దీనికి నేను చేంజ్ కలర్ అని పెడతా. ఓకే. ఆ బటన్ నేమ్ సేవ్ చేసేసి నాకు ఆ బటన్ అనేది వచ్చింది. ఫర్ నో స్టైల్స్ ఇగ్నోర్ చేసేయండి. సో ఏం చేస్తానంటే ఫస్ట్ ఆ బటన్ని సెలెక్ట్ చేస్తాను. సో కాన్స్ btn ఈజ్ ఈక్వల్స్ టు సో డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ అండ్ ఆ బటన్ని సెలెక్ట్ చేశాను. ఓకే. సో ఇప్పుడు నేను రాసేది మీకు ఏం అర్థం కాదు, సో జస్ట్ ఇగ్నోర్. ఓకే. ఏం లేదు, నేను ఇక్కడ జస్ట్ క్లిక్ చేస్తే ఏం అవ్వాలి అనే దానికి కోడ్ రాస్తున్నా. ఓకే. సో నాకు క్లిక్ చేస్తే ఏం అవ్వాలి, ఆ క్లాస్ అనేది అప్లై అవ్వాలి దేనికి, ఆ యూఎల్కి. సో యూఎల్ ఎలిమెంట్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్
టాగుల్. ఇందులో ఏదైతే నాకు కావాలో అది పెడుతున్నాను. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే జస్ట్ ఆ బటన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేశాననుకోండి నాకిప్పుడు స్టైల్స్ ఇక్కడ అప్లై అవుతాయి. సో, సీ క్లిక్ చేస్తే స్టైల్స్ అప్లై. మళ్ళీ అదే బటన్ క్లిక్ చేశాననుకోండి ఇప్పుడు ఉంది కాబట్టి టాగుల్ చేస్తుంది. అంటే తీసేస్తుంది. సో, సీ. ఓకే. సో, ఇలా మనం కొన్ని కేసెస్‌లో యూజ్ చేస్తాం అన్నమాట ఈ టాగుల్ అనేది. ఓకే. సో, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ ఈవెంట్స్ అనేది ఏంటో మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనకి క్లాసెస్ ఎలా యాడ్ చేయాలో తెలుసు. లైక్ ఈ స్టైల్ ప్రాపర్టీ యూజ్ చేసి ఇండివిడ్యువల్‌గా ఎలా యాడ్ చేయాలో తెలుసు. అండ్ ఈ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్, రిమూవ్, కంటెయిన్స్, టాగుల్ ఇవి కూడా మనకు తెలుసు. ఓకే. సో, నెక్స్ట్ సెక్షన్‌లో మనం ఏం చూస్తామంటే నెక్స్ట్ మనకి వచ్చేదంతా బోనస్ సెక్షన్ అన్నమాట. సో, మనం ఎక్కువ యూజ్ చేయము. బట్ మీకు జస్ట్ తెలియాలి కాబట్టి చెప్తాను. ఓకే. మనం ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా! ఎలా యాడ్ చేయాలి ఎలిమెంట్స్ అనేది ఈ బ్రౌజర్‌లో. సో, మనకి ఇంకా ఒక అడ్వాన్స్‌డ్ మెథడ్ ఉంటుందన్నమాట. అదేంటో కూడా చెప్తాను నెక్స్ట్ సెక్షన్‌లో. ఓకే. ఓకే. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ ఈ బటన్ తీసేస్తా. సో, ఈ బటన్ తీసేసి ఇక్కడ జస్ట్ ఒక డివ్ పెడతా. ఓకే. దీని లోపల ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ పెడతా. సో, దీన్ని నేను జస్ట్ దిస్ ఈస్ ఏ పారా ఇన్‌సైడ్ ఎ డివ్. ఓకే. సో, దిస్ ఈస్ ఎ పారా ఇన్‌సైడ్ ఎ డివ్ అని పెట్టా. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ డివ్‌ని సెలెక్ట్ చేస్తా ఫస్ట్. ఓకే. సో, కాన్స్ట్ div ఈజ్ ఈక్వల్స్ టు అని పెట్టి సో, డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ అండ్ ఆ డివ్‌ని సెలెక్ట్ చేస్తా. సో, డివ్‌ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను డివ్ డాట్ అని పెట్టి సో, అపెండ్ అని పెట్టాననుకోండి. ఇక్కడ నేను ఏదన్నా ఒక ఎలిమెంట్‌ని క్రియేట్ చేసి యాడ్ చేస్తే నాకు ఎక్కడ యాడ్ అవుతుంది? డివ్ డాట్ అపెండ్ అని పెడితే లాస్ట్ చైల్డ్‌కి యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ యాడ్ అవుతుంది. ఇదే కదా లాస్ట్ చైల్డ్. ప్రీపెండ్ అని పెట్టాననుకోండి ఏమవుతుంది? ఈ ఫస్ట్‌లో యాడ్ అవుతుంది. ఫస్ట్ చైల్డ్ లాగా యాడ్ అవుతుంది. ఓకే. బట్ నేను అడ్వాన్స్డ్ మెథడ్స్ ఉంటాయని చెప్పాను కదా! యాడ్ చేసేదానికి. సో, అదేంటంటే ఇన్సర్ట్ అడ్జసెంట్ హెచ్‌టీఎంఎల్. ఓకే. అడ్జసెంట్ అంటే పక్కన అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే. ఓకే. ఇక్కడ మనం 2 వాల్యూస్ ఇవ్వాలి. ఒకటి పొజిషన్. సో, ఏ పొజిషన్‌లో మనం యాడ్ చేయాలనుకుంటున్నాం. సెకండ్‌ది ఏంటంటే ఏ ఎలిమెంట్‌ని అంటే ఏ హెచ్‌టీఎంఎల్ మనం ఇంజెక్ట్ చేయాలనుకుంటున్నాం. సో, చూపిస్తా. సో, మనకి 4 పొజిషన్స్ ఉంటాయి. సో, ఇక్కడ మీరు చూస్తే ఒకటి బిఫోర్ బిగిన్ అండ్ ఇంకోటి బిఫోర్ ఎండ్ అండ్ ఆఫ్టర్ బిగిన్ అండ్ ఆఫ్టర్ ఎండ్. ఈ 4 పొజిషన్స్ ఉంటాయన్నమాట. సో, నేను ఫస్ట్ బిఫోర్ బిగిన్ అని పెడతా. ఓకే. సో, సెకండ్‌ది ఏం యాడ్ చేయాలి? హెచ్‌టీఎంఎల్. ఎందుకంటే ఇక్కడ ఇన్సర్ట్ అడ్జసెంట్ హెచ్‌టీఎంఎల్ ఉంది కాబట్టి హెచ్‌టీఎంఎల్ రాయొచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ నేను ఒక పారాగ్రాఫ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో, కొటేషన్స్‌లో సో, పారాగ్రాఫ్ దిస్ ఈస్ బిఫోర్ బిగిన్ అని పెట్టాను. ఓకే. సో, నెక్స్ట్ పారాగ్రాఫ్ క్లోజ్ చేశాను. సో, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తే ఇది నాకు ఎక్కడొస్తుందనుకుంటున్నారు? సో, ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. సో, డివ్‌ని సెలెక్ట్ చేశా. అంటే ఏంటి మన హెచ్‌టీఎంఎల్‌లో ఇది. అంతేనా? సో, దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ అడ్జసెంట్ హెచ్‌టీఎంఎల్ అని పెట్టి బిఫోర్ బిగిన్ అని పెట్టా. అంటే ఈ డివ్‌కి బిఫోర్ బిగిన్ అంటే ఎక్కడ? దీని పైన. బిఫోర్ బిగిన్ అంటే ఈ డివ్ బిఫోర్ అంటే ఏంటి? పైనే కదా! సో, ఇప్పుడు నేను బిఫోర్ బిగిన్ అని పెట్టా. తర్వాత ఈ హెచ్‌టీఎంఎల్ అని యాడ్ చేశా. సో, అంటే ఇప్పుడు నాకు ఇది ఎక్కడ యాడ్ అవ్వాలి పొజిషన్‌ని బట్టి? ఇక్కడ యాడ్ అవ్వాలి. అంటే ఈ డివ్ పైన ఈ యూఎల్ ఉంది కదా! ఈ యూఎల్ మొత్తం దాని ఎండింగ్ దాని కింద. అంతేనా? ఈ రెండిటి మధ్యలో నాకు యాడ్ అవ్వాలి. ఎందుకంటే డివ్ బిఫోర్ బిగిన్ ఇక్కడ అన్నాను కాబట్టి. ఓకే. సో, ఇప్పుడు నేను ఇక్కడొచ్చి దీన్ని సేవ్ చేశానంటే ఓకే. నాకు ఇది యాడ్ అయింది. దిస్ ఈస్ బిఫోర్ బిగిన్ అనేది. ఎక్కడ యాడ్ అయింది? ఈ దిస్ ఈస్ ఎ పారా ఇన్సైడ్ ఎ డివ్ అని పెట్టా. ఇక్కడ. సో, బిఫోర్ అంటే నాకు ఇక్కడ యాడ్ అవ్వాలి. బట్ నాకు ఇక్కడ ముందొచ్చింది. ఓకే. ముందొచ్చింది. బట్ అది నాకు ఇక్కడ యాడ్ అయిందా? ఇక్కడ యాడ్ అయ్యుంటుందా? ఇక్కడ యాడ్ అయ్యుంటుంది. ఎందుకంటే నేను ఈ డివ్‌ని సెలెక్ట్ చేసి బిఫోర్ బిగిన్ అన్నాను కాబట్టి. అంటే ఆ డివ్ బిఫోర్. ఓకే. సో, ఇప్పుడు నేనిక్కడ మన డెవలపర్ టూల్స్ ఓపెన్ చేశాననుకోండి. సీ ఇక్కడ నేను ఇన్స్పెక్ట్ చేస్తే ఈ డివ్ ఉంది కదా! ఈ డివ్ ముందుంది చూడండి నాకు. అంటే ఈ యూఎల్ ఎండింగ్, ఈ డివ్ స్టార్టింగ్ ఈ మధ్యలో ఉంది. ఎందుకంటే నేను ఈ డివ్ సెలెక్ట్ చేసి బిఫోర్ బిగిన్ అని పొజిషన్ ఇచ్చి దాని ముందర ఇది పెట్టాను కాబట్టి. అందుకని నాకిది ఇక్కడొచ్చింది. ఓకే. సో, దీన్ని ఇప్పుడు కింద కాపీ చేసుకొని దీన్ని కామెంట్ చేసేస్తా.
చేసేసి బిఫోర్ బిగిన్ లాగే మనకి ఆఫ్టర్ బిగిన్ అని ఇంకో ప్రాపర్టీ ఉంటుంది. సో ఇక్కడ కూడా చేంజ్ చేస్తారు. సో ఆఫ్టర్ అని. సో ఇప్పుడు ఆఫ్టర్ అన్న. సో అంటే ఈ డివ్ని సెలెక్ట్ చేసి ఆఫ్టర్ బిగిన్ అంటే నాకు ఈ డివ్ ఎక్కడ ఇక్కడ. సో ఆఫ్టర్ బిగిన్ అంటే ఇది మనకి బిగినింగ్ పాయింట్. సో దీని బిఫోర్ అంటే పైన, ఆఫ్టర్ బిగిన్ అంటే ఇక్కడ. సో అంటే ఇప్పుడు నాకు ఏం కావాలి, ఆ పారాగ్రాఫ్ అనేది ఈ డివ్ లోపల, ఈ డివ్ బిగినింగ్ ఉంది కదా దాని ఆఫ్టర్ బిగిన్ రావాలి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ వచ్చి దీన్ని సేవ్ చేస్తా. సో మన డివ్ ఓపెన్ చేస్తే వచ్చిందా నేను చెప్పిన పొజిషన్లోనే. సో ఇది ఆఫ్టర్ బిగిన్ అనమాట. అండ్ దీని కింద కాపీ చేసుకొని దీన్ని కామెంట్ చేస్తారు. ఇంకా మనకి 2 పొజిషన్స్ ఉన్నాయి కదా. సో మనకి బిఫోర్ బిగిన్ చూసాం, ఆఫ్టర్ బిగిన్ చూసాం. ఇప్పుడు బిఫోర్ ఎండ్. సో బిఫోర్ ఎండ్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ కూడా చేంజ్ చేస్తాను, బిఫోర్ ఎండ్. సో ఇప్పుడు మీరే గెస్ట్ చేయండి, డివ్కి బిఫోర్ ఎండ్ అంటే ఏంటి. ఇది డివ్, దీని బిఫోర్ ఎండ్ అంటే ఏంటి ఎక్కడైనా. ఎందుకంటే ఇది డివ్, దీని బిఫోర్ అంటే ఇది కదా, బిఫోర్ ఎండ్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది నాకు. దీని బిఫోర్ ఎండ్ అంటే ఇక్కడ, అంతేనా. సో అంటే ఈ పారా కింద రావాలి నాకు, అంతే కదా. సో ఇప్పుడు నేను మళ్ళీ జావా స్క్రిప్ట్ ఫైల్లోకి వచ్చి సేవ్ చేశానంటే వచ్చిందా కరెక్ట్గా. దిస్ ఇస్ బిఫోర్ ఎండ్. ఆఫ్టర్ ఎండ్ అంటే ఏముంటుంది, ఈ డివ్ కింద వస్తుంది. సో అది కూడా చూసేద్దాం క్విక్గా. సో కింద కాపీ చేసుకొని దీన్ని కామెంట్ చేసేసి, సో ఇక్కడ ఆఫ్టర్ ఎండ్ అని పెడతాను. ఇక్కడ కూడా పొజిషన్ చేంజ్ చేయాలి. సో ఆఫ్టర్ ఎండ్. సో సేవ్ చేశానంటే ఎక్కడ వచ్చింది, ఈ డివ్ మొత్తం అయిపోయిన తర్వాత కింద వచ్చింది ఆఫ్టర్ ఎండ్ అని. సో ఇలా మనం అడ్జసెంట్ HTML యాడ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ది పొజిషన్ ఇవ్వాలి, తర్వాత ఏదైతే HTML మనం రాయాలనుకుంటున్నామో అది ఇవ్వచ్చు అనమాట. ఓకే. పొజిషన్స్ ఏముంటాయి, బిఫోర్ బిగిన్, ఆఫ్టర్ బిగిన్, బిఫోర్ ఎండ్, ఆఫ్టర్ ఎండ్. ఓకే. సేమ్ ఇలాగే ఇన్సర్ట్ అడ్జసెంట్ HTML లాగే ఇన్సర్ట్ అడ్జసెంట్ ఎలిమెంట్ ఉంటుందన్నమాట. అక్కడ మనం ఎలిమెంట్ని యాడ్ చేయాలి. సో HTML అంటే డైరెక్ట్గా HTML ఇక్కడ రాయొచ్చు. ఎలిమెంట్ అంటే ఇంతకు ముందు మనం చేసాం కదా, ఎలిమెంట్ని డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని ఎలిమెంట్ క్రియేట్ చేసి దాని లోపల టెక్స్ట్ కాంటెంట్, ఆ ఎలిమెంట్ డాట్ టెక్స్ట్ కాంటెంట్ అని పెట్టి దాని తర్వాత మనం ఎక్కడైతే యాడ్ చేయాలనుకుంటామో అక్కడ ఇన్సర్ట్ అడ్జసెంట్ ఎలిమెంట్ అని పెట్టి ఆ పొజిషన్ ఇచ్చి అక్కడ యాడ్ చేయొచ్చు అనమాట ఎలిమెంట్ని. సో క్విక్గా ఒకటి చూపిస్తాను, మీకు మిగతా ఆటోమేటిక్గా అలాగే చేసేయచ్చు. ఓకే. సో ఏం చేస్తామంటే ఇప్పుడు అన్నీ కామెంట్ చేసేసాను. సో సేమ్ ఇదే డివ్ తీసుకుందాం. సో ఈ డివ్ని ఆల్రెడీ సెలెక్ట్ చేశాం కాబట్టి దీన్ని అలాగే ఉండిస్తాం. ఓకే. సో ఇప్పుడు ఎలిమెంట్ క్రియేట్ చేస్తా. సో కాన్స్ట్ ఒక పారాగ్రాఫ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్. సో ఎలిమెంట్ అని పెట్టి ఇక్కడ నేను పారాగ్రాఫ్ క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేసిన తర్వాత దానికి టెక్స్ట్ కాంటెంట్. సో దీన్ని ఏం చేస్తానంటే దిస్ ఈజ్ బిఫోర్ బిగిన్ అని పెడతా. ఓకే. సో ఇది టెక్స్ట్ కాంటెంట్. సో నేను ఇప్పుడు ఒక పారా క్రియేట్ చేశాను అండ్ దానికి టెక్స్ట్ కాంటెంట్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు దాన్ని యాడ్ చేయాలి. సో దేంట్లో, డివ్లో. సో డివ్ డాట్ ఇంతకుముందు ఏం చేసాము, ఇన్సర్ట్ అడ్జసెంట్ HTML యూజ్ చేసాం. సేమ్ అలాగే ఇన్సర్ట్ అడ్జసెంట్ ఎలిమెంట్ అని ఉంటుంది. సో ఎలిమెంట్ అంటే ఎలిమెంట్ యాడ్ చేయాలి. ఇక్కడ మనం HTML రాయాలి. సో ఫస్ట్ ఇది యాజ్ యూజువల్ పొజిషన్. సో ఇది మనం బిఫోర్ బిగిన్ అని ఇచ్చాం కాబట్టి బిఫోర్ బిగిన్ పెడదాం. ఓకే. సో నెక్స్ట్ ఎలిమెంట్. ఇంతకు ముందు అయితే HTML కాబట్టి ఇన్సర్ట్ అడ్జసెంట్ HTML కాబట్టి మనం కొటేషన్స్ పెట్టి దాని లోపల మనం డైరెక్ట్ HTML రాసాం. బట్ ఇక్కడ అలా కాదు, మనం ఎలిమెంట్ పాస్ చేయాలి. సో మనం ఎలిమెంట్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, సో దాన్ని జస్ట్ ఇక్కడ పెట్టడమే. సో ఇప్పుడు నేను సేవ్ చేశానంటే నాకు ఈ డివ్ ముందు వచ్చింది చూడండి, దిస్ ఈజ్ బిఫోర్ బిగిన్ వచ్చిందా. సో అంతే అనమాట. ఇది మనకి సేమే, కాకపోతే ఇక్కడ ఇన్సర్ట్ అడ్జసెంట్ HTML అన్నాం కాబట్టి డైరెక్ట్ HTML ఇక్కడే రాస్తాం. ఇక్కడ మనం ఎలిమెంట్ పంపిస్తే పని చేయదనమాట. ఇక్కడ ఇన్సర్ట్ అడ్జసెంట్ ఎలిమెంట్ అన్నాను కాబట్టి ఎలిమెంట్ పంపించాలి. అంతేగాని మనం ఇక్కడ ఇలాగ డైరెక్ట్గా HTML పంపిస్తే ఈ మెథడ్ వర్కౌట్ అవుతుంది. సేమ్ ఇలాగే ఇన్సర్ట్ అడ్జసెంట్ టెక్స్ట్ అని ఉంటుంది. టెక్స్ట్ అంటే టెక్స్ట్ ఒక్కటే పెట్టగలుగుతాం, ఎలిమెంట్ పెట్టలేము అండ్ HTML రాయలేము. జస్ట్ టెక్స్ట్ నోడ్ ఇక్కడ చేస్తున్నాం కదా టెక్స్ట్, సేమ్ దాన్ని ఒక్కటే పంపించగలుగుతాం అంతే. ఓకే. సో ఇవి మనకి కొంచెం అడ్వాన్స్డ్ మెథడ్స్ అనమాట. అండ్ ఒకటి మర్చిపోయాను ఇంతకు ముందు చెప్పడం, మనం యాట్రిబ్యూట్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో యాట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ క్లాస్ ఉంది కదా, ఈ క్లాస్ అనేది ఏంటి, ఒక యాట్రిబ్యూట్. ఇక్కడ ఐడి ఉంది కదా, ఇదేంటి, ఒక యాట్రిబ్యూట్. ఇప్పుడు మనకి యాంకర్ ట్యాగ్కి href అని ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది, అవునా. సేమ్ అవన్నీ యాట్రిబ్యూట్స్ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ డివ్ ఉంది కదా, దీన్ని ప్రస్తుతానికి తీసేస్తాను, ఇంకా అవసరం లేదు మనకి ఇది.
సో ఇక్కడ నేను ఒక ఇన్పుట్ ఎలిమెంట్ పెడతా. సో ఇక్కడ మనకి ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్, నేమ్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవేంటి? ఇవన్నీ యాట్రిబ్యూట్స్ అనమాట. సో దీనికి నేను నేమ్ అనే ఇస్తా. లేకపోతే యూజర్ నేమ్ అనుకుందాం. కన్‌ఫ్యూజన్ ఉండదు. సో యూజర్ నేమ్ అని ఇస్తా. ఈ ఐడీ మనకు అవసరం లేదు. ప్రస్తుతానికి తీసేస్తాను. అండ్ ఇంకోటి ఇస్తా ప్లేస్ హోల్డర్. సో దీనికి జస్ట్ ఎంటర్ యూజర్ నేమ్ అని ఇస్తా. సో సేవ్ చేశానంటే నాకు ఇన్పుట్ అనేది వచ్చింది. అవునా? సో ఇప్పుడు నేను ఈ యాట్రిబ్యూట్స్‌ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను ఈ ఇన్పుట్‌కి. సో ఏం చేయొచ్చు? ఫస్ట్ ఆ ఇన్పుట్‌ని నేను సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో కాన్స్ట్ ఆ ఇన్పుట్ ఎల్ ఆ ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేసుకుందాం. సో డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ అండ్ ఆ ఇన్పుట్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఒకసారి లాగ్ చేద్దాం. సో లాగ్ ఈ ఇన్పుట్ ఎలిమెంట్‌ని లాగ్ చేస్తా. సో మన కన్సోల్ ఓపెన్ చేసామంటే నాకు ఆ ఇన్పుట్ అనేది వచ్చిందా? సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే యాట్రిబ్యూట్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. డాట్ అని పెట్టి సో మనకి గెట్ యాట్రిబ్యూట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఆ వాల్యూ అనేది ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇప్పుడు మనకి ఇన్పుట్‌కి ఏమేమి ఉన్నాయి యాట్రిబ్యూట్స్, టైప్ ఉంది, నేమ్ ఉంది, ప్లేస్ హోల్డర్ ఉంది. సో నేను టైప్ చెక్ చేయాలనుకుంటున్నాను. సో యాట్రిబ్యూట్‌లో వాల్యూ ఏముందని. సో గెట్ యాట్రిబ్యూట్. సి టెక్స్ట్ అని వచ్చిందా? ఎందుకంటే నాకు దాని టైప్ టెక్స్టే కదా! అండ్ ఇంకోటి ఏముంది మనకి ప్లేస్ హోల్డర్ ఉంది. సో ప్లేస్ హోల్డర్ సేవ్ చేశానంటే మనం ప్లేస్ హోల్డర్‌లో ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చాం అదే వాల్యూ వచ్చింది. ఓకే. సో ఇలా మనం గెట్ యాట్రిబ్యూట్ అనేది చేయొచ్చు. ఇంకోటి మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్టే సెట్ యాట్రిబ్యూట్ ఉంటుంది. దాంతో మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇన్పుట్ ఎలిమెంట్ ఉంది. దీన్ని సెలెక్ట్ చేశాను. సో డాట్ అని పెట్టి సెట్ సెట్ యాట్రిబ్యూట్ అని ఉంటుందన్నమాట. ఏదైతే యాట్రిబ్యూట్ నేమ్ దాని వాల్యూ ఎలా చేంజ్ చేయాలనుకుంటే అది ఇవ్వచ్చు అనమాట. సో నా యాట్రిబ్యూట్ ఏంటి? నేను చేంజ్ చేయాలనుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నాకు ఇన్పుట్ ఉంది కదా! ఇది నాకు టైప్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని ఉంది. దాన్ని నేను పాస్‌వర్డ్ లాగా చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను టైప్ చేస్తే నార్మల్ టెక్స్ట్ లాగా వస్తుంది. అదే పాస్‌వర్డ్ అయితే మనకి డాట్స్ వస్తాయి. అవునా? సో అలా చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఇది జావాస్క్రిప్ట్‌తో చేంజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడొచ్చి సెట్ యాట్రిబ్యూట్ దేన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను? టైప్‌ని. సో టైప్ అని ఫస్ట్ వాల్యూ ఇవ్వాలి. సెకండ్‌ది ఎలా చేంజ్ చేయాలనుకుంటున్నాను? పాస్‌వర్డ్. సో పాస్‌వర్డ్. సో సేవ్ చేశానంటే ఇప్పుడు ఇక్కడ నేను టైప్ చేసేసి పాస్‌వర్డ్‌లాగా చేంజ్ అయిపోయిందా? ఇన్పుట్ టైప్ ఇప్పుడు చేంజ్ అయిపోయింది. సో ఇలా మనం సెట్ యాట్రిబ్యూట్‌తో చేంజ్ చేయొచ్చు. గెట్ యాట్రిబ్యూట్‌తో తీసుకురావచ్చు. అండ్ ఇంకోటి ఉంటుంది. ఇంకోటి మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్టే హాస్ యాట్రిబ్యూట్ అని చెక్ చేస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుంది. సో ఇన్పుట్ ఎలిమెంట్ డాట్ హాస్ యాట్రిబ్యూట్. హాస్ యాట్రిబ్యూట్ అంటే ఆ యాట్రిబ్యూట్ ఉందా? లేదా? అనేది ఇస్తుంది నాకు. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్లేస్ హోల్డర్ ఉందా? లేదా? చెక్ చేయాలనుకుంటున్నాను. సో ఇలా పెడితే మనకి ఏం రాదు కదా! ఎందుకంటే నేను లాగ్ చేయాలి ఫస్ట్. ఓకే. సో దీన్ని ఇక్కడ కట్ చేస్తాను. సో లాగ్ అని పెట్టి దాన్ని పేస్ట్ చేస్తా. సో సేవ్ చేసి మన కన్సోల్‌లోకి వచ్చాను. అంటే నాకు ప్లేస్ హోల్డర్ అనేది ఉంది. ఎందుకంటే నేను ఇక్కడ ఇచ్చాను కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్ హోల్డర్ నేను తీసేస్తా. తీసేసి ఇక్కడ వస్తే ఫాల్స్ వచ్చేసింది ఆల్రెడీ. ఎందుకంటే నాకు లేదది. ఓకే. సో అందుకని ఫాల్స్ వచ్చింది. సో ఇలా మనం యాట్రిబ్యూట్స్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో ఉండే వాల్యూస్‌ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇలా మనం ప్రతిసారి గెట్ యాట్రిబ్యూట్, సెట్ యాట్రిబ్యూట్ ఇవన్నీ మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం లేదనమాట. కొన్ని కామన్‌గా ఉంటాయి కదా! వాటిని మనం డైరెక్ట్‌గా యాక్సెస్ చేసేయొచ్చు. ఇప్పుడు మనకి యాంకర్ ట్యాగ్ ఉందనుకోండి. యాంకర్ ట్యాగ్‌లో మనకి హెచ్‌రెఫ్ అనేది ఉంటుంది. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంకర్ ట్యాగ్‌లో నేను గూగుల్‌కి లింక్ చేస్తా. www. మనం ఫుల్ పాత్ అనేది ఇవ్వాలన్నమాట విత్ ప్రోటోకాల్. ఓకే. అండ్ ఈ యాంకర్ టెక్స్ట్ నేను గూగుల్ అని ఇస్తాను. సో ఇప్పుడు నాకు ఆ లింక్ అనేది వచ్చింది చూడండి. సో ఈ ఇన్పుట్‌ని ప్రస్తుతానికి తీసేస్తాను. సో ఇప్పుడు నాకు ఈ గూగుల్ లింక్ అనేది వచ్చింది. దీన్ని క్లిక్ చేస్తే నాకు గూగుల్‌కి వెళ్తుంది. ఇప్పుడు నేను ఈ హెచ్‌రెఫ్‌ని కావాలంటే ఇక్కడికొచ్చి కాన్స్ట్ ఆ యాంకర్ ట్యాగ్‌ని డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఈ యాంకర్ ట్యాగ్‌ని ఒకసారి లాగ్ చేద్దాం. సో సేవ్ చేసి కన్సోల్ ఓపెన్ చేసేసి నాకు యాంకర్ ట్యాగ్ వచ్చింది. ఇందులో నాకు నార్మల్‌గా ఇప్పుడుండే ప్రాపర్టీస్ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ నాకు హెచ్‌రెఫ్ ఉంటుంది కదా! సో ఏ డాట్ హెచ్‌రెఫ్ నేను డైరెక్ట్‌గా ఈ ప్రాపర్టీని యాక్సెస్ చేసేసి నాకు ఫుల్ అక్కడ నేను ఏదైతే హెచ్‌రెఫ్ రాసానో అది వచ్చింది. ఓకే. అలా కాకుండా నేను నార్మల్‌గా ఇందాక చేసినట్టు గెట్ యాట్రిబ్యూట్ కూడా చేయొచ్చు. సో ఏ డాట్ గెట్ యాట్రిబ్యూట్ అని పెట్టి మనకు కావాల్సిన యాట్రిబ్యూట్ ఏంటి? హెచ్‌రెఫ్. సో సేవ్ చేస్తే
అండ్ సేవ్ చేస్తే మనకి ఏం రాదు, ఎందుకంటే నేను లాక్ చేయలేదు కాబట్టి. సో ఇక్కడ వచ్చి లాక్ చేస్తాను. సో దీన్ని ఇక్కడ కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో సేవ్ చేసేసి వచ్చిందా? సో ఇలా కూడా మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. అలా అని ఇలా డైరెక్ట్గా ఏ డాట్ హెచ్ఎఫ్ అని డైరెక్ట్గా ప్రాపర్టీ ప్రతిదానికి ఉండదు, ఓన్లీ కామన్ వాటికి ఉంటాయి అనమాట. ఓకే, సో నా సజెషన్ ఏంటంటే ఇదే యూజ్ చేయండి, గెట్ అట్రిబ్యూట్ అండ్ సెట్ అట్రిబ్యూట్స్ ఇలాగే యూజ్ చేయండి. ఓకే, సో అంతే. మనం ఆల్మోస్ట్ ఏవైతే డామ్ మ్యానిపులేషన్ చేసేటప్పుడు మెథడ్స్ అన్ని యూజ్ చేస్తామో అవన్నీ నేను మీకు చెప్పేశాను. సో మీకు ఇది ఫస్ట్ టైం చూసినప్పుడు కన్ఫ్యూజింగ్గా ఉంటే మల్టిపుల్ టైమ్స్ చూసి నేను చెప్పింది చెప్పినట్టు ప్రాక్టీస్ చేశారంటే మీకు అర్థం అవుతుంది. సో ఫస్ట్ టైం ఎవరికి ఇది ఈజీగా అర్థం కాదు, ఎందుకంటే కొంచెం మనం ఎప్పుడు చూసున్నాం కదా ఇలాంటివి. సో అందుకని కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ మీరు ఆ హోప్ వదిలేకుండా మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేశారంటే మీకు ఖచ్చితంగా ఒక రోజు కాకపోయినా ఒక 2 డేస్, 3 డేస్, 4 డేస్ తర్వాత అయినా మీకు క్లిక్ అయిపోతుంది. ఓకే, అండ్ దీని రిలేటెడ్ చీట్ షీట్ కూడా నేను మన వాట్సాప్ కమ్యూనిటీలో ఇచ్చాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి. సో దాని లోపల నేను ఆల్రెడీ పెట్టుంటాను పీడిఎఫ్, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు రెఫర్ చేసుకోవచ్చు. ఓకే, సో అంతే ఈ వీడియోకి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ గ్రూప్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో పేరు గుర్తుందిగా, పూర్ణచంద్ర బండారు. So thank you for watching and see you in the next one.